హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు వన్ అకాడమీ. ఈరోజు మనం బయోఫ్యూల్లో నెక్స్ట్ టాపిక్లో ఉన్నాము. ఈరోజు బయోఫ్యూయల్స్లో టైప్స్ ఆఫ్ బయోఫ్యూయల్స్ చూద్దాం. అలానే ఏ క్రాప్స్ యూజ్ చేసి బయోఫ్యూయల్ ఎక్స్ట్రాక్షన్ చేస్తామో కూడా చూద్దాం. మీ సిలబస్లో బయోఫ్యూయల్ గురించి ఎస్పెషల్లీ తెలంగాణలో బయోఫ్యూయల్ ఎక్స్ట్రాక్షన్ అండ్ బయోఫ్యూయల్ క్రాప్స్ గురించి ఎస్పెషల్గా మెన్షన్ చేయడం జరిగింది. సో దాని గురించి మనం ఇక్కడ బయోఫ్యూయల్ క్రాప్స్ గురించి ఎక్స్క్లూజివ్గా డిస్కస్ చేద్దాం. Okay, when you come to the first one, so biofuel crops లో జెట్రోపా వచ్చేసి the first major crop. ఇక్కడ మీరు చూసినట్టయితే this is how a జెట్రోపా crop look like. These are జెట్రోపా seeds. అందులో లోపల మళ్ళీ జెట్రోపా ఆయిల్ సీడ్స్ ఉంటాయి. ఆ ప్లాంట్ ఎక్కువ హైట్ కూడా ఉండదు, ఆల్మోస్ట్ లైక్ 3 to 4 feet. Sometimes it goes up to 6 feet height, not more than that. సో జెట్రోపాలో చూస్తే జెట్రోపా క్రూయేసా, ఇట్స్ ఏ సైంటిఫిక్ నేమ్ దాన్ని, is a multi-purpose non-edible oil. Multi-purpose non-edible oil yielding perennial shrub. ఇక్కడ ఉంది చూడండి, shrub అంటే ఎక్కువ హైట్కి వెళ్ళిపోదు, చిన్నగా ఉంటాయి. This is hardy and drought tolerant crop, can be raised in marginal lands with lesser input. The crop can be maintained for over 30 years economically. సో ఇక్కడ ఏం చెప్తున్నారు వారు, జెట్రోపా అనే క్రాప్ వచ్చేసి డ్రాట్ రెసిస్టెంట్ క్రాప్. అంటే దానికి ఎక్కువగా ఇన్పుట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎక్కువగా వాటర్ ఉండాల్సిన అవసరం లేదు, శాండ్ నేలలలో పండుతుంది. దీన్ని మనం ఫ్రెండ్స్ ఈ జెట్రోపా అనే క్రాప్ని ఈవెన్ డెజర్ట్ ఎక్స్పాన్షన్ కాకుండా కూడా రాజస్థాన్లో ఉన్న థార్ డెజర్ట్ ఈస్ట్ సైడ్కి ఎక్స్పాండ్ కాకుండా ఉండడానికి మనం ఇలా ఒక జెట్రోపా క్రాప్లా ఒక వాల్ బిల్డ్ చేస్తున్నాం అనమాట. సో సచ్ అండ్ యూస్ఫుల్ క్రాప్. దీంట్లో నుంచి వచ్చే ఆయిల్ నాన్ ఎడిబుల్ ఆయిల్. ద ఆయిల్ విచ్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ జెట్రోపా ఈజ్ యూజ్డ్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ బయోడీజిల్. ఓకే, మీకు టైప్స్ ఆఫ్ బయోఫ్యూయల్స్లో చాలా రకాలు ఉంటాయి. అందులో ఒకటి బయోఫ్యూయల్, ఒకటి ఎథనాల్, ఇంకొకటి బయోడీజిల్, ఓకే, ఇంకోటి బయోగ్యాస్ ఉంటుంది. నెక్స్ట్ బయోగ్యాస్ ఇస్ బేసికలీ మీథేన్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి బయో బ్యూటీన్ వస్తుంది. సో ఆల్ దిస్ విల్ డిస్కస్ క్లియర్లీ. సో జెట్రోపా గురించి అర్థమైపోయింది. సో ఒక్కసారి క్రాప్ పెడితే ఒక 30 years వరకు దాని లైఫ్ టైం ఉంటుంది. సో బేసికల్లీ నెక్స్ట్ వచ్చేసి షుగర్ బీట్. మీరు బయోఫ్యూయల్స్ ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే 2 రకాలుగా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. ఒకటి ఆయిల్ బేస్లో నుంచి తీయొచ్చు, ఇంకోటి షుగర్ బేస్ నుంచి తీయొచ్చు. ద లాస్ట్ వన్ ఈజ్ సెల్యులోజ్ బేస్డ్. సెల్యులోజ్ బేస్డ్ అంటే ఒక ప్లాంట్లో ఉన్న ప్రతి పార్ట్ నుంచి మీరు ఎక్స్ట్రాక్ట్ చేసే ఫ్యూయల్ని సెల్యులోజ్ బేస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ దాని స్టెమ్ నుంచి, దాని లీవ్స్ నుంచి, which does not have any sucrose content or sugar content. సో షుగర్ బీట్ వచ్చేసి ఇలా ఉంటుందండి, రాడిష్లా ఉంటుంది చూడడానికి, బట్ ఈస్ ద మేజర్ సోర్స్ ఆఫ్ షుగర్. ఫారిన్లో షుగర్ కేన్ కంటే కూడా షుగర్ బీట్ షుగర్ ఎక్కువగా పండియడం, దాని నుంచి షుగర్ ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది. ఈవెన్ ఇండియాలో కూడా మనం చేస్తున్నాం, బట్ నాట్ టు ఎక్స్టెంట్ యాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ షుగర్ కేన్. సో లెట్స్ సి. షుగర్ బీట్, బీటా వల్గారిస్ వార్ సకార్, సమ్ సైంటిఫిక్ నేమ్, okay, is a biennial sugar producing tuber crop grown in temperate countries. ఇక్కడ చూడండి, టెంపరేట్ కంట్రీస్. సో దాన్ని బట్టే తెలుస్తుంది ఇండియాలో ఎక్కువగా పండివ్వం మనం, టెంపరేట్ రీజన్స్ ఇండియాలో లేవుగా ఎక్కువ. సో నౌ ట్రాపికల్ షుగర్ బీట్ వెరైటీస్ ఆర్ గెయినింగ్ మూమెంటమ్ ఇన్ ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ కంట్రీస్ యాజ్ ప్రామిసింగ్ ఆల్టర్నేటివ్ ఎనర్జీ క్రాప్ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ ఎథనాల్. సో ఇక్కడ ఏం చూసాం, ఆయిల్ బేస్డ్ క్రాప్స్ నుంచి ఏం ప్రొడ్యూస్ చేస్తున్నాం, బయోడీజిల్. షుగర్ బేస్డ్ క్రాప్స్ నుంచి ఏం ప్రొడ్యూస్ చేస్తున్నామండి, ఎథనాల్ బయోఫ్యూయల్. సి షుగర్ ఈజ్ ఈక్వల్ టు ఎథనాల్. ఈవెన్ మనం షుగర్ కేన్ నుంచి కూడా ఎథనాల్ ప్రొడ్యూస్ చేస్తాం. సో రిమెంబర్ దట్, ఆయిల్ బయోడీజిల్, ఎథనాల్ ఈజ్ ఫ్రమ్ షుగర్ బేస్డ్. నెక్స్ట్ సోర్గమ్. ఇది మిల్లెట్ క్రాప్. దిస్ ఈజ్ ఎ మిల్లెట్ క్రాప్ విచ్ హ్యాస్ high amount of cellulose content which we can use for extraction of bio oils. So ఇక్కడ మీరు sorghum plant చూడొచ్చు. See, sorghum plant has ultimate number of uses. Nitrogen fixing చేస్తుంది soil లో, okay, nitrogen fixing. Next, deep roots, water retention capacity is high, less water is used, drought resistant crop, water conservation and preservation. సో ఎవ్రీథింగ్ ఏ సోగ్రమ్ క్రాప్. ఇందులో ఉన్న ప్రతి లీఫ్, వుడ్ నుంచి కూడా మనం బయో ఆయిల్ ఆర్ బయోఫ్యూయల్ని ఎక్స్ట్రాక్ట్ చేయవచ్చు. లెట్స్ సీ ఎగ్జాక్ట్లీ వాట్ ఇట్ సేస్. సోర్గమ్, ఎస్, బయోకోలార్ is the most important millet crop occupying the largest area among the cereals next to the rice worldwide.
ఇట్ ఈస్ మెయిన్లీ గ్రోన్ ఫర్ ద గ్రెయిన్ అండ్ ఫాడర్. ఓకే, ఈ మెయిన్లీ గ్రెయిన్ మనం తినడానికి యూజ్ చేస్తాం, దాని మిగతా బ్రాంచెస్ కానీ లీవ్స్ కానీ ఫాడర్కి యూజ్ చేస్తాం. ఆల్టర్నేటివ్ యూజెస్ ఆఫ్ సోర్గమ్ ఇంక్లూడ్ కమర్షియల్ యూటిలైజేషన్ ఆఫ్ గ్రెయిన్ ఇన్ ఫుడ్ ఇండస్ట్రీ అండ్ యూటిలైజేషన్ ఆఫ్ స్టాల్క్. స్టాల్క్ అంటే ఈ గ్రెయిన్ తీసేసిన తర్వాత మిగిలిపోయే రూట్స్ కానివ్వండి లేదంటే లీవ్స్ కానివ్వండి స్టాల్క్ అంటాం. ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ లైక్ ఇథనాల్, సిరప్ అండ్ జాగరీ అండ్ బయో ఎన్రిచ్డ్ యాజ్ ఎ ఫాడర్ అండ్ బేస్ మెటీరియల్ ఫర్ కోజెనరేషన్. ఇక్కడ ఒక టర్మ్ గమనించాలి మీరు, ఏంటది? కోజెనరేషన్. కోజెనరేషన్ అంటే ఒకదాంతో కలిపి ఇంకో జనరేషన్ చేయడం. ఓకే, యు ఆర్ యూటిలైజింగ్ మల్టిపుల్ జనరేషన్స్ అంటే మల్టిపుల్ టైప్స్ ఆఫ్ పవర్స్ని జనరేట్ చేయడానికి కోజెనరేషన్ అంటాం. ఓకే, ఒకదాని నుంచి వచ్చిన అవుట్పుట్ ఇంకో దాన్ని పవర్ జనరేట్ చేయడాన్ని కోజెనరేషన్ అంటాం. సో యూ కెన్ సీ ద లీవ్స్ ఆర్ యూజ్ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ ఎథనాల్, షుగర్ సిరప్. సో ఎక్కడైతే షుగర్ ఉంటుందో అక్కడ మీరు బేసికల్ ఒకటి రాసేయండి ఎథనాల్ ప్రొడక్షన్, ఎక్కడైతే ఆయిల్ ఉంటుందో అక్కడ రాసేయండి బయోడీజిల్. ఓకే, సో నౌ వీల్ గో ఫర్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ బయోఫ్యూయల్ క్రాప్, దట్ ఈస్ పొంగామియా. సో పొంగామియా అంటే ఏంటి? దీన్ని మనం రోజు మన రోడ్డు పక్కల్లో మన ఇంటి చుట్టుపక్కల ఎప్పుడు చూస్తూనే ఉంటామండి. గవర్నమెంట్ వారు ఎక్కువ శాతం ఈ చెట్లని నాటుతూ ఉంటారు. ఎందుకంటే అండి దిస్ ట్రీ, ఈ పొంగామియా అనే చెట్టు, దీన్ని మనం కరాంజా అని కూడా అంటాం అనమాట. ఏమంటామండి? కరాంజా అని కూడా అంటాము. ఈ పొంగామియా లేదా ఈ కరాంజా చెట్టు ఇది ఒక నైట్రోజన్ ఫిక్సేషన్ చెట్టు, మరియు ఇది ఈజీలీ ప్రాపగేట్ అవుతుందండి. ఈజీలీ ప్రాపగేషన్ అంటే కొత్త చెట్లని ఈజీగా పెంపొందిస్తుంది, ప్లస్ ఇది ప్రోటీనేషియస్ ఫుడ్ ఇస్తుంది, అవసరమైనటువంటి ఆయిల్ ఇస్తుంది అండి. సో దీంట్లో వచ్చే ఆయిల్ ఏదైతే ఉంటుందో అండి బయోడీజిల్ ప్రొడక్షన్లో చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఎందుకు బయోడీజిల్ కావాలి? ఎందుకంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఏం చెప్పాను? ఆల్మోస్ట్ 70 to 80% ఆఫ్ ఇండియన్ ఆయిల్ నీడ్స్, భారతదేశంలో ఉపయోగించేటటువంటి పెట్రోలియం ఫ్యూల్స్ ఏవైతే ఉన్నాయో 70 నుంచి 80% మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇంపోర్ట్ చేసుకుంటే ఏమవుతుందండి? ఇంపోర్ట్ చేసుకుంటే మనకి ఫారిన్ ఎక్స్చేంజ్ పైన దెబ్బ పడుతూ ఉంటుంది. సో టు రికవర్ దాట్, మరియు ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ వేలో మనం క్రూడ్ ఆయిల్ని ఇటువంటి పొంగామియాలో నుంచి తీసినటువంటి ఆయిల్ని కనుక వాడితే మనకి చాలా చాలా పొల్యూషన్ తగ్గుతుంది, అదేవిధంగా మనకి ఎన్వైరన్మెంటల్ కూడా గ్రీన్గా ఉంటుంది. నౌ కమింగ్ టు పొంగామియా యొక్క క్యారెక్టరిస్టిక్స్ మరియు వాటిలో ఉన్నటువంటి లాభాలు కనుక మీరు చూస్తే అండి, పొంగామియా యొక్క చెట్టు ఇలా ఉంటుందండి. ఇది పెద్ద టాల్గా పెరిగే చెట్టు అయితే కాదు, మీడియం యావరేజ్ హైట్లో ఉంటుంది. మన ఇంటి చుట్టుపక్కల మీరు అందరూ అబ్జర్వ్ చేసి ఉంటారు. దాని యొక్క సీడ్స్ మీరు ఇక్కడ గమనించవచ్చు. ఓకే, ఈ పొంగామియా సీడ్లో నుంచి తీసినటువంటి ఆయిల్ని మనము లూబ్రికెంట్స్ లాగాను మరియు మన కొవ్వొత్తులు వెలిగించుకోవడానికి కూడా వాడుతూ ఉంటాము. ఈ పొంగామియా సీడ్ ఏదైతే ఉంటుందో, ఇది మనం ఆయిల్ తీసిన తర్వాత గుజ్జు ఏదైతే మిగులుతుందో అండి, ఆ గుజ్జుని కూడా మనము నైట్రోజన్ ఫిక్సేషన్ కొరకు, ఎందులో అండి మన భూమిలో నైట్రోజన్ కొరత ఉంటే కనుక మనం దాన్ని ఫిక్స్ చేసేందుకు కూడా వాడుతూ ఉంటాము. దీని రూట్స్ కూడా చాలా డీప్గా ఉంటాయి, స్ట్రాంగ్ వుడ్ ఉంటుంది, మంచి వైడ్ కనోపీ ఉంటుందండి, మంచి వైడ్గా ఉంటుంది, గ్రీనరీ ఎక్కువగా ఉంటుంది, ఫోటోసింథసిస్ ఎక్కువ అవుతుంది, తద్వారానే పొల్యూషన్ కూడా తక్కువ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు అదే పొంగామియా యొక్క లాభాలు చూద్దాం. చూడండి, వెజిటేబుల్ ఆయిల్ ఇస్తుంది మనకి, దీన్నే మనం ఎథనాల్ బ్లెండింగ్లో కానివ్వండి బయోడీజిల్ బ్లెండింగ్లో వాడుతూ ఉంటాము. అలానే పొంగామియాలో నుంచి తీసినటువంటి ఫ్లోర్ కూడా ఎనిమల్ ఫీడ్లా కూడా వాడుతూ ఉంటాం. దాంట్లో నుంచి తీసినటువంటి ప్రోటీన్ని కూడా మనం చాలా ఎక్కువగా తిని పదార్థాలకు కూడా వాడుతూ ఉంటాం. ఓకే, నెక్స్ట్ పొంగామియా మిల్క్ని తయారు చేస్తూ ఉంటాం. నెక్స్ట్ పొంగామియా వెజీ బర్గర్స్ అండ్ పొంగామియా ఫీడ్ ఫర్ ఎనిమల్స్. పొంగామియా అండి ఎంత లాభదాయకం అంటే మీరు ఇక్కడే చూడాలి. ఒక పొంగామియా చెట్లో నుంచి కానివ్వండి లేదంటే పొంగామియా క్రాప్ పర్ ఎకర్లో నుంచి చూడండి, పొంగామియా ట్రీస్ ప్రొడ్యూస్ అప్ టు 10 times మోర్, అంటే 10% ఎక్కువగా ఆయిల్, అప్ టు 5 times మోర్ ప్రోటీన్ దెన్ పర్ ఎకర్ ఆఫ్ సోయాబీన్స్. ఒక చెట్టులో నుంచి వచ్చేటటువంటి, ఒక ఎకరంలో పెట్టినటువంటి చెట్లలో నుంచి వచ్చేటువంటి పొంగామియాలో 10% ఎక్కువ ఆయిల్స్, 5% ఎక్కువ ప్రోటీన్స్ సోయాబీన్లో దాంట్లో ఉండడానికంటే ఎక్కువగా మనం పొందవచ్చు. సో ఇదే పొంగామియాలో నుంచి వచ్చే మిగతా లాభాలు ఏంటో ఇంకా ఎలాబరేట్గా చూద్దాం. మీకు ఆల్రెడీ చెప్పానండి ఏంటి, ఇట్ ఈస్ ఎ నైట్రోజన్ ఫిక్సింగ్ ట్రీ అండ్ హెన్స్ ఎన్రిచెస్ సాయిల్ ఫర్టిలిటీ. నైట్రోజన్ ఎన్రిచ్ చేస్తుంది కాబట్టి సాయిల్ ఫర్టిలిటీ పెరుగుతూ ఉంటుంది. ఇట్ ఈస్ జనరలీ నాట్ గ్రేజ్డ్ బై ఎనిమల్స్.
మామూలుగా మేకలకు అందుబాటులో ఉండవని దాని ఆకులు. మామూలుగా ఎనిమల్స్ కూడా తినకపోవడం వల్ల గ్రీనరీ ఎక్కువగా పెరుగుతుంది, పొల్యూషన్ని కూడా తగ్గిస్తూ ఉంటుంది. ఇట్ ఈస్ టాలరెంట్ టు వాటర్ లాగింగ్, సలైన్ అండ్ ఆల్కలైన్ సాయిల్స్. ఏవైతే పాడుబడిన నేలలు ఏవైతే ఉంటాయో అటువంటి నేలల్లో కూడా ఇది చాలా మెరుగ్గా పెరుగుతుంటుంది. ఆ నేలన్ని రీహాబిటేట్ చేయడానికి కూడా పనికి వస్తూ ఉంటుంది. ఇట్ కెన్ విత్స్టాండ్ హార్ష్ క్లైమేట్. మామూలుగా చలి కండిషన్స్, ఎండ కండిషన్లు, కరువు వచ్చినా కూడా ఈ చెట్టు తనను తాను విత్స్టాండ్ చేసుకొని ఉండగలదు. ఇట్ కెన్ బి ప్లాంటెడ్ ఆన్ డిగ్రేడెడ్ వేస్ట్ ల్యాండ్ అండ్ కల్టివేబుల్ ల్యాండ్స్. చెప్పాను కదండి ఇంతకుముందే, ఇట్లా పాడైపోయినటువంటి నేలల్లో కూడా ఏవైతే అగ్రికల్చర్కి పనికిరావు, వ్యవసాయానికి పనికిరానటువంటి భూముల్లో కూడా ఈ చెట్టును నాటి మనం లాభం పెట్టుకోవచ్చు. నెక్స్ట్, పొంగామియా సీడ్స్ కంటైన్ 30 to 40% ఆఫ్ ఆయిల్. ఇట్ హెల్ప్స్ ఇన్ కంట్రోలింగ్ సాయిల్ ఎరోషన్ అండ్ బైండింగ్ శాండ్ డ్యూన్స్ బికాస్ ఆఫ్ ద డెన్స్ నెట్వర్క్ ఆఫ్ లాటరల్ రూల్స్. ఏంటంటే మనకి రోజు రోజుకి భారతదేశంలో పెరుగుతున్నటువంటి డెజర్టిఫికేషన్ ఏదైతే ఉంటుందో దానిని అరికట్టేందుకు కూడా ఈ చెట్లని వాడుతూ ఉంటాం. ఓకే, ఎందుకంటే వీటి రూట్స్ చాలా లోపలికి పోయి ఉంటాయండి. అంత లోపలికి ఉండడం వల్ల చెట్టు అంత ఈజీగా కదలదు. సాయిల్ ఎరోషన్ కాకుండా ఆ సాయిల్ మొత్తాన్ని పట్టేసుకొని ఉంటాయన్నమాట దాని రూట్స్. Its roots, bark, leaves, sap and flower have medicinal properties. Dried leaves are used as a insect repellents in stored grains. ఏంటంటే వీటి యొక్క ఆకులు ఏవైతే ఎండబెడతామో ఎండబెట్టిన ఆకుల్ని మనం గ్రానరీస్లో లేదంటే ఎక్కడైతే స్టోర్ హౌసెస్ ఉంటాయో అక్కడ పోయడం ద్వారా ఇన్సెక్ట్స్ కూడా రాకుండా ఉంటాయి. సో అన్ని రకాలుగా ఈ పొంగామియా చెట్టు అనేది లాభదాయక దక్క ఎక్కడ కూడా మనకు నష్టం చేయదు. సో ఈ పొంగామియా చెట్లలో నుంచి తీసినటువంటి నూనె, ఈ గింజల్లో నుంచి తీసినటువంటి నూనెని మనం పొంగామియా ఆయిల్ అంటాము. మరి దీన్ని తినొచ్చా, వంటల్లో వాడొచ్చా అంటే వాడలేము, వాడకూడదు. నాన్ ఈడబుల్ ఆయిల్ లార్జ్లీ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ సీడ్స్. ద కలెక్టెడ్ సీడ్స్, ఒక్కొక్క సీడ్లో 95% కర్నల్ ఉంటుందండి. అంటే మనం దాని ఒక ఇలా ఒలిచిన తర్వాత 95%, కేవలం 5% వేస్ట్కి వెళ్ళిపోతుంది. 95% విత్తనం ఉంటుంది. ఆ విత్తనంలోనే 27 నుంచి 40% ఆయిల్ కంటెంట్ ఉంటుందండి. When mechanical expellers are used for recovery of oil from the kernel, the yield of oil is reported to be 24 to 26.5%. అంటే గట్టిగా మెకానికల్ ప్రెషర్లతో మనం ఆయిల్ ఇస్తే 24 నుంచి 26% మనకి ఆయిల్ వస్తుందండి ఒక సీడ్లో నుంచి. ద క్రూడ్ ఆయిల్ ఈస్ ఎల్లో, ఆరెంజ్ టు బ్రౌన్ ఇన్ కలర్, విచ్ డిపెండ్స్ ఆన్ ద స్టాండింగ్. ఇట్ హ్యాస్ ఎ బిటర్ టేస్ట్, డిసగ్రియబుల్ ఆర్డర్ అండ్ ఇట్ ఈస్ నాన్ ఈడబుల్. అంత మంచి స్మెల్ ఉండదండి, అదంతా బాగా తినడానికి కూడా రుచి బాగోదు, కాబట్టి దాన్ని మనం తినము. ఓకే, నెక్స్ట్, అపార్ట్ ఫ్రమ్ యూజ్ యాజ్ ఎ బయోఫ్యూయల్, ద ఆయిల్ కెన్ బి యూజ్డ్ ఫర్ లైటింగ్ ల్యాంప్స్, లూబ్రికేషన్ కోసము, ఓకే, వాటర్ పెయింట్స్ బైండింగ్ కోసము, పెస్టిసైడ్స్ తయారీలో. మీకు ఇంతకుముందే చెప్పానండి, ఈ పొంగామియా చెట్టు ఆకుల నుంచి కానివ్వండి, దాంట్లో నుంచి కారే పసరు నుంచి కానివ్వండి, మనం ఏం చేసుకుంటామండి, మస్కిటో రెపెలెంట్స్ కానివ్వండి, ఇన్సెక్ట్ రెపెలెంట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటూ ఉంటాము. ఓకే, అండ్ ఇన్ సోప్ మేకింగ్ అండ్ ట్యానింగ్ ఇండస్ట్రీ. The oil is known to be used for the treatment of rheumatism and human and animal skin diseases. ఏమన్నా స్కిన్ డిజీజెస్ ఉన్నా కానీ ఆ డిజీజెస్ తగ్గించేందుకు ఈ ఆయిల్ని వాడుతూ ఉంటాం. ద ప్రెస్ కేక్ లెఫ్ట్ ఓవర్, ఏదైతే మనం ఆయిల్ తీసిన తర్వాత మిగిలినటువంటి గుజ్జు ఏదైతే ఉందో అండి, నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే ఆ గుజ్జునంతా కూడా పొలాల చుట్టూ చల్లడం ద్వారా ఆ పొలంలో లేదంటే అగ్రికల్చర్ ఫీల్డ్లో నైట్రోజన్ ఫిక్సేషన్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే నైట్రోజన్ ఉంటేనే వ్యవసాయం సాధ్యమవుతుంది కాబట్టి. హెన్స్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఇంప్రూవింగ్ సాయిల్ ఫర్టిలిటీ. ద ప్రెస్ కేక్ వెన్ అప్లైడ్ టు సాయిల్ ఆల్సో యాక్ట్స్ యాజ్ ఏ పెస్టిసైడ్. ఏదైతే ముందే చెప్పాను కదండి, ఆకుల నుంచి మనం ఎండబెట్టిన ఆకుల్ని పడేయడం ద్వారా ఎన్నో చిన్న చిన్న ఇన్సెక్ట్స్ కూడా మన దగ్గరికి రావు. వాల్యూ పర్టికులర్లీ అగెనెస్ట్ నిమటోడ్స్ అనే జాతికి చెందినటువంటి ఇన్సెక్ట్స్ దగ్గరికి రావు. మరి ఈ పొంగామియా సీడ్ ఆయిల్కి అండ్ స్టాండర్డ్ పెట్రోలియం డీజిల్కి మధ్యలో వ్యత్యాసం ఏంటి, అసలు వాటి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే, పొంగామియా సీడ్ ఆయిల్ యాజ్ ఎ బయోఫ్యూయల్ హ్యాస్ ఫిజికల్ ప్రాపర్టీస్ వెరీ సిమిలర్ టు కన్వెన్షనల్ డీజిల్. మనం రోజు వాడే అటువంటి డీజిల్కి ఉన్నటువంటి పూర్తి ప్రాపర్టీస్ కూడా పొంగామియా ఆయిల్లో పూర్తిగా ఉన్నాయి. కాబట్టే మనం పొంగామియా ఆయిల్ని డీజిల్తో బ్లెండ్ చేసేందుకు, బయోడీజిల్ తయారు చేసేందుకు ఉపయోగిస్తూ ఉన్నాం. ఇట్ ఈస్ హౌఎవర్ ఎ క్లీన్ ఫ్యూయల్ అండ్ దెన్ కన్వెన్షనల్ డీజిల్. ఒకటే తేడా ఏంటండి, పొంగామియా ఆయిల్ మనం
క్రూడ్ ఆయిల్ నుంచి తీసినటువంటి డీజిల్ కంటే కూడా ఎంతో గ్రీన్ మరియు క్లీన్ ఎనర్జీ. కాబట్టి ఫ్రెండ్స్, చెట్లు పెంచడం ద్వారా ఎన్ని లాభాలు ఉన్నాయో మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఆల్గే నుంచి ఎలా ప్రొడక్షన్ చేస్తాము అనేది చూద్దాం. విల్ డీల్ విత్ ఆల్గే. ఆల్గే అంటే ఏంటండి, మనం పాకుర్ని ఆల్గే అంటాం. బేసికల్లీ మన నీళ్ళపైన కానివ్వండి, ఇంట్లో వచ్చే పాకుర్ని ఆల్గే అంటాం. సో దిస్ ఆల్గే కమ్స్ ఫ్రమ్ ద స్టాగ్నెంట్ పౌండ్స్. అలానే నిల్వ ఉన్న నీళ్ళల్లో ఎక్కువగా వరకు మనకు పాకురు కనిపిస్తుంది. ఓకే, ఇన్ ద నేచురల్ వరల్డ్ అండ్ మోర్ రీసెంట్లీ ఆల్గే ఫార్మ్స్. ఇది ఆల్గే ఫార్మ్ అండి. మీరు ఇక్కడ ఈ పిక్చర్ చూసినట్టయితే దీస్ ఆర్ లార్జర్ ట్యాంక్స్ అనమాట. ఇలా పెద్ద పెద్ద ట్యాంక్స్ ఉంటాయి. ఈ ట్యాంక్స్లో ఏం చేస్తామంటే నీళ్ళు, ఎస్పెషల్లీ వి యూజ్డ్ స్లడ్జ్ వేస్ట్ లేదా మనకి డ్రైనేజ్ నుంచి వచ్చిన వాటర్ ఏవైతే ఉంటాయో అక్కడ స్టోర్ చేయడం ద్వారా, ఇప్పుడు ఒకవేళ డ్రైనేజ్ నుంచి వాటర్ వచ్చాయండి, ఇందులో స్టోర్ చేశాను నేను, అప్పుడు ఏమవుతుంది, డ్రైనేజ్ వాటర్ అంటే అందులో అంతా సెడిమెంట్స్ ఉంటాయి, చెత్త చెత్త అంతా ఉంటుంది. అది అలానే స్టోర్ చేసి పెట్టినప్పుడు ఆ చెత్త అంతా వెళ్ళి కింద సెటిల్ అయిపోతుంది. ఓకే, ఈ కింద సెటిల్ అయిపోయిన తర్వాత ఈ వాటర్ పైన ఆల్గే గ్రోత్ స్టార్ట్ అవుతుంది. సో మనం ఈ కింద ఉన్న సెడిమెంట్ అంతా బయటికి ఫ్లష్ చేసేస్తాం, కానీ ఈ ఆల్గే వాటర్ నుంచి ఆల్గేని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ఆల్గేని ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ ఆల్గే నుంచి మనం బయోఫ్యూయల్ని ప్రొడ్యూస్ చేసుకుంటాం. ఎలానో చూద్దాం. విచ్ ప్రొడ్యూసెస్ ద ప్లాంట్ ఫర్ స్పెసిఫిక్ పర్పసెస్ ఫర్ క్రియేటింగ్ బయోఫ్యూయల్. బయోఫ్యూయల్. ఓకే, సో ఇలా ట్యాంక్స్లో స్టోర్ చేసి అక్కడ ఆల్గేని ప్రొడ్యూస్ చేస్తాం. బికాస్ యు నో వాట్, డ్రైనేజ్ వాటర్ ఈజ్ ఆల్సో ఎ రిచ్ సోర్స్ ఆఫ్ న్యూట్రియంట్స్. ఎందుకంటే దానిలో చాలా న్యూట్రియంట్స్ ఉంటాయండి. ఆ న్యూట్రియంట్స్ అన్నీ కూడా ఆల్గే గ్రోత్కి ప్లస్ పాయింట్ అవుతాయి. సో అడ్వాంటేజెస్ ఆఫ్ ఆల్గే ఫోక్యుడి ఆన్ ఫాలోయింగ్. సో ఆల్గే మనం ప్రొడ్యూస్ చేయడం ద్వారా లేదా ఆల్గే నుంచి తీసిన బయోఫ్యూయల్ ద్వారా మనకున్న అడ్వాంటేజెస్ ఏంటి? ఓకే, నో CO2 బ్యాక్ ఇన్ టు ద ఎయిర్. ఎందుకంటే ఆల్గే ఆల్రెడీ CO2 అబ్జర్వ్ చేసుకుంటుంది. ఆల్గే ఈజ్ ద రిచెస్ట్ సోర్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. ఓకే, అది చాలా వరకు కార్బన్ డైఆక్సైడ్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. సో అడ్వాంటేజెస్లో మీరు చూడొచ్చు, ఆల్గే ఏం చేస్తుందండి, అట్మాస్ఫియర్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని అది మొత్తం అబ్జర్వ్ చేసుకొని దాన్ని ఒక ఫ్యూయల్ లెక్క మారుస్తుంది. సో ఇక్కడ మళ్ళీ ఆల్గే నుంచి తయారు చేసిన బయోఫ్యూయల్ మీరు యూజ్ చేస్తే అమౌంట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ దానిలో నుంచి వచ్చింది చాలా తక్కువ వెన్ కంపేర్ టు ద అమౌంట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఇట్ అబ్జర్వ్డ్. అందుకే దాన్ని ఏమంటున్నాం, ఆల్గే నో CO2 ఈజ్ బ్యాక్ ఇన్ టు ద అట్మాస్ఫియర్ అంటున్నాం. అది అబ్జర్వ్ చేసిన దానికంటే కూడా చాలా తక్కువ పర్సెంట్ అది ఎమిట్ చేస్తుంది. సో జీరో కార్బన్ ఎమిషన్, సెల్ఫ్ జనరేటింగ్ బయోమాస్. దాన్ని ఎవరు ఏదో పెద్దగా ప్రొడక్షన్ ఇన్పుట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, దానికి అదే పెరుగుతూ ఉంటుంది. ఆల్గే కెన్ బి ప్రొడ్యూస్ అప్ టు 300 times మోర్ ఆయిల్ పర్ ఎకర్ దెన్ కన్వెన్షనల్ క్రాప్స్. ఇది ఇంపార్టెంట్ పాయింట్, మీరు రాసుకోవాలి. ఒక ఆల్గే క్రాప్లో మామూలు కన్వెన్షనల్ ఇప్పటిదాకా చూసిన జట్రోపా కానివ్వండి, బీట్ కానివ్వండి, లేదు అంటే పొంగామియా కానివ్వండి, వీటివన్నిట్లో కంటే 300 రెట్లు ఆయిల్ మనం ఆల్గే నుంచి ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. అమాంగ్ అదర్ యూజెస్, ఆల్గే హ్యావ్ బీన్ యూజ్డ్ ఎక్స్పెరిమెంటల్లీ యాజ్ ఎ న్యూ ఫార్మ్ ఆఫ్ గ్రీన్ జెట్ ఫ్యూయల్. ఆల్గేని జెట్ ఫ్యూయల్ని కూడా ప్రొడ్యూస్ చేయడానికి యూజ్ చేస్తున్నాం, కానీ ఇది ఎక్స్పెరిమెంటల్ స్టేజ్లో ఉంది. దెర్ ఆర్ ఫ్యూ సక్సెస్ స్టోరీస్ ఆన్ దిస్, బట్ మోర్ ఎక్స్పెరిమెంట్ ఇస్. ఇంకా కొంచెం ఎక్స్పెరిమెంట్ చేస్తే ఇది కూడా మనం అచీవ్ చేసుకోవచ్చు. కమర్షియల్గా ఎప్పుడైతే ఎక్స్పెరిమెంట్స్ వస్తాయో అది చీపర్ అవుతుంది. ఓకే, అట్ దిస్ మూమెంట్ ద అప్ఫ్రంట్ కాస్ట్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ బయోఫ్యూయల్ ఫ్రమ్ ఆల్గే ఆన్ మాస్ స్కేల్ ఆర్ ఇన్ ప్రాసెస్ బట్ ఆర్ నాట్ యెట్. ఇప్పటికీ ప్రాసెస్లో ఉన్నాం, అంతగా ఏం చేయట్లేదు, బట్ దే ఆర్ అప్ టు ఏ స్మార్ట్ లెవెల్. సో అగ్రికల్చర్ వేస్ట్ అట్ లాస్ట్ మనం లాస్ట్ పాయింట్కి వచ్చాం. ఏంటి, ఇప్పటిదాకా మనం దేన్ని చూసామండి, నేను చెప్పాను మీకు స్టార్టింగ్లోనే, సెల్యులోజ్ బేస్డ్, సుక్రోజ్ బేస్డ్ ఆర్ కార్బోహైడ్రేట్ బేస్డ్ అన్నాను. సో ఇందులో ఈ వేస్ట్ వచ్చేసి అగ్రికల్చర్ వేస్ట్ సెల్యులోజ్ బేస్డ్ వేస్ట్. సెల్యులోజ్ బేస్డ్ వేస్ట్. మీరు సెల్యులోజ్ బేస్డ్ వేస్ట్ అంటే అగ్రికల్చర్ నుంచి, ఇప్పుడు ప్యాడీ ఫీల్డ్ ఉందండి, మనం గడ్డి మిగులుతుంది, మనం ప్యాడీని ఎప్పుడైతే ఎక్స్ట్రాక్ట్ చేస్తామో మనకి ప్యాడీ స్ట్రా అంటాం, దాన్ని ఏమంటాం, ప్యాడీ స్ట్రాస్. ఈ స్ట్రా మొత్తం వేస్టే కదా. ఇదంతా ఇప్పుడు పంజాబ్లో ఏం చేస్తున్నారు, తగలబెట్టడం ద్వారా ఆల్మోస్ట్ ఢిల్లీ ఎప్పుడు కూడా దీంట్లో వచ్చే పొగ నుంచి బ్లాంకెట్లో ఉంటుంది. అంటే ఢిల్లీ ఈజ్ ఆల్మోస్ట్ పొల్యూటెడ్ బై దిస్ ప్యాడీ ఫైర్స్.
So to limit those paddy fires, we can use this agriculture waste. Not only paddy, agriculture నుంచి వచ్చే ప్రతి వేస్ట్, వేరే క్రాప్స్ నుంచి వచ్చిన ప్లాంట్ రూట్స్ కానివ్వండి, బ్రాంచెస్ కానివ్వండి, వీటన్నిటిని కూడా ఈ సెల్యులోస్ని యూజ్ చేసి మనం బయోఫ్యూయల్ని తయారు చేయవచ్చు. అయితే ఇక్కడ ఒక చిన్న ఇబ్బంది ఉంది. ఎందుకంటే షుగర్స్ అనేవి డైరెక్ట్లీ డిజాల్వ్ అయిపోతాయి వాటర్లో. మీరు చక్కెర తీసుకొని నీళ్ళలో కలిపితే డిజాల్వ్ అవుతుంది. అదే ఒక చెట్టు మొక్కలు, ఒక లీఫ్ కానీ లేదంటే ఒక బ్రాంచ్ కానీ తీసేసి నీళ్ళలో వేస్తే డైల్యూట్ అవుతుందా? కాదు. సో కాబట్టి దీనికి ఇన్పుట్స్ ఎక్కువగా అవసరం అవుతాయి, క్యాటలిస్ట్లు అవసరం. ఈ వర్డ్ ఎప్పుడు వస్తుంటుంది గుర్తుపెట్టుకోండి, క్యాటలిస్ట్. సో ఎవరికైతే క్యాటలిస్ట్ అనే వర్డ్కి అర్థం తెలియదు, క్యాటలిస్ట్ ఆర్ నథింగ్ బట్ విచ్ బూస్ట్ ద రియాక్షన్. మీ రియాక్షన్ని తొందరగా చేయడానికి, బూస్ట్ చేయడానికి, ముందుకు ఇంకా త్వరగా తీసుకెళ్ళడానికి యూజ్ చేసేనే క్యాటలిస్ట్లు అంటాం. ఈ క్యాటలిస్ట్ మనం దాంట్లో వేస్తే ఈ రియాక్షన్ అనేది ఫాస్ట్గా అవుతుంది, డీకేయింగ్ అనేది తొందరగా అవుతుంది. ఓకే, బేసికలీ ఇవి మైక్రో ఆర్గానిజమ్స్ అండి, వాటిని యూజ్ చేసి మనం క్యాటలైసిస్ చేస్తాం. నౌ అగ్రికల్చర్ వేస్ట్ విచ్ ఇస్ కాన్సన్ట్రేటెడ్ ఇంటూ చార్కోల్ లైక్ బయోమాస్ బై హీటింగ్. ఓకే, బయోచార్ తయారు చేస్తాం, బేసికలీ బయోచార్ అంటాం. సో వెరీ లిటిల్ ప్రాసెసింగ్ రిక్వైర్డ్. Low tech naturally holds carbon dioxide rather than releasing it into the air. Primarily, biochar has been used as a means to enrich the soil by keeping CO2 not in the air. CO2 in the ground and not in the air. ఏం చేస్తున్నాం, దీంట్లో నుంచి బయోచార్ అనేది ప్రొడ్యూస్ చేసి మళ్ళీ మన పొలాల్లో చల్లడం వల్ల మన పొలాలకి ఏమవుతుంది, స్ట్రాంగ్ బేస్ అవుతుంది. ఇట్ బికమ్స్ ఎ స్ట్రాంగ్ బేస్, రిడ్యూసెస్ ఎరోషన్. It also adds carbon dioxide into the soil and also increases the production for the next year. Okay, soil binding agent is basically. As a fuel, the off gases have been used in the home heating. Here is a controversy surrounding that the amount of acreage it would take in to make up a fuel production based on biochar viable on meaningful scale. Furthermore, the uses of agriculture waste which is rich in inorganic elements like nitrogen, phosphorus and potassium as compost of agriculture. ఇందులో బయోచార్ ప్రొడ్యూస్ చేయడానికి మనకు స్కోప్ ఎక్కువగా ఉంది, కానీ ఒక ఎకరం నుంచి వచ్చిన వేస్ట్ నుంచి బయోఫ్యూయల్ ఎంతవరకు ప్రొడ్యూస్ అవుతుందో అంత లాభాలు ఎక్కువ లేకపోయినప్పటికీ వీటిని కేవలం బయోచారే కాకుండా, బయోఫ్యూయల్లో కాకుండా వీటిని ఇనార్గానిక్ కెపాసిటీ, వీటిలో ఉన్న ఇనార్గానిక్ వాల్యూస్ ఏంటండి, నైట్రోజన్, పొటాషియం, ఫాస్ఫరస్, ఇవన్నీ ఇన్పుట్స్ మనకు అవసరమే, ఎన్పికేలు. సో వీటిని ఆ ఇన్పుట్స్ లాగా కూడా వాడుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. బయోఫ్యూయల్స్ యొక్క గవర్నమెంట్ ఇన్వెన్షన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సో బయోఫ్యూయల్స్ గురించి మనం తెలుసుకున్నాం. ఈరోజు గవర్నమెంట్ బయోఫ్యూయల్స్ని ఎంకరేజ్ చేయడానికి లేదా ఒక క్రోనాలజీ ఆఫ్ గవర్నమెంట్ ఎంకరేజ్మెంట్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ బయోఫ్యూయల్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. So let's see what were the interventions taken by the government since the start of biofuels in India. So ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే ఎవల్యూషన్ ఆఫ్ బయోఫ్యూయల్స్ ఇన్ ఇండియా 1975 నుంచి మొదలు పెట్టుకుంటే మనం ఇండియా బిగాన్ ఎగ్జామినింగ్ ద ఫీజిబిలిటీ ఆఫ్ బ్లెండింగ్ ethanol with petrol. 6 technical committees and 4 study groups were set up ఫర్ ద సేమ్. అంటే ఎథనాల్ని పెట్రోలియంలో బ్లెండ్ చేయడానికి. ఎథనాల్ అంటే ఏంటండి, దేని గ్రూప్ చెందింది, ఆల్కహాల్ గ్రూప్. ఓకే, నౌ మళ్ళీ 1980sలో ద ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కండక్టెడ్ ట్రయల్స్ ఆన్ 15 passenger cars and 21 3-wheelers using 10% and 20% అన్హైడ్రస్ ఎథనాల్ బ్లెండ్స్. అంటే మన పెట్రోలియంలో 100%, అంటే 1 లీటర్ పెట్రోల్ తీసుకుంటే అందులో 200 ml ఎథనాల్ని బ్లెండ్ చేయడం అంటే 20% అని అర్థం. 200 ml వేస్తే 20% కదా. సో 20% ఆఫ్ ఎథనాల్ని బ్లెండ్ చేసేసి మనం వెహికల్స్ మీద టెస్ట్ చేయడం జరిగింది ఇన్ ద ఇయర్ 1980 బై ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. ఇన్ ద ఇయర్ 2002 ద గవర్నమెంట్ మ్యాండేటెడ్ బ్లెండింగ్ ఆఫ్ 5% in 9 states and 4 union territories with rupees 0.75 excess duty exemption. The Committee on Development of Biofuels was also constituted. అంటే ఎథనాల్ బ్లెండింగ్ అనే దానికి స్టార్టింగ్ పాయింట్ ఎక్స్పెరిమెంటల్ కేస్ 1980లో చేస్తే దాన్ని గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేసేది మాత్రం 2002లో. ఎన్ని స్టేట్స్ అని, 9 states and 4 union territoriesలో మనం ట్రయల్స్ చేయడం జరిగింది. ఓకే,
సో ఆ ట్రయల్స్ తర్వాత మళ్ళీ 2003లో ద కమిటీ రికమెండెడ్, ఏ కమిటీ అండి, బయోఫ్యూయల్స్ కమిటీని మనం 2002లో ఎస్టాబ్లిష్ చేసాం. ఆ కమిటీ రికమెండేషన్స్ 2003లో ఇచ్చింది. ఆ రికమెండెడ్ స్ట్రెంథనింగ్ ద ఆన్గోయింగ్ ప్రోగ్రామ్ ఆఫ్ బ్లెండింగ్ ఎథనాల్. బ్లెండింగ్ అంటే ఎథనాల్ని యాడ్ చేసే ప్రోగ్రామ్ని విత్ పెట్రోల్ అండ్ లాంచ్డ్ ఎ నేషనల్ మిషన్ ఆన్ బయోడీజిల్. నేషనల్ మిషన్ ఆన్ బయోడీజిల్ ఎప్పుడు వచ్చిందండి? 2003లో. ఆన్ జెట్రోపా, ఇది గుర్తుపెట్టుకోండి, జెట్రోపా. జెట్రోపా ఈజ్ ఏ సీడ్ విచ్ ఈస్ యూస్డ్ టు ప్రొడ్యూస్ బయోఫ్యూయల్. ఓకే, నౌ plantation. Meanwhile, the national auto fuel policy recommended the commercialization of biofuel vehicles. So ఈ రెండు పాలసీస్ వచ్చాయి. ఏంటి నేషనల్ మిషన్ ఆన్ బయోడీజిల్ అండ్ నేషనల్ ఆటో ఫ్యూయల్ పాలసీ. నేషనల్ ఆటో ఫ్యూయల్ పాలసీ ఈ రెండు కూడా బయోఫ్యూయల్ని, ఎస్పెషల్లీ బయోడీజిల్ని ఎంకరేజ్ చేయడానికి మనకి ఆ పాలసీలో ఇంబైబ్ చేసుకున్నాం. నెక్స్ట్ మనం 2004లో ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు ఫీడ్ స్టాక్ సప్లై ఆఫ్ మొలాసిస్ ఫోర్స్డ్ ద ఇండియన్ గవర్నమెంట్ టు సస్పెండ్ ద మ్యాండేటరీ బ్లెండింగ్ ఆఫ్ ఎథనాల్. సో ఈ ఎథనాల్ ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతుంది అంతా నేర్చుకున్నాం. ఈ ఎథనాల్ అనేది షుగర్ కేన్ లేదా హై కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫుడ్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. అయితే ఆల్కహాల్ అనేది కేవలం ఆల్కహాల్ బీవరేజ్ ఇండస్ట్రీ కాకుండా మెడిసిన్ ఇండస్ట్రీకి కూడా పనికొస్తుంది. సో ఇంత డిమాండ్ ఉంటుంది అనమాట ఆల్కహాల్కి. వెన్ ఆల్కహాల్ హ్యాస్ హ్యూజ్ డిమాండ్ అండ్ ప్రొడక్షన్ అనేది తక్కువ ఉంది. డిమాండ్ ఎక్కువగా ఉంది, ప్రొడక్షన్ తక్కువగా ఉంది. ఆల్కహాల్ గ్రూప్, ఓకే, ఓహెచ్ గ్రూప్ అనుకోండి. ఆల్కహాల్ గ్రూప్లో ప్రొడక్షన్ తక్కువగా ఉంది, ఇది డిమాండ్ ఎక్కువగా ఉంది. అప్పుడు ఏమైంది అంటే సప్లై చైన్ ఇంబ్యాలెన్స్ అయింది. మొలాసిస్ ఇస్ నథింగ్ బట్, హియర్ ఇక్కడ మనం మొలాసిస్ అనే వర్డ్ని చూస్తున్నాం. మొలాసిస్ అంటే ఏంటండి? ఇట్స్ ఎ బై ప్రోడక్ట్ in sugar production. Okay, it's a byproduct in sugar production. సో ఈ మొలాసిస్ సప్లై తక్కువ ఉండడం వల్ల మళ్ళీ ఎథనాల్ బ్లెండింగ్ అనే దాన్ని ఆ సమయంలో అంటే 2004లో ఆపేయడం జరిగింది. మళ్ళీ 2005లో ద రిసర్జెన్స్ ఇన్ ద షుగర్ అండ్ మొలాసిస్ ప్రొడక్షన్ ఇన్ 2005 రిజల్టెడ్ ఇన్ రెన్యూడ్ ఇంట్రెస్ట్ ఇన్ ఎథనాల్ ప్రోగ్రామ్. The government fixed the purchase price of ethanol blending companies at rupees 18.25 per liter. సో ఇక్కడ మీరు 2 పాయింట్స్ ఖచ్చితంగా చూడాలి. ఏంటి అంటే ఎప్పుడైతే మన దగ్గర ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఉన్నాయో, ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ స్టార్చ్ ఉందో, దేని నుంచి అయితే మనం ఎథనాల్ ప్రొడ్యూస్ చేయగలమో అప్పుడు ఎథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ని మనం ఒక బూస్ట్ ఇచ్చేసి ముందుకు తీసుకెళ్తున్నాం. సో ఈ బూస్ట్ ఇవ్వడానికి కూడా మనం ఏం చేస్తున్నాం ఇక్కడ మీరు చూసినట్టయితే, సో ఇంతకుముందు పాయింట్లో మనం ఏం చూసాము, ఆ పాయింట్లో ఏం చూసామంటే దాట్ ఎథనాల్ ఎక్సైజ్ డ్యూటీ వాజ్ రిడ్యూస్. ఎథనాల్కి సంబంధించిన ఎక్సైజ్ డ్యూటీని మనం తీసేసాం. కానీ ఈ కేసులో ఏం చేసాం, ఎథనాల్కి ఒక ఫిక్స్డ్ ప్రైస్ ఇచ్చాం. సో దానివల్ల ఏమవుతుందంటే ఎవరైతే ఎథనాల్ ప్రొడ్యూస్ చేయడానికి ఆలోచిస్తున్నారో వాళ్ళకు ఒక ఎంకరేజ్మెంట్, ఒక బూస్ట్ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్, సో ఇన్ 2006 the government announced a biodiesel purchase policy fixing the purchase price of oil companies as 25 liters. ఇంతకుముందు ఎథనాల్కి ఎలా అయితే ప్రైస్ ఇచ్చామో అలానే బయోడీజిల్కి కూడా ప్రైస్ ఇచ్చాం. బయోడీజిల్ దేంతో తయారైందండి? ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్ చూసాం, జెట్రోపా సీడ్స్. ఓకే, ఇన్ 2007 ద నేషనల్ బయోఫ్యూయల్ డ్రాఫ్ట్ పాలసీ వచ్చింది. ఒక బయోఫ్యూయల్కి ఒక పాలసీ ఉండాలి. ఎప్పుడైనా ఒక పాలసీ అనేది ఏంటి అంటే ఇట్స్ ఎ విజన్ డాక్యుమెంట్. ఎక్కడికి వెళ్ళాలి, నేను ఏం చేయాలి, మేము ఎంత టార్గెట్ అచీవ్ చేయాలనేది ఒక పాలసీ డాక్యుమెంట్లో మనం రాసుకుంటాం. సో ఆ పాలసీ డాక్యుమెంట్ ఒక డ్రాఫ్ట్ 2007లో మనం స్టార్ట్ చేయడం జరిగింది. అది నేషనల్ బయోఫ్యూయల్ పాలసీ 2009. కానీ ఇప్పుడు మన లేటెస్ట్ బయోఫ్యూయల్ పాలసీ వచ్చేసి నేషనల్ బయోఫ్యూయల్ పాలసీ 2018. సో ఈ నేషనల్ బయోఫ్యూయల్ పాలసీ 2018 అంటే ఏంటి, దీంట్లో ఉన్న పాయింట్స్ ఏంటి, వాట్ ఆర్ ద particulars they have provided, what is the outcome they are expecting by implementing this policy. ఓకే, అవి మనం ఒకసారి చూద్దాం. సో దానికంటే ముందు మన గవర్నమెంట్ ఇంటర్వెన్షన్స్ ఏ విధంగా ఉన్నాయి. ఇప్పటిదాకా మనం గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ చూసాం, అదేంటి ప్రైస్ సపోర్ట్ చూసాం, అలానే ఎక్సైజ్ డ్యూటీ తగ్గడం చూసాం, అలానే ఇంకేమైనా గవర్నమెంట్ సపోర్ట్స్ ఉన్నాయా? అవి ఏంటి అంటే
గైడ్లైన్స్ ఫర్ ద సేల్ ఆఫ్ బయోడీజిల్ ఫర్ బ్లెండింగ్ విత్ హై స్పీడ్ డీజిల్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ పర్పస్. అంటే ఎంత శాతం మీరు బయోడీజిల్ని మామూలు డీజిల్లో బ్లెండ్ చేయగలరు, దానికి కూడా గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ఏ వెహికల్కి ఎంత, లేకుంటే హై స్పీడ్ వెహికల్స్కి ఎంత, హై స్పీడ్ డీజిల్లో ఎంత కలపాలి అనే దానికి గైడ్లైన్స్ ఇచ్చాం. ఆ తర్వాత గోబర్ ఇనిషియేటివ్. వాట్ ఈస్ గోబర్? గాల్వనైజింగ్ ఆర్గానిక్ బయో రిసోర్సెస్. గాల్వనైజింగ్ ఆర్గానిక్ బయో రిసోర్సెస్ అంటే మనం అగ్రికల్చర్లో ఏదైతే రెసిడ్యువల్ కానివ్వండి, లేదంటే ఒక ఎనిమల్ నుంచి వచ్చిన వేస్ట్ కానివ్వండి, దాన్ని గ్యాస్లోకి మార్చుకొని యూజ్ చేయడాన్ని గోబర్గా అనుకొని గోబర్ధన్ స్కీమ్ ఇన్ 2018లో లాంచ్ చేసాం. ఎప్పుడండి? 2018లో. ఇట్ ఫోకసెస్ ఆన్ మేనేజింగ్ అండ్ కన్వర్టింగ్ క్యాటిల్ డంగ్ అండ్ సాలిడ్ వేస్ట్ ఇన్ ఫార్మ్స్ to useful compost, biogas and bio-CNG, compressed natural gas, thus keeping villages clean and increasing the income of rural household. It was launched under Swachh Bharat Mission Gramin. సో స్వచ్ఛ భారత్ మిషన్ కూడా మనకి బయోఫ్యూయల్స్ని ఎంకరేజ్ చేయడానికి ఒక మేజర్ లీడింగ్ రోల్ ప్లే చేస్తుందని మనం ఒక పాయింట్ కూడా ఎగ్జామ్లో రాయగలం. సో నెక్స్ట్ చూద్దాం. రీపర్పస్ యూజ్డ్ కుకింగ్ ఆయిల్ మనందరికీ తెలుసు, ఆయిల్ లేకుండా మనం ఫుడ్ ప్రోడక్ట్స్ చాలా వరకు ఏవి తయారు కావు. సో ఎప్పుడైతే ఈ ఆయిల్లో మళ్ళీ యూజ్ చేస్తామో అప్పుడు దాంట్లో టోటల్ పోలార్ కాంపౌండ్ అంటాం. టోటల్ పోలార్ కాంపౌండ్స్ అనేటివి పెరగడం ద్వారా అది అనారోగ్యకరంగా మారుతుంది. సో దట్ ఆయిల్ బికమ్స్ వెరీ హార్మ్ఫుల్ ఫర్ హెల్త్ అండ్ ఇట్ షుడ్ బి డిస్కార్డెడ్. సో అంత ఆయిల్ దాన్ని మళ్ళీ వేడి చేసి అంత చెత్త ఉంటుంది. సో ఈ ఆయిల్ని మొత్తం కూడా మళ్ళీ మనం బయోడీజిల్ కింద కన్వర్ట్ చేసి యూజ్ చేసుకోవడానికి గల పాలసీయే రీపర్పస్డ్ యూజ్డ్ కుకింగ్ ఆయిల్ లాంచ్డ్ బై ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎవరితోనండి? ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా, FSSAI. Okay, aims were ecosystem that will enable for collection and conversion of used cooking oil into biodiesel. Next, ethanol blending of petrol program. పెట్రోల్లో ఎథనాల్ బ్లెండింగ్ మనం చూసాం. ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందండి? మనకు 2002లోనే మనం ఎథనాల్ బ్లెండింగ్ చేసాం. ఎంత పర్సెంట్? 5%. మన ఎవల్యూషన్ చార్ట్లో చూసాం కదా, ఎంత? 2002లో 5% స్టార్ట్ అయిపోయింది. సో మరి ఇప్పుడు ఇంకా ఎక్కువ పెరగాలి కదా, ఎందుకంటే మన దగ్గర ఎక్సెస్ ఆఫ్ రైస్ ప్రొడక్షన్ ఉంది, ఎక్సెస్ ఆఫ్ మైజ్ ప్రొడక్షన్ ఉంది, ఎక్సెస్ ఆఫ్ షుగర్ ప్రొడక్షన్ ఉంది. ఇంత ఎక్సెస్ ఆఫ్ స్టార్చ్ మరియు కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫుడ్స్ మన దగ్గర ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా వాటిని యూటిలైజ్ చేసుకోగలగాలి. సో వాటిని యూటిలైజ్ చేసుకొని వాటి నుంచి వచ్చిన ఎథనాల్ని మనం బ్లెండ్ ఎక్కువగా కూడా చేయాలి. సో ఒక టార్గెట్ ఉండాలిగా, ఆ టార్గెట్ ఏందో చూద్దాం. ఇన్ 2018 బయోఫ్యూయల్ పాలసీ, 2018లో వచ్చిన బయోఫ్యూయల్ పాలసీలో హ్యాస్ ఆబ్జెక్టివ్ ఆఫ్ రీచింగ్ ఎంత పర్సెంట్ అండి? 20% ethanol blending and 5% biodiesel blending by the year 2030. 2030 కల్లా 20% ethanol. Please remember these 2 points. 20% ethanol and 5% biodiesel. 5% biodiesel should be utilized in fuels. Okay. Government has reduced the GST on ethanol blending in fuel from 18% to 5%. GST reduce చేసాం. The Ministry of Petroleum, this is very important. Ethanol blending program ఏ మినిస్ట్రీ కింద ఉంది? Petroleum and Natural Gas is making all efforts to increase ethanol supply for petrol. ప్రతి స్కీమ్లో మీరు మినిస్ట్రీని గుర్తుపెట్టుకోవాలి, అలానే నెంబర్స్ గుర్తుపెట్టుకోవాలి. Numbers and ministries and percentages are very important for your mains as well as prelims purpose. Okay. Now, నేషనల్ బయోఫ్యూయల్ పాలసీ 2018 ఇప్పుడే చూసాం. అసలు ఈ పాలసీ ఏ మినిస్ట్రీ కింద ఉందో ఫస్ట్ చూద్దాం. ఇది మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీస్ గారి కింద ఈ పాలసీ అనేది ఫ్రేమ్ చేయడం జరిగింది. దీని వర్కింగ్ కానివ్వండి,
దీని అల్టిమేట్ రిజల్ట్స్ కూడా ఈ మినిస్ట్రీ రెస్పాన్సిబుల్ తీసుకుంటారు. నౌ వాట్ ఆర్ ద సాలియంట్ ఫ్యూచర్స్, అసలు ఈ పాలసీ యొక్క ఫీచర్స్ ఏంటి ఒకసారి చూద్దాం. ద పాలసీ కేటగరైజెస్, ఎన్ని రకాల బయోఫ్యూయల్స్ని కేటగరైజ్ చేస్తుందో అది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. పాలసీ కేటగరైజెస్ బయోఫ్యూయల్స్ యాజ్ బేసిక్ బయోఫ్యూయల్స్ via first generation biofuels, that is bioethanol and biodiesel, and advanced biofuels, that is second generation ethanol, municipal solid waste to drop-in fuels, third generation biofuels, bio-CNG, etc. to enable extension of appropriate financial fiscal incentives under each category. సో ఇక్కడ మనం ఇప్పటిదాకా చదివిన దాన్ని బట్టి ఏం అర్థం చేసుకున్నాం, 3 కేటగిరీస్గా డివైడ్ చేసాం. 3 కేటగిరీస్, ఓకే. దీన్ని 2 సబ్ కేటగిరీస్, ఆ 2 సబ్ కేటగిరీస్ ఎలా, అడ్వాన్స్, ఓకే, ఇంకోటి బేసిక్. బేసిక్లో ఫస్ట్ జనరేషన్ వస్తుంది, బేసిక్లో ఫస్ట్ జనరేషన్, ఓకే. అడ్వాన్స్లో సెకండ్ అండ్ థర్డ్ జనరేషన్, ఓకే. ఫస్ట్ జనరేషన్లో బయో ఇథనాల్ మరియు బయోడీజిల్ ఫ్రమ్ ఫుడ్ క్రాప్స్, ఇందులో ఫుడ్ క్రాప్స్, ఓకే. సో దీంట్లో అడ్వాన్స్డ్లో సెకండ్ జనరేషన్లో ఏమొస్తుందని మనకి, సెకండ్ జనరేషన్లో మనం యూజ్ చేసేది మున్సిపల్ సాలిడ్ వేస్ట్. థర్డ్ జనరేషన్లో మనం యూజ్ చేసేది ఏంటి అంటే బయో-CNG ప్రొడ్యూస్ చేస్తాం. Bio-CNG by using modern technique use and by using modern implements or modern inputs such as algae కానివ్వండి, ఇలాంటి ఇన్పుట్స్ మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్, ద పాలసీ ఎక్స్పాండ్స్ ద స్కోప్ ఆఫ్ రా మెటీరియల్స్. ఇది ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్. అసలు రా మెటీరియల్స్ ఏవి ఇంక్లూడ్ అయ్యాయి, ఏవి ఎక్స్క్లూడ్ అయ్యాయో ఇక్కడ మీరు గమనించాలి. ఫర్ ఎథనాల్ ప్రొడక్షన్ బై అలౌవింగ్ యూజ్ ఆఫ్ sugarcane juice, okay, and sugar containing materials like sugar beet, sweet sorghum, starch containing materials like corn, cassava, okay, ఇది starch food అన్నమాట. Damaged food grains like broken wheat and broken rice and rotten potatoes unfit for human consumption for ethanol production. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మెటీరియల్ని మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒక పక్కకి రాసుకోండి. బ్రోకెన్ వీట్, రైస్, పొటాటోస్, రోటెన్ పొటాటోస్, అది గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఏంటి, కసావా లేకుంటే షుగర్కి సంబంధించిన బై ప్రోడక్ట్స్ లైక్ షుగర్ బీట్ నుంచి వచ్చిన షుగర్, ఇవన్నిటిని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. నేషనల్ బయోఫ్యూయల్ పాలసీ 2018లో దీన్ని ఎక్స్పాండ్ చేయడం జరిగింది. దానికంటే ముందు మనం మ్యాక్సిమం యూజ్ చేసింది ఏంటండి, molasses, which is a byproduct in sugarcane production. So farmers, at the risk of not getting appropriate price for their produce during the surplus production phase, farmers are at the risk of not getting appropriate price for their produce during the surplus production phase. Taking this into account, the policy allows use of surplus food grains for production of ethanol for blending with petrol with approval of National Biofuel Coordination Committee. దీని అర్థం ఏంటంటే, ఎప్పుడైతే ఫార్మర్కి ఎక్సెస్ ఆఫ్ ప్రొడక్షన్ ఉంటుందో ఆ టైంలో అమ్మలేడు. సో that time we are gonna convert this excess production into biofuel so that we are using the crop in an another way. This leads to, ఇది దేనికి లీడ్ అవుతుందండి, డబ్లింగ్ ఫార్మర్స్ ఇన్కమ్. దీని ద్వారా ఏమవుతుంది, మనం ఫార్మర్ ఇన్కమ్ని డబుల్ చేసిన వాళ్ళం అవుతాం. So with a trust on advanced biofuels, the policy indicates a viability gap funding scheme. ఇది కూడా ఇంపార్టెంట్, మీరు మైండ్లో పెట్టుకోవాలి. వాట్ ఈస్ వియబిలిటీ గ్యాప్ ఫండింగ్? సో వియబిలిటీ గ్యాప్ ఫండింగ్ అంటే ఎప్పుడైతే ఒక హై ఇంపాక్ట్ ప్రాజెక్ట్, అంటే ఈ ప్రాజెక్ట్ చేయడం వల్ల చాలా జనాలకి ఉపయోగం ఉంటుంది, కానీ ఈ ప్రాజెక్ట్ యొక్క కాస్ట్ ఫినాన్షియల్లీ వియబుల్ కాదు. అంటే నేను ఒక కంపెనీని, నేను ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రజలందరికీ ఉపయోగమే, కానీ
నాకు అది ఫినాన్షియల్లీ ఫిజిబుల్ కాదు. అప్పుడు గవర్నమెంట్ వచ్చి ఓకే నీ దగ్గర టెక్నాలజీ ఉంది, నీ దగ్గర చాలా మంచి ఐడియా ఉంది, మేము డబ్బులు ఇస్తాము, మేము ఇనీషియల్గా ఇంత డబ్బు ఇస్తాము, కాబట్టి మా సపోర్ట్ ద్వారా మీరు ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయండి. దాని అర్థమే వియబిలిటీ గ్యాప్ ఫండింగ్ స్కీమ్ ఫర్ 2G ethanol, second generation ethanol biorefineries of rupees 5,000 crore. ఎంత ఇస్తున్నామండి? ఏ ఫ్యూయల్స్కి ఇస్తున్నాం? సెకండ్ జనరేషన్కి ఇస్తున్నాం. ఏ ఫ్యూయల్కి ఇస్తున్నాం? సెకండ్ జనరేషన్ బయో రిఫైనరీస్ పెట్టడానికి ఎన్ని క్రోర్స్ అలాట్ చేసాం? 5,000 crores. ఇది కూడా ఇంపార్టెంట్. ఫస్ట్ జనరేషనా సెకండ్ జనరేషనా ఖచ్చితంగా మీకు గుర్తుండాలి, లేదంటే మీరు ఆప్షన్ తప్పు పెట్టి వస్తారు ప్రిలిమ్స్లో. దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. రిమెంబర్ ఇట్ ఈస్ ఫస్ట్ జనరేషన్ ఆర్ సెకండ్ జనరేషన్. ఓకే, in 6 years, in addition to additional tax incentives, higher purchase price as compared to ఫస్ట్ జనరేషన్ బయోఫ్యూయల్స్. ఎందుకండి ఫస్ట్ జనరేషన్ బయోఫ్యూయల్స్ ఏంటి? బయో ఎథనాల్ అండ్ బయో డీజిల్. దేంతో ప్రొడ్యూస్ చేస్తున్నాం? ఫుడ్ ప్రోడక్ట్స్ నుంచి. సో సెకండ్ జనరేషన్లో మనం మున్సిపల్ సాలిడ్ వేస్ట్ యూజ్ చేస్తున్నాం. కాబట్టి ఫుడ్ ప్రోడక్ట్స్ని నెమ్మదిగా తగ్గిస్తూ వాటి యొక్క ఆల్టర్నేటివ్ని పెంచడానికి మనం సెకండ్ జనరేషన్ బయోఫ్యూయల్స్కి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. సో ఆ ఎంకరేజ్మెంట్ కోసమే ఈ పాలసీలో మనం 5,000 crores అలాట్ చేయడం జరిగింది. ద పాలసీ ఎంకరేజెస్ setting up supply chain mechanism for biodiesel production from non-edible oil seeds. Non-edible oil seeds లో ఏం మాట్లాడుకున్నాం? జట్రోపా. ఓకే, జట్రోపా ఈజ్ వన్ ఆఫ్ ద నాన్-ఎడబుల్ ఆయిల్ సీడ్స్. మీరు కనుక ఎప్పుడైనా గమనించినట్టయితే మనం ఎప్పుడు కూడా ప్లాంటేషన్ ప్రోగ్రామ్స్ అవుతాయి గవర్నమెంట్వి. ఆ ప్లాంటేషన్ ప్రోగ్రాంలో ఏదో చెట్లు పెడుతున్నారు, వాటి నుంచి గింజలన్నీ వచ్చి మా ఇంటి ముందు పడుతున్నాయి. అవి చెట్లు కాదండి. దాట్ సీడ్స్ ఆర్ ప్రొవైడెడ్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఎ మేనర్ దాట్ దే బికమ్ ఎ సస్టైనబుల్ ఎనర్జీ ఇన్ ద ఫ్యూచర్. దాని అర్థం ఈ సీడ్స్ ద్వారా వచ్చిన ఆయిల్ని మనం ఫ్యూచర్లో బయోడీజిల్గా కన్వర్ట్ చేసుకోవడానికి ఈ చెట్లను పెంచడం జరుగుతుంది. ప్లస్ ఆ చెట్లలో ఉన్న ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే దే ఆర్ వివిపారియస్. అంటే ఆ చెట్టు ఆకును కనుక మీరు చూసినట్టయితే దానిపైన చిన్న చెట్లులా మొలుస్తాయి. అది ఎప్పుడైతే నేల మీద పడుతుందో మళ్ళీ అక్కడ నుంచి కొత్త చెట్టు పెరుగుతుంది. సో లైక్ దాట్ గవర్నమెంట్ ఈస్ నాట్ ఏ ఫూల్. ఇట్ ఈస్ సైంటిఫికల్లీ థింకింగ్ ఇన్ ఎ వే సో దాట్ ద ప్లాంట్ సర్వైవ్ ఇన్ ఎ లాంగ్ టర్మ్. సో నాట్ డైవర్టింగ్ ఫ్రమ్ దాట్. సో యూజ్ కుకింగ్ ఆయిల్ షార్ట్ జెస్టేషన్ క్రాప్స్. అంటే చిన్న క్రాప్స్, అంటే షార్ట్ జెస్టేషన్ ఉన్న క్రాప్స్ని కానివ్వండి, ఆల్రెడీ కుక్ చేసిన ఆయిల్ని కానివ్వండి, ఇవన్నీ పాయింట్స్ కూడా మనం చూసాము ఇంతకుముందు. సో వాట్ ఆర్ ద ఎక్స్పెక్టెడ్ బెనిఫిట్స్? ఈ ప్రాజెక్ట్ ద్వారా మనకు బెనిఫిట్స్ ఏమొస్తాయి? సో మనకు తెలుసు ఇండియా ఈస్ ఇంపోర్టింగ్ లాట్ ఆఫ్ ఇట్స్ ఎనర్జీ, లాట్ ఆఫ్ ఇట్స్ ఆయిల్ ఫ్రమ్ అబ్రాడ్. సో దీని ద్వారా ఏమవుతుంది? మన ఫారెన్ రిసోర్సెస్ అన్నీ వాళ్ళకి ఇవ్వడం, మన డిమాండ్ని ఫుల్ఫిల్ చేసుకోవడం. సో ఇప్పుడు 10% ఎథనాల్ బ్లెండ్ చేస్తున్నామండి. బై 2030 20% అనుకున్నాం. ఒకవేళ 100%లో ఇప్పుడు 100%లో 20% మనం ఇక్కడే ప్రొడ్యూస్ చేయగలుగుతుంటే బై ఎథనాల్, మిగిలిన 80% ఉంటుంది ఫ్యూయల్. ఇందులో ఒక 10% మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం అనుకో ఇండియాలో. సో మనం 70% కదా కొనాల్సింది. సో 30 రూపాయలు మనకు మిగులుతున్నాయి. ఈ 30 rupees ఈజ్ ఎ లార్జ్ థింగ్ ఫర్ ఇండియాస్ ఫారెన్ రిజర్వ్స్. సో రిడ్యూసెస్ ఇంపోర్ట్ డిపెండెన్సీ. ఇంకొకరి పైన డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. మన ఫ్యూయల్ని మనమే ప్రొడ్యూస్ చేసుకోగలం. సో నెక్స్ట్, క్లీనర్ ఎన్వైరన్మెంట్. ఆబ్వియస్లీ మనం బయోఫ్యూయల్స్ యూజ్ చేయడం ద్వారా దాని నుంచి వచ్చే ఎగ్జాస్ట్లు ఫాజిల్ ఫ్యూయల్స్ అంతా చెత్తగా అయితే ఉండవు. ప్లస్ మనం యూజ్ చేసేది అంతా కూడా క్రాప్ రెసిడ్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ప్యాడీని కల్టివేట్ చేస్తాం, అందులో నుంచి వచ్చిన స్ట్రా ఉంటుంది, ప్యాడీ స్ట్రా. ఓకే, ఆ గడ్డిని అంతా తీసుకెళ్ళి మనం బయోఫ్యూయల్గా తయారు చేస్తే సో ఆ గడ్డి వేస్ట్ని బర్న్ చేసి అదంతా పొల్యూషన్ చేయడం తగ్గుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ కేసులో పంజాబ్లో ఎక్కువగా ఉన్న క్రాప్ రెసిడ్యూని రైతులందరూ బర్న్ చేయడం వల్ల ఢిల్లీ మొత్తం పొల్యూషన్ అయింది. సో ఆ పొల్యూషన్ తగ్గించడానికి ఎప్పుడైతే ఈ ప్యాడీ స్ట్రాని మనం బయోఫ్యూయల్ కింద కన్వర్ట్ చేస్తామో ఇది తగలబెట్టడం ఉంది కదా. సో దాట్స్ ద కేస్ దాట్ ఇట్ రిడ్యూసెస్ ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ బై మేకింగ్ ద ఎన్వైరన్మెంట్ క్లీనర్. ఓకే, సో ఇక్కడ మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాము, దయచేసి పాస్ చేసి ప్రతి స్లైడ్ని మీరు చదవాలి. ఓకే, సో నెక్స్ట్, హెల్త్ బెనిఫిట్స్.
హెల్త్ బెనిఫిట్స్. ఇందులోనే హెల్త్ బెనిఫిట్స్ ఏంటండి, మనం రీపర్పస్ యూజ్డ్ కుకింగ్ ఆయిల్ గురించి మాట్లాడాం, రూకో. ఈ రీపర్పస్ యూజ్డ్ కుకింగ్ ఆయిల్లో మనం మళ్ళీ ఆయిల్ యూజ్ చేయడం ద్వారా మనకి హెల్త్లో డ్యామేజెస్ అవుతాయి. సో ఎప్పుడైతే ఈ కుకింగ్ ఆయిల్ని మనం బయోడీజిల్కి పంపిస్తున్నామో దానికి కూడా డబ్బు ఇస్తాం కదా. సో అప్పుడు ఎవరైతే ఆ కిచెన్ వాళ్ళు ఉంటారో లేదంటే రెస్టారెంట్ వాళ్ళు ఉంటారో ఎందుకయ్యా మళ్ళీ యూజ్ చేయడం, ఇది అక్కడ సేల్ చేస్తే మనకు డబ్బు వస్తుంది, కొత్త ఆయిల్ తీసుకుంటాం కదా. సో ఈ విధంగా ఆలోచన మార్పు రావడం ద్వారా మీ హెల్త్ కూడా బాగుపడుతుంది. నెక్స్ట్, మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్. మనం చూసాం ఏంటండి, సెకండ్ జనరేషన్ బయోఫ్యూయల్. ఓకే, సెకండ్ జనరేషన్ బయోఫ్యూయల్లో మనం ఏం యూజ్ చేస్తున్నామండి, మున్సిపల్ సాలిడ్ వేస్ట్ని యూజ్ చేస్తున్నాం. ఈ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ని యూజ్ చేస్తున్నాం ద్వారా మనం ఎన్ని వేల కోట్లు ఇచ్చామండి, 5,000 కోట్లు ఇచ్చాం. ఓకే, ఈ 5,000 crores ఇవ్వడం ద్వారా ఏమవుతుంది, మున్సిపల్ సాలిడ్ వేస్ట్ని డిమాండ్ పెరిగి దాన్ని మళ్ళీ రిఫైన్ చేసి, సో దాని ద్వారా ఏమవుతుంది, క్లీనర్ సిటీస్ ప్రొడ్యూస్ అవుతాయి, క్లీనర్ సిటీస్ వస్తాయి, రోగాలు తగ్గుతాయి. ఎలాంటివంటే డయేరియా లాంటి హార్మ్ఫుల్ డిజీజెస్ విల్ ఆల్సో రిడ్యూస్ బై యూజింగ్ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ బయోఫ్యూయల్. నౌ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతాయి. ఎలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ పెరుగుతాయి, మనం అన్నాం 5,000 crores ఇచ్చి సెకండ్ జనరేషన్ బయోఫ్యూయల్ రిఫైనరీస్ పెంచుదాం అనేసి అన్నాం. సో తద్వారా మళ్ళీ రైతుల దగ్గరికి వెళ్ళి మనం కొనుక్కోవాలి కదండి. ఏదైతే ఉంటుందో రైస్ కానివ్వండి, లేకుంటే బ్రోకెన్ వీట్ కానివ్వండి, రోటెన్ పొటాటోస్ కానీ, ఇవన్నీ ఎవరి దగ్గర ఉంటాయి, రైతుల దగ్గర ఉంటాయి. సో ఆ రైతుల దగ్గరికి మనం ట్రాన్స్పోర్ట్ కావాలి. దాని ద్వారా ఏమవుతుంది, యూ విల్ ఇంక్రీజ్ ద కనెక్టివిటీ ఇన్ టు ద ఫార్మ్ ల్యాండ్ సో దట్ యూ గెట్ మోర్ అండ్ మోర్ ఇన్పుట్స్ ఫర్ యువర్ బయోఫ్యూయల్స్. సో తద్వారా ఏమవుతుంది అండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ రూరల్ ఏరియాస్. అంతే కదా, ఏదైతే ఇవన్నీ ఇన్పుట్స్ ఉన్నాయో బయోఫ్యూయల్కి రూరల్ ఏరియాస్ నుంచే వస్తాయి, ఎస్పెషల్లీ ఫస్ట్ జనరేషన్ బయోఫ్యూయల్స్లో. ఓకే, నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరుగుతుంది. ఇది ఒకసారి ఇంపార్టెంట్ పాయింట్, ఇది మీరు ఖచ్చితంగా మీ మెయిన్స్లో రాయాలి. దాట్ అరౌండ్ 1,000 kilo, this is kiloliter, okay, kiloliter of power density, that second generation biofuel refinery can contribute 1,200 jobs in a plant operations, village level entrepreneurs and supply chain management. ఒక బయోఫ్యూయల్ ప్లాంట్ పెట్టడం ద్వారా 1,200 మందికి డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ మనం ప్రొవైడ్ చేయగలము అని చెప్పేసి ఈ పాయింట్ చెప్తుంది. ఇది ఖచ్చితంగా మీరు రాయాలి ఇలాంటి పాయింట్స్. సో అడిషనల్ ఇన్కమ్ ఫ్యాక్టర్స్ ఫర్ ఫార్మర్స్, దీని గురించి కూడా మాట్లాడాం. ఎప్పుడైతే ఫార్మ్ ప్రొడక్షన్ పెరిగి ఫార్మర్ లాస్ అవుతున్నాడు అనుకుంటాడో, మనం డబులింగ్ ద ఫార్మర్స్ ఇన్కమ్ ద్వారా దీంట్లో ఈ డైవర్ట్ చేయవచ్చు, ఈ క్రాప్ని అంతా కూడా బయోఫ్యూయల్కి డైవర్ట్ చేయవచ్చు. సో ఆ పాయింట్స్ ఇక్కడ రాసాం మనం. ఓకే, నెక్స్ట్ నేషనల్ బయోఫ్యూయల్ పాలసీ అట్ గ్లాన్స్. ఒకసారి ఈ స్లైడ్ మీరు ఖచ్చితంగా ఒక్కొక్క పాయింట్ని మళ్ళీ రివైజ్ చేసుకోవడానికి చూడాలండి. సో అడిషనల్ ఇన్కమ్ టు ఫార్మర్స్ చూసాము, నేషనల్ బయోఫ్యూయల్ పాలసీ చూసాము. నెక్స్ట్ స్కీమ్, ఇప్పుడు మనం నెక్స్ట్ స్కీమ్కి రావాలి. సో బయోఫ్యూయల్ ఎంకరేజ్ చేయడానికి తీసుకొచ్చిన నెక్స్ట్ స్కీమ్ ప్రధానమంత్రి G1 యోజన. ప్రధానమంత్రి G1 యోజన. ఈ G1 యోజన అంటే జీవ్ ఇంధన్ వాతావరణ్ అనుకూల్ ఫసల్ అవశేష్ నివారణ. జీవ్ ఇంధన్ వాతావరణ్ అనుకూల్ ఫసల్ అవశేష్ నివారణ. ఓకే, ఈ పేరులోనే మీకు అర్థం చేస్తుంది. జీవ్ ఇంధన్, ఓకే, ఆయిల్, వాతావరణ్ అనుకూల్ ఎన్వైరన్మెంట్కి ప్లస్గా, క్లైమేట్కి పాజిటివ్గా, ఫసల్ అవశేష్ క్రాప్ రెసిడ్యూ నివారణ, ఆ క్రాప్ రెసిడ్యూని తగ్గించే ఒక పద్ధతి అని G1 యోజనని స్టార్ట్ చేశాం. సో దీని ఎయిమ్ ఏంటి, దీంట్లో ఉన్న ఇన్పుట్స్ ఏంటి, ఫీచర్స్ ఏంటి, దానివల్ల మనకు వచ్చే అవుట్పుట్స్ ఏంటివి, సో దీంట్లో ఎంత ఫండ్స్ ఇంక్లూడ్ చేసామనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని మనం ఇప్పుడు చూద్దాం. aims to provide financial support to integrated bioethanol projects using lignocellulose biomass and other renewable feedstock. ఇక్కడ మీరు చూడాలి, cellulose is nothing but sugar base. ఓకే, షుగర్ బేస్ దాన్ని సెల్యులోస్ అంటాం, లిగ్నోసెల్యులోస్. ఇది ఇంపార్టెంట్ పాయింట్, ఇది మీరు నోట్ చేసుకోవాలి. బయోమాస్ అండ్ అదర్ రెన్యూవబుల్ ఫీడ్ స్టాక్ని యూజ్ చేయడానికి
ఇక్కడ మనం ప్రధానమంత్రి జీవన్ యోజనని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దీన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఏ మినిస్ట్రీ కింద ఉంది కూడా మీరు ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి. ఇంతకుముందు మనం నేషనల్ పాలసీ ఫర్ బయోఫ్యూయల్స్ 2018 చూసాం. ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ. బట్ ఇన్ దిస్ కేస్ పిఎం జీవన్ యోజన ఈజ్ ఇంప్లిమెంటెడ్ బై సెంటర్ ఫర్ హై టెక్నాలజీ, which is under the Ministry of Power, Petroleum and Natural Gas. Ministry of Petroleum and Natural Gas. ఇది ఇంపార్టెంట్. జీవన్ యోజన ఎవరని? మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్. హూ ఇస్ ద ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ? సెంటర్ ఫర్ హై టెక్నాలజీ, సిహెచ్టి. ఈ 2 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ ఫర్ దిస్? అసలు ఏం జరిగింది అని చెప్పేసి మనం ఈ జీవన్ యోజన ఇచ్చాం, అది కూడా గమనించాలి. డిస్పైట్ ద ఎఫర్ట్స్ ఆఫ్ గవర్నమెంట్ సచ్ as higher ethanol prices and simplification of ethanol purchase system, the highest ever ethanol procurement stands around 150 liters. అంటే ఎంత? 150 crore liters వరకు హైయెస్ట్ మనం ఇప్పటిదాకా కలెక్ట్ చేసింది. అది కూడా ఇన్ ద ఇయర్ 2017-18, విచ్ ఇస్ సఫిషియంట్ అరౌండ్ 4.22% బ్లెండింగ్ ఆన్ పాన్ ఇండియా బేసిస్. మొత్తం ఇండియాలో 4.22% ఇంత ప్రొడ్యూస్ చేసినప్పటికీ. Therefore, an alternative route via second generation ethanol from biomass and other waste is being explored by Ministry of Petroleum and Natural Gas to bridge the supply gap of ethanol blending program. In this direction, Pradhan Mantri Jeevan Yojana is being launched as a tool to create second generation ethanol capacity. సింపుల్గా చెప్పాలంటే ఫ్రెండ్స్, ఫస్ట్ జనరేషన్ ఎథనాల్కి మనకు కావాల్సింది ఫుడ్ స్టాక్స్. సో ఇప్పుడు ఎప్పుడైతే ఫుడ్ స్టాక్స్ డిమాండ్ పెరుగుతుంది కానీ నాకు సప్లై తగ్గుతుంది. దేని సప్లై? ఎథనాల్ సప్లై. ఈ ఎథనాల్ సప్లైని ఎథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్కి ప్యారలల్గా తీసుకునే విధంగా, దట్ ఈస్ బై 2030 20% చేసే విధంగా తీసుకెళ్ళాలి అంటే ఖచ్చితంగా మనం సెకండ్ జనరేషన్ బయోఫ్యూల్స్ కూడా యూజ్ చేయాలి. ఏవంటి సెకండ్ జనరేషన్? మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మరియు biomass. What is biomass? Biomass is nothing but all the residue or biological paranga like plants, వీటన్నిటిని మనం బయోమాస్ అంటాం. ఏవైతే ఈ చనిపోయిన చెట్లు ఉంటాయో లేదంటే చనిపోయిన స్ట్రాస్ లైక్ రైస్ స్ట్రా, గడ్డిని, ఇవన్నిటిని మనం బయోమాస్ అంటాం. వీటిని కన్వర్ట్ చేయడం ద్వారా మన డిమాండ్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఈ పిఎంజీ1 యోజనని స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఉన్న ఆబ్జెక్టివ్స్ ఏంటి? వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్? ద కరెంట్ స్కీమ్ ఎన్విసేజెస్ సెట్టింగ్ అప్ 12 కమర్షియల్ స్కేల్ సెకండ్ జనరేషన్, 12 కమర్షియల్ స్కేల్, 2 కమర్షియల్ స్కేల్, ఓకే, C is commercial scale, second generation bioethanol projects and 10 demonstration scale, 10 demonstration scale bioethanol projects based on non-food, ఇది important, non-food feedstocks and other renewable feedstocks. The objectives of the scheme are establish commercial viable projects of 2G ethanol production, provide remunerative income to farmers for their otherwise waste agricultural residues, okay, address the concerns of environmental pollution caused by burning of biomass agriculture residues, help in meeting the targets of envisaged ethanol blending program, to create rural urban employment opportunities. అంతే కదండి. ఇప్పుడు మనం ప్రొడక్షన్ పెంచాము, సెకండ్ జనరేషన్ మనం ఏమన్నాం, 12 కమర్షియల్ స్కేల్ బయో ఇథనాల్ ప్రొడక్షన్ ప్లాంట్స్ అన్నాం. ఇప్పుడు 12 ప్లాంట్స్ పెడితే ఇంతకుముందే చూసాం, ఒక్కో ప్లాంట్ పెట్టడం ద్వారా 1200 మందికి జాబ్స్ ఇచ్చాం. సో 12 × 12 1,40,000 మందికి, 1,44,000 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలం దీని ద్వారా. సో రిమెంబర్ హౌ బిగ్ దట్ ఎంప్లాయ్మెంట్ ఈస్. To contribute to Swachh Bharat Mission. So Swachh Bharat Mission Gramin, especially Swachh Bharat Mission Gramin. దీని ద్వారా ఢిల్లీలో పొల్యూషన్ తగ్గుతుంది. ఎందుకు? రైతులు అనేవాళ్ళు వాళ్ళ స్ట్రా అంతా కూడా మనకు అమ్మేసి దాని ద్వారా కూడా వాళ్ళు ఇన్కమ్ పొందుతారు. దీని ద్వారా ఏమవుతుంది? డబులింగ్ ఫార్మర్స్ ఇన్కమ్. ఇవి ఎప్పుడు ఈ క్యాచ్ పాయింట్స్ అండి. ఇవి మోడీ గవర్నమెంట్లో కానివ్వండి, ఏ గవర్నమెంట్ అయినా కొన్ని క్యాచ్ ఫ్రేసెస్ ఇస్తుంది. డబులింగ్ ద ఫార్మర్స్ ఇన్కమ్ బై 2022, లేదంటే ఎథనాల్ బ్లెండింగ్ కానివ్వండి, లేకుంటే నెట్ జీరో ఎమిషన్స్ కానివ్వండి. ఈ క్యాచ్ పాయింట్స్ అన్నీ కూడా మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని మీ ఆన్సర్లో
మళ్ళీ రెప్లికేట్ చేయాలి ఖచ్చితంగా. సో ఇండిజినైజేషన్ ఆఫ్ సెకండ్ జనరేషన్ బయోమాస్ ఆఫ్ ఇథనాల్ టెక్నాలజీ. ఎప్పుడైనా సైన్స్ అండ్ టెక్లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, దట్ ఈస్ ఇండిజినైజేషన్. ఓకే, ఇండిజినైజేషన్ ఏ టెక్నాలజీ అయినా అది హోమ్ గ్రోన్ అవుతే మనకి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అవసరం ఉండదు. మనం చాలా వరకు ఫారెన్ రిజర్వ్ని సేవ్ చేసిన వాళ్ళం అవుతాం, మరియు దాని ద్వారా ఫారెన్ ఇన్కమ్ కూడా మనం ఎర్న్ చేయగలం. ఎలా? ఇక్కడ నుంచి మనం టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసి, ఇన్ ద కేస్ ఆఫ్ ఎస్పెషల్లీ ఎన్వైరన్మెంటల్ టెక్నాలజీస్, ఇది ఒక ఎన్వైరన్మెంట్ టెక్నాలజీ కదండి, దీని ద్వారా మనకి పొల్యూషన్ తగ్గుతుంది కదా, అందుకే దాన్ని ఎన్వైరన్మెంట్ టెక్నాలజీస్ అంటాం. సో సిడిఎం మెకానిజం ఉంది ఎన్వైరన్మెంట్లో, ఈ మెకానిజం ద్వారా కూడా మనం మన పొల్యూషన్ని తగ్గించుకోగలము, కార్బన్ క్రెడిట్స్ని తెచ్చుకోగలము. సో ఫర్ దాట్ ఆల్సో దిస్ ప్రోగ్రామ్ ఈజ్ వెరీ వెరీ యూస్ఫుల్. సో ఎస్పెషలీ మై ఫ్రెండ్స్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, జిఎస్ ఆన్సర్స్ లింక్ అప్ ఆఫ్ ఎవ్రీ టాపిక్. ఎకనామీని, సైన్స్ అండ్ టెక్నాలజీని, ఎన్వైరన్మెంట్ని లింకప్ చేయగలగాలి. సో ప్రతి పేపర్ని లింక్ చేయగలిగితేనే మీరు మంచి మార్క్స్ తెచ్చుకోగలరు. అది ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఫినాన్షియల్ ఇంప్లికేషన్స్. దీంట్లో ఎంత ఫినాన్సెస్ ఇచ్చాం, ఎలా ఇస్తాం, ఎలా రిలీజ్ చేస్తామో ఒకసారి చూద్దాం. ద జీవన్ యోజన విల్ బి సపోర్టెడ్ విత్ టోటల్ ఫినాన్షియల్ అవుట్లే ఆఫ్ 1969.50 crore. 1969 కోట్లని మనం ఇందులో ఇన్వెస్ట్ చేసాం. ఇందులో దేనికి ఎంత షేర్ వెళ్తుందో చూద్దాం. సో 1800 కోట్లు సపోర్టింగ్ 12 కమర్షియల్ ప్రాజెక్ట్స్. ఇందులో మొత్తం దాదాపు 99% మనం దేనికి ఇస్తున్నామండి, కమర్షియల్ ప్రాజెక్ట్స్ని ఎస్టాబ్లిష్ చేయడానికి 1800 crores ఇచ్చాం. 150 crores ఫర్ 10 డెమాన్స్ట్రేషన్ ప్రాజెక్ట్స్. ఒక 150 crores మనం డెమాన్స్ట్రేషన్ ప్రాజెక్ట్స్కి ఇచ్చాం. ఆ తర్వాత మిగిలిన చాలా చాలా చిన్న అమౌంట్ ఎంత అండి, 9.50 crores ఇంప్లిమెంటింగ్ అథారిటీ ఏంటండి, సెంటర్ ఫర్ హై టెక్నాలజీ. సెంటర్ ఫర్ హై టెక్నాలజీ వాళ్ళకి అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ కింద మనం ఇవ్వడం జరిగింది. మీరు పని చేస్తున్నారు కదండి, తీసుకోండి, ఈ ఫీజు తీసుకొని మాకు పని చేసి పెట్టండి అని చెప్పి సెంటర్ ఫర్ హై టెక్నాలజీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో అండర్ దిస్ యోజన 12 కమర్షియల్ స్కేల్ అండ్ 10 డెమాన్స్ట్రేషన్ స్కేల్ సెకండ్ జనరేషన్ బయోఫ్యూయల్ ప్రొవైడెడ్ ఏ వియబిలిటీ గ్యాప్ ఫండింగ్. మనం డిస్కస్ చేసాం ఇవంతా కూడా వియబిలిటీ గ్యాప్ ఫండింగ్ గురించి. ఇది 2 ఫేజెస్లో మనం ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఈ స్కీమ్ని. ఫస్ట్ ఫేజ్ వచ్చేసి 2018-19 నుంచి 22-23 వరకు, wherein 6 commercial projects and 5 demonstration projects will be supported. Sagam ikkada, sagam akkada. So phase 2 2020 to 2021 to 2023 to 2024. Okay, ఇది మొత్తం 2018 నుంచి 2024 వరకు 6-year project. Okay, 6-year vision project ఇది, wherein remaining 6 commercial and 5 demonstration projects will be supported. No, the project developers interested in availing the benefits of scheme shall submit their proposal for review by Scientific Advisory Committee of Ministry of Petroleum and Natural Gas. Scientific Advisory Committee ఒక మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం నేషనల్ గ్యాస్కి మనం సబ్మిట్ చేస్తే వాళ్ళు దాన్ని రివ్యూ చేసి మనకి ఆ ఫండ్ని ఇవ్వచ్చా లేదా అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో ఎవరు పడితే వాళ్ళు వెళ్ళేసి నాకు కావాలి ఫండ్ అంటే ఇవ్వరండి. ఖచ్చితంగా మీ దగ్గర టెక్నాలజీ ఉండాలి, దాని యొక్క డెమాన్స్ట్రేషన్స్ ఉండాలి, దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో ఒక విజన్ ఉండాలి. అవన్నీ డాక్యుమెంట్స్ ఒక హై లెవెల్ అథారిటీ, హై లెవెల్ ప్యానల్కి అండర్ మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్. ఇది గుర్తుపెట్టుకోండి. ఐఎమ్ స్ట్రెచింగ్ దీస్ పాయింట్స్ అగైన్ అండ్ అగైన్ సో దాట్ యూ నాట్ ఫర్గెట్ దోస్ పాయింట్స్. నా వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్? ఈ ప్రోగ్రామ్ ద్వారా బెనిఫిట్స్ ఏంటి? ఆల్రెడీ చూసాం, ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ తగ్గుతుంది, ఫార్మర్స్ ఇన్కమ్ డబుల్ అవుతుంది. సో ఇవన్నీ పాయింట్స్ ఒకసారి చూద్దాం మళ్ళీ ఒకసారి. ఓకే, ఎథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేయడానికి, నెక్స్ట్ సప్లై టు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్కి ఫర్ దేర్ ఎథనాల్ బ్లెండింగ్, రిడ్యూసింగ్ ఇంపోర్ట్ డిపెండెన్సీ ఇది చూసాం. నెక్స్ట్ జిహెచ్జి ఎమిషన్స్ తగ్గించడానికి ఇప్పుడే డిస్కస్ చేసాం. ఎన్వైరన్మెంట్ని సైన్స్ అండ్ టెక్నాలజీని ఎలా లింక్ చేయొచ్చు అని ఈ పాయింట్ ద్వారా. గ్రీన్ హౌస్ గ్యాసెస్ని రిడ్యూస్ చేయడానికి. నెక్స్ట్ ఎన్వైరన్మెంటల్ కన్సర్న్స్ ఆన్ క్రాప్ రెసిడ్యూ, ఢిల్లీ గురించి మాట్లాడుకున్నాం. ఇంప్రూవింగ్ ఫార్మర్స్ ఇన్కమ్ బై ప్రొవైడింగ్ రెమ్యూనరేటివ్ ఇన్కమ్ అనుకున్నాం. ఓకే, ఇవన్నీ కూడా డిస్కస్ చేసాం. రూరల్ అర్బన్ ఎంప్లాయ్మెంట్ గురించి డిస్కస్ చేసాం. స్వచ్ఛ భారత్ మిషన్కి సపోర్ట్ డిస్కస్ చేసాం. మున్సిపల్ సాలిడ్ వేస్ట్ ఇన్ అర్బన్ వేస్టెస్ దాన్ని రిడ్యూస్ చేయడం కూడా డిస్కస్ చేసాం. ఓకే,
సో ఇవన్నీ పాయింట్స్ మళ్ళీ మళ్ళీ మీరు రిపీట్ చేయాలి ఖచ్చితంగా. సో మనం ఇప్పటిదాకా ప్రధానమంత్రి జీవన్ యోజన గురించి ఏదైతే చదువుకుందామో ఒక స్లైడ్లో పాలసీ గురించి ఒకసారి మీరు చూడాలి. ఓకే, సో నెక్స్ట్ ఇనిషియేటివ్ ఆర్ నెక్స్ట్ స్కీమ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈస్ SATAT. What is a SATAT or SATAT? Whatever you pronounce it. Sustainable alternative towards affordable transportation. Sustainable alternative towards affordable transportation. అసలు ఈ స్కీమ్లో ఉందేంటి? ఇప్పటిదాకా మనం బయో ఇథనాల్ గురించి చూసాం, జీవన్ యోజన చూసాం, పాలసీస్ చూసాం. ఇందులో మరి ఏం ఇంక్లూడ్ అయింది? ఇందులో మనం ఎస్పెషల్లీ బయో సిఎన్జి ఆర్ బయో గ్యాస్ గురించి డిస్కస్ చేస్తాం. దాని గురించి కూడా చూద్దాం. It is an initiative aimed at setting up compressed biogas production. దేన్ని సెటప్ చేస్తున్నామండి? కంప్రెస్డ్ బయోగ్యాస్. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి మీరు. Making it available in market for use of automotive fuels by inviting expression of interest from potential entrepreneurs. అంటే బయోగ్యాస్ని ప్రొడ్యూస్ చేయడానికి ఎవరైతే ఎంటర్ప్రీనర్స్ రెడీగా ఉన్నారో వారికి ఫినాన్షియల్ సపోర్ట్ ద్వారా ఎంకరేజ్మెంట్ ఇవ్వడానికి ఈ స్కీమ్ స్టార్ట్ చేసాం. ఏంటండి? సస్టైనబుల్ ఆల్టర్నేటివ్ టువర్డ్స్ అఫోర్డబుల్ ట్రాన్స్పోర్టేషన్లో బయో సిఎన్జిని లేదా బయోగ్యాస్ని చూస్ చేయడాన్ని ఎంకరేజ్ చేయడం కోసం టు రిడ్యూస్ అవర్ ఇంపోర్ట్ డిపెండెన్సీ ఆన్ కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ వీ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ దిస్ స్కీమ్. The initiative was launched in October 2018 by Ministry, మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి, Ministry of Petroleum and Natural Gas. Okay, Ministry of Petroleum and Natural Gas. In association with public sector undertaking oil marketing companies via Indian Oil Corporation, Bharat Petroleum and Hindustan Petroleum Corporation. HPCL వాళ్ళు, BPCL వాళ్ళు మరియు IOC ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళు plus Ministry of Petroleum and Natural Gas have started this initiative in the year 2018. Compressed biogas ante ento kuda okasari chuddam. So the potential of compressed biogas production from various sources in India is estimated around 62 million tons per annum. మన దగ్గర ఉన్న కెపాసిటీ ఎంత అండి? మనం 62 million tons of bio గ్యాస్ని ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ మన దగ్గర ఉంది. సో ఈ పాయింట్ మీరు ఖచ్చితంగా మీ మెయిన్స్ క్వశ్చన్లో రాయాల్సిందే. ఓకే, డు నాట్ ట్రై టు స్కిప్ సచ్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఆఫ్టర్ ప్యూరిఫికేషన్ ఇట్ ఈస్ కంప్రెస్డ్ అండ్ కాల్డ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ విచ్ హ్యాస్ ప్యూర్ మీథేన్ అప్ టు ఓవర్ 95% మీథేన్ ఉంటుంది. ఎంత? 95%. ఓకే, 95% మీథేన్. CH4 is the formula for methane. Next, compressed biogas is exactly similar to commercially available natural gas in its composition and energy potential. ఇది కూడా ఇంపార్టెంట్. ఒకవేళ ప్రిలిమ్స్లో మీకు ఒక పాయింట్ అడుగుతారు, ఏంటి? కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ ఈజ్ హ్యావింగ్ హయ్యర్ పొటెన్షియల్ దెన్ కంప్రెస్డ్ బయోఫ్యూయల్ గ్యాస్ అని ఇస్తారు. సో దెన్ యూ షుడ్ పుట్ దట్ ఆప్షన్ యాజ్ రాంగ్ బికాస్ దే ఆర్ హ్యావింగ్ ద ఈక్వల్ పొటెన్షియల్ని దేంతో కంపేర్ చేస్తాం మనం? అది పర్ కిలో క్యాలరీకి ఎంత ఎనర్జీ ఇస్తుంది అంటే ఒక కిలో ఆఫ్ ఫ్యూయల్ని బర్న్ చేస్తే ఎంత ఎనర్జీ అవుట్పుట్ వస్తుందో దాని ద్వారా మనం దీన్ని కంపేర్ చేయాలి. సో విత్ క్యాలోరిఫిక్ వాల్యూ ఆఫ్ 52,000 kilojoules per kg and their other properties are similar to compressed natural gas. So compressed biogas and compressed natural gas are having similar properties and similar calorific value and it is more greener. Compressed biogas అనేది more greener than compressed natural gas. అంటే దీంట్లో మనం క్రాప్ రెసిడ్యూస్ కానివ్వండి లేకుంటే వేస్ట్ ప్రోడక్ట్స్ని వాడి సెకండ్ జనరేషన్ థర్డ్ జనరేషన్ టెక్నాలజీ యూజ్ చేయడం వల్ల ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ అనేది తగ్గింది కంపేర్ టు కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్. సో ఆల్ దిస్ పాయింట్ 95% మీథేన్ కూడా మీరు ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి. నెక్స్ట్, benefits of the program. What are the benefits? There are multiple benefits from converting agricultural residue, cattle dung and municipal solid waste to compressed biogas on commercial scale, responsible waste management reduction in carbon emissions and pollution, additional revenue sources for farmers. Same అండి, ప్రతి దగ్గర కూడా సేమ్ పాయింట్స్ ఉంటాయి కానీ ఖచ్చితంగా మీరు వాటిని డిఫరెన్షియేట్ చేయగలగాలి.
boosting entrepreneurship in rural areas, employment in rural areas, reduction of import dependency, buffer against crude oil, gas, isn't it? ఇప్పుడు మనకి ఏ ఎనర్జీ అయినా ఎనర్జీ కదండి, దాన్ని కూడా యూజ్ చేసుకోవాలి. ఈ మధ్యలో మీరు గ్రీన్ కలర్ ఆటోస్ చూస్తుంటారు. సో ఆ గ్రీన్ కలర్ ఈజ్ నథింగ్ బట్ దోస్ ఆర్ కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ బేస్డ్. ఆ గ్రీన్ ఏంటంటే క్లీనర్ ఎనర్జీ అని చెప్పేసి ఒక ఇండికేషన్ ద్వారా బ్లాక్ కలర్లో చూస్తుంటారు, అలానే ఎల్లో కలర్లో చూస్తుంటారు ఆటోస్. సో కలర్ కోడ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. దీస్ ఆర్ ఆల్ జనరల్ నాలెడ్జ్ విచ్ యూ నీడ్ టు గెట్. ఓకే, సో how this scheme is being implemented. The compressed biogas plants are proposed to be set up mainly through independent entrepreneurs. Compressed biogas produced at these plants will be transported through cascades అంటే ఇలా సిలిండర్స్ అండి, క్యాస్కేట్స్ అంటే ఏం లేదు కన్ఫ్యూజ్ కాకుండా, క్యాస్కేట్స్ ఆఫ్ సిలిండర్స్ టు ద ఫ్యూయల్ స్టేషన్ నెట్వర్క్స్ ఆఫ్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్. ఓఎంసీస్ ఇస్ నథింగ్, ఓఎంసీస్ ఆయిల్ మార్కెటింగ్ companies for marketing as greener transport fuel alternative. The 1500 strong compressed natural gas station network in the country currently serves about 32 lakh gas based vehicles. ఇక్కడ మీరు ఈ పాయింట్ కూడా రాయాలి. ఇండియాలో ఎన్ని ఉన్నాయి కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ సపోర్ట్ ప్లేసెస్ ఆర్ కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ స్టేషన్స్ ఎన్ని ఉన్నాయి? 1500 స్టేషన్స్ ఉన్నాయి. దాని మీద ఆధారపడి 32 లక్షల వెహికల్స్ ఉన్నాయి. సో దీని డిమాండ్ ఉండడం ద్వారా మనం ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేసి ఆ ఫ్యూయల్ని మోర్ క్లీనర్, మోర్ ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీగా మార్చడం జరుగుతుంది అనేసి మీరు ఈ పాయింట్ కూడా ఖచ్చితంగా రాయాలి మీ ఆన్సర్లో. ద ఎంటర్ప్రీనర్స్ వుడ్ బి ఏబుల్ టు సపరేట్లీ మార్కెట్ ద అదర్ బై ప్రోడక్ట్స్ ఫ్రమ్ దీస్ ప్లాంట్స్ ఇంక్లూడింగ్ బయోమాన్యూర్, కార్బన్ డయాక్సైడ్ ఎక్సెట్రా టు ఎన్హాన్స్ ద రిటర్న్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్. సో ఈ బయోమాన్యూర్ అంటే ఏంటి అండి? ఇక్కడ మీరు బయోమాన్యూర్ కూడా చూడాలి. బయోమాన్యూర్ ఈజ్ నథింగ్ బట్ మీరు ఈ గ్యాస్ని అంటే కంప్రెస్డ్ బయోగ్యాస్ని తయారు చేయడానికి మీరు యూజ్ చేసే వీటి ఏంటి అండి? మున్సిపల్ సాలిడ్ వేస్ట్ కానివ్వండి, క్రాప్ రెసిడ్యూ, ఓకే, లేదా డంగ్, కౌ డంగ్, లేదా ఏదో మన దగ్గర ఉన్న అవైలబుల్ బఫెలో కానీ కౌ డంగ్ కానీ. సో దీన్ని అంతా కూడా ఇందులో నుంచి మాన్యూర్ మొత్తం అంటే సాలిడ్ పార్టికల్స్ అన్నీ కిందికి సెటిల్ అయిపోతాయి కదా, మీదకంతా మనకి ఏమొస్తుంది? గ్యాస్ వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఈ సాలిడ్ పార్టికల్ కింద ఏదైతే ఉంటుందో అది ఇట్ ఈస్ రిచ్ ఇన్ నైట్రోజన్, రిచ్ ఇన్ నైట్రోజన్. ఓకే, మనకి నైట్రోజన్ అంటే తెలుసు, యూరియా. ఓకే, యూరియా అనేది ఎంత అవసరమో తెలుసు. నైట్రోజన్తో పాటు ఇందులో చాలా వరకు మైక్రో న్యూట్రియంట్స్ కూడా ఉంటాయి. ఏముంటాయండి? మైక్రో న్యూట్రియంట్స్. ఇవన్నిటిని మనం మన ఫీల్డ్లో, క్రాప్ ఫీల్డ్లో ఒక క్రాప్ రెసిడ్యూ ద్వారా లేదంటే ఒక ఆర్గానిక్ ఫార్మింగ్ కోసం మనం యూజ్ చేయవచ్చు. సో దాట్స్ వాట్ వీఆర్ హియర్ ప్రొవైడెడ్. నెక్స్ట్, ఇట్ ఈస్ ప్లాన్ టు రోల్ అవుట్ 5000 కంప్రెస్డ్ బయోగ్యాస్. ఈ ప్లాన్లో 5000 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ అక్రాస్ ఇండియా ఇన్ ఫేజ్డ్ మేనర్ విత్ 250 ప్లాంట్స్ బై ఇయర్ 2020, 1000 plants by 2022 and 5000 plants by 2025. సో ప్రాజెక్ట్ ఎండ్ డేట్ ఎప్పుడు అండి? 2025 కల్లా అచీవ్ చేయాలి మొత్తం. బై 2025 యువర్ టార్గెట్ ఈస్ టు ప్రొవైడ్ 5000 compressed biogas plants. So okay, these plants are expected to produce 15 million tons of compressed biogas per annum with about 40% of current CNG consumption of 44 million tons per annum in the country. Okay, at an investment of approximately 1.7 lakh crore, this initiative is expected to generate direct employment of 75,000 people and produce 50 million tons of biomanure to the crops. సో ఈ ఇనిషియేటివ్ ద్వారా మనకి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, మనకి బయోమాన్యూర్ వస్తుంది, అలానే మనకి ఇంపోర్ట్ డిపెండెన్సీ కూడా తగ్గిస్తున్నాం. నెక్స్ట్, సో ప్రైజింగ్ ఫ్రేమ్వర్క్ ఎలా ఉంది? సో ప్రైజింగ్ ఫ్రేమ్వర్క్ ఇస్ నథింగ్ బట్ హౌ యు ఆర్ సపోర్టింగ్ దిస్ కంప్రెస్డ్ బయోగ్యాస్. ఓకే, సో కంప్రెస్డ్ బయోగ్యాస్ని 3 years ప్రైస్ మనం ఫిక్స్ చేసేసాం. ఎందుకంటే మళ్ళీ ఫ్లక్చువేషన్స్ రాకుండా ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళకి బూస్ట్ ఇవ్వడానికి మనం 3 years అనేది దీన్ని 5 ఫిక్స్ చేసాం. ఐఎస్ఓ సర్టిఫికేషన్ ఎవరైతే రీచ్ అవుతారో వాళ్ళకి మనం 5% GST కింద తెచ్చాం. ద అప్లైడ్ GST is 5% and the total supply price will be 48 rupees, 48.30 rupees per kg
మనం ఇచ్చే ప్రైస్ అనమాట. జిఎస్టీ ఎంత తీసుకుంటున్నామండి? 5% ఓన్లీ. హౌ మచ్ ఆఫ్ జిఎస్టీ యూఆర్ టేకింగ్? 5%. రిమెంబర్ దాట్ పాయింట్. Additionally, an element of rupees 2 per kg of compressed biogas towards the cost of setting up infrastructure. So rupees 2 కూడా ఎక్స్ట్రా ఇస్తున్నాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీళ్ళు డెవలప్ చేసుకుంటున్నారు, ఎంటర్ప్రీనర్స్ వస్తున్నారని. ఎగ్జాంపుల్, బూస్టర్ కంప్రెసర్స్, డిస్పెన్సింగ్ యూనిట్స్ ఎక్సెట్రా at retail outlets, rupees 0.50 per kg of compressed biogas towards electricity charges for operation of booster compressor and dispensing unit. సో ఏం లేదండి, ప్రతి పాయింట్లో ఎంటర్ప్రీనర్ని ఎంకరేజ్ చేయడానికి మనం ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరుగుతుంది, ఎస్పెషల్లీ టు ప్రొడ్యూస్ కంప్రెస్డ్ బయోగ్యాస్ అండర్ ద స్కీమ్ ఆఫ్ SATAT, సాతత్. ఓకే, సో సాతత్ స్కీమ్ గురించి ఒకసారి మీరు చూడండి. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఎంత ఇస్తున్నాము, ఎన్ని ప్లాన్స్ మనకి ఏముంది, ఏ ఇయర్ కల్లా ఆ ప్లాన్స్ ప్రొవైడ్ చేయాలి, ఫార్మర్స్ ఇన్కమ్ ఎలా ప్రొడ్యూస్ చేస్తుంది, వాటన్నిటి గురించి ఈ స్లైడ్లో ఒక పాయింట్ ఇచ్చాం. ఓకే, సో నా ఒక మోడల్ ప్రిలిమ్స్ క్వశ్చన్ చూద్దాం. ఇందులో నుంచి క్వశ్చన్ వస్తే, ఇప్పటివరకు మనం చూసిన టాపిక్లో ఒక ప్రిలిమ్స్ క్వశ్చన్ వస్తే ఎలా వస్తుంది. అకార్డింగ్ టు ఇండియాస్ నేషనల్ బయోఫ్యూయల్ పాలసీ, నేషనల్ పాలసీ ఆన్ బయోఫ్యూయల్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి యూజ్డ్ యాజ్ రా మెటీరియల్స్ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ బయోఫ్యూయల్స్. మనం మన స్లైడ్స్లో నేషనల్ బయోఫ్యూయల్ పాలసీ 2018 గురించి చదువుకున్నాం. సో ఒకసారి అందులో ఉన్న అన్నిటినీ మనం ఈ క్వశ్చన్ ద్వారా గుర్తు చేసుకుందాం. కసావా అనేది విన్నాం, స్టార్చ్ బేస్డ్ ఫుడ్లో చూసాం మనం. ఇందులో స్టార్చ్ ఫుడ్స్, ఓకే, స్టార్చ్ ఫుడ్స్లో చూసాం. డ్యామేజ్డ్ వీట్స్ అనేది చాలా క్లారిటీగా విన్నాం, చూసాం, అది కూడా స్టార్చ్ ఫుడ్స్లో కిందికి వస్తుంది. ఇక్కడ మీరు గ్రౌండ్ నట్ సీడ్స్ అనేది ఒకటి గమనించాలి. గ్రౌండ్ నట్ సీడ్స్, గ్రౌండ్ నట్ సీడ్స్ని మనం దేనికి ఉపయోగిస్తామండి? మేజర్లీ ఆయిల్ ప్రొడక్షన్ కదా, ఆయిల్ ప్రొడ్యూస్ చేయడానికి. ఈ ఆయిల్ ప్రొడ్యూస్ మన ఇండియాలోనే అత్యధిక ప్రైజెస్ ఉన్నాయి, అంతంత డిమాండ్ ఉంది మనకు ఆయిల్ కోసం. మనం ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇండియా ఈజ్ హైయెస్ట్ ఆయిల్ ఇంపోర్టింగ్ కంట్రీ. సో ఎంత ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నప్పుడు నేను గ్రౌండ్ నట్ని ఆయిల్ చేయడానికి యూజ్ చేస్తా, కానీ ఏదో ఎథనాల్కి పంపివ్వను కదా. కాబట్టి ఇది తప్పైపోతుంది. ఓకే, ఇంటర్లింకింగ్, సి హౌ ఐఎమ్ ఇంటర్లింకింగ్ ఎకనామీ టు ఎన్వైరన్మెంట్ టు సైన్స్ అండ్ టెక్నాలజీ, దాట్ ఈస్ ఇంపార్టెంట్. హార్స్ గ్రామ్, హార్స్ గ్రామ్ అంటే ఏంటంటే ఇది పల్స్. ఓకే, మనం చూస్తూ ఉంటాం ఇండియా ఈజ్ మైక్రో న్యూట్రియంట్స్ అనేటివి ఇండియాలో చాలా చాలా తక్కువ తీసుకుంటున్నాం, ప్రోటీన్ ఇంటేక్ కూడా తగ్గుతుంది. హార్స్ గ్రామ్ అనేది ఏంటండి? పల్సెస్. పల్సెస్ ఆర్ రిచ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. ఇంత కాస్ట్ ఉన్న హార్స్ గ్రామ్ని నేను తీసుకెళ్ళి ఏదో బ్రోకెన్ వీట్, బ్రోకెన్ పొటాటోస్లో పడేసి నేను ఫ్యూయల్ తయారు చేయను కదా. సో హార్స్ గ్రామ్ కూడా తప్పు, హార్స్ గ్రామ్ కూడా తప్పు. ఎందుకంటే మనం ఇప్పటికీ హంగర్ కంట్రీనే, మనకి ఇప్పటికీ హంగర్నెస్ ఉంది మన దేశంలో. కాబట్టి ఇవి రెండు తప్పు అయిపోయాయి. రోటెన్ పొటాటోస్, ఇది ఖచ్చితంగా ఉంటుంది. పాడైపోయిన పొటాటోస్ ఏం చేసుకుంటామండి? ఎవరు తినలేరు, పంట పొలాల్లో యూజ్ చేయలేము. ఏదో పందులకి ఏదైనా ఫీడ్ చేస్తే ఫీడ్ చేయవచ్చు, కానీ దానికంటే బెటర్గా మనం ఇక్కడ బయోఫ్యూయల్ యూజ్ చేస్తాం. షుగర్ బీట్, ఈ పాయింట్ కూడా మనం చదివాం. ఇప్పుడు మన ఆన్సర్ ఏమవుతుందండి? కరెక్ట్, ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ ఇన్కరెక్ట్ అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. కరెక్ట్ అడిగాడు అనుకోండి, ఆప్షన్ 1, 2, 5 and 6 ఏంటది? 1, 2, 5, 6 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఒకవేళ ఇన్కరెక్ట్ అని అడిగితే మీ ఆన్సర్ వచ్చేసి 3, 4 అవుతుంది. సో ఇప్పుడు చూద్దాం, వాడు కరెక్ట్ అడిగాడా, ఇన్కరెక్ట్ అడిగాడా? కరెక్ట్ ఆన్సర్ అని అడిగాడు. కరెక్ట్ ఆన్సర్ అంటే మన ఆప్షన్ ఏంటి? 1, 2, 5 and 6, ఆప్షన్ ఏ. 1, 2, 5 and 6, దిస్ ఈజ్ యువర్ కరెక్ట్ ఆన్సర్. సో ఇందులో నుంచే మోడల్ మెయిన్స్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి, మెయిన్స్లో క్వశ్చన్స్ వస్తే ఎలా వస్తుంది? డిస్కస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ బయోఫ్యూయల్స్ ఫర్ ఇండియా, క్రిటికల్లీ ఎగ్జామిన్ వెదర్ ద నేషనల్ పాలసీ ఆన్ బయోఫ్యూయల్స్ విల్ హెల్ప్ ఇండియా అన్లాక్ ద బయోఫ్యూయల్ పొటెన్షియల్. ఇక్కడ 2 క్వశ్చన్స్ ఉన్నాయి క్వశ్చన్లో, దయచేసి వినండి ఒకసారి. డిస్కస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ బయోఫ్యూయల్స్ ఫర్ ఇండియా. సో ఇక్కడ ఫస్ట్ ఇది మీరు జస్టిఫై చేయాలి. ఫస్ట్ ఆన్సర్ రాసేటప్పుడు బయోఫ్యూయల్ రాయండి, బయోఫ్యూయల్ డెఫినేషన్ రాయండి. ఓకే, బయోఫ్యూయల్ అంటే ఏంటి, ఎలా ప్రొడ్యూస్ అవుతుంది, చాలా క్రిస్ప్గా ఉండాలి, లాంగ్ తీసుకెళ్ళకండి. ఎందుకంటే మీ మేజర్ ఏంటి? ఇంపార్టెన్స్ ఆఫ్ బయోఫ్యూయల్స్ ఫర్ ఇండియా. మనం చూసాం ఏమేమి ఇంపార్టెన్స్ ఇప్పటిదాకా డిస్కషన్లో. డబులింగ్ ఫార్మర్స్ ఇన్కమ్, ఓకే, డబులింగ్ ఫార్మర్స్ ఇన్కమ్. ఇంపోర్ట్ రిడక్షన్, ఇంపోర్ట్ని తగ్గిస్తాం. ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ,
ఓకే, ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ తగ్గిస్తున్నాం, ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ఓకే, ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేస్తున్నాం, ఎంటర్ప్రీనర్షిప్, ఓకే, ఎంటర్ప్రీనర్షిప్, క్లీనర్ విలేజెస్, ఓకే, స్వచ్ఛ భారత్ కింద స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్, ఇవి రాయాలి. ఇంకా నెక్స్ట్ ఇంకేమున్నాయండి, టెక్నాలజీ డెవలప్మెంట్, ఓకే, ఎంటర్ప్రీనర్, విలేజ్ ఎకనామీ. సో ఈ అన్ని పాయింట్స్ని డిస్కస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ బయోఫ్యూయల్ ఫర్ ఇండియాలో మీరు జస్టిఫై చేయాలి. ప్రతి పాయింట్స్ రాయండి. ఎన్ని పాయింట్స్ రాయించుకుంటే 1 2 3 4 5 6 7 8 పాయింట్స్ వచ్చాయి చాలు. ఎందుకంటే మీకు ఆన్సర్లో స్కోప్ ఉండదు. 250 లేదా 150 వర్డ్స్ అంటాడు. 250 వర్డ్స్ ఆర్ 150 వర్డ్స్. ఇంత వర్డ్స్లో మీరు ఫస్ట్ దానికి ఇందులో ఉన్న 8 పాయింట్స్ రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఏంటి, critically examine whether the national policy on biofuel unlocks the biofuel potential అనేసి అడిగాడు. ఇప్పుడు నేషనల్ పాలసీ ఆన్ బయోఫ్యూయల్స్ కూడా మీరు రాయాలి. దాన్ని మళ్ళీ క్రిటికల్లీ ఎగ్జామిన్ చేయమన్నాడు. అంటే దాంట్లో ఉన్న ప్రతి పాయింట్ని మీరు కూలంకుషంగా అనలైజ్ చేయాలి. అంటే ఎథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ కానివ్వండి అందులో, ఓకే, ఎథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రాంలో మనం ఏమనుకున్నాం, 20% ఆఫ్ ఎథనాల్ బై 2030, 5% బయోడీజిల్, ఓకే, ఈ పాయింట్ రాయాలి. సో ఇందులో మనం నేషనల్ పాలసీ ఆన్ బయోఫ్యూయల్స్లో వియబిలిటీ గ్యాప్ ఫండింగ్ గురించి కూడా మాట్లాడడం. సో దాని గురించి ఒక పాయింట్ రాయాలి. సో ఈ పాలసీ ద్వారా మీకు ఏమవుతుందో దాన్ని ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ నేషనల్ పాలసీ ఆన్ బయోఫ్యూయల్లో ఇంకేం చూసాం, ఫార్మర్స్ ఇన్కమ్ గురించి కూడా మళ్ళీ చూసాం, ఓకే. సో ఈ అన్ని పాయింట్స్ని ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్గా రాయడం ద్వారా దీన్ని కొంచెం ఇన్నోవేటివ్గా, ఇదంతా కూడా ఇన్నోవేటివ్గా చూపెట్టాలంటే మీరు ఒక సర్కిల్ రాసేసి ఇలా సెక్టార్స్ చేయండి. సర్కిల్ని ఇలా సెక్టార్స్ చేసి ఈ సర్కిల్లో ఈ పార్ట్స్లో మీరు ఈ పాయింట్స్ రాస్తే అది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, ప్రజెంటేషన్ కూడా బాగుంటుంది, మీకు మార్క్స్ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో ట్రై టు మేక్ యువర్ పేపర్ ఇన్నోవేటివ్. తెలంగాణ టీఎస్పీఎస్కి సంబంధించిన ఎక్స్క్లూజివ్గా సిలబస్లో మెన్షన్ చేశారు. దాంట్లో ఏం మెన్షన్ చేయాలంటే బయోఫ్యూయల్ కల్టివేషన్ అండ్ ఎక్స్ట్రాక్షన్ గురించి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన పేపర్ 3లో మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఈ టాపిక్ వచ్చేసి ఫ్రెండ్స్ కొద్దిగా మీరు ఇప్పటివరకు చేసిన సైన్స్ అండ్ టెక్ టాపిక్ జెనరిక్ గాను మరియు మీకు తెలిసినవి గాను ఉంటాయి. ఇది ఒక్క టాపిక్ మాత్రం కొద్దిగా ప్యూర్ సైన్స్ పరంగా లేదంటే టెక్నికల్ పరంగా ముందుకెళ్తూ ఉంటుంది. దయచేసి కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయండి, కొద్దిగా ఓపికతో ఉండండి, మనం ఈ టాపిక్ని కంప్లీట్ చేద్దాం. సో ఫస్ట్ బయోఫ్యూయల్ మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటి అంటే బయోడీజిల్. సో బయోడీజిల్ వచ్చేసి మనం ఎథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రాంలో కానివ్వండి, బయోడీజిల్ బ్లెండింగ్ ప్రోగ్రాంలో కానివ్వండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 5% ఆఫ్ బయోడీజిల్ని డీజిల్లో కలిపేద్దాము అని చెప్పేసి బై ద ఇయర్ 2030కి టార్గెట్ పెట్టుకుంది. ఓకే, ఇది కూడా మనకు తెలుసు. ప్లస్ ఈ అన్ని టాపిక్స్ చేసే ముందు మనం చాలా వరకు డిస్కస్ చేసింది ఏంటంటే ఇండియాకి చాలా వరకు ఎనర్జీ నీడ్స్ ఇంపోర్ట్ వల్ల వస్తున్నాయి, కాబట్టి మనకి ఫారెన్ ఎక్స్చేంజ్ కూడా చాలా లాస్ అవుతున్నాం అని కూడా విన్నాం. సో ఇవన్నీ చదువుదాం, ఓకే, వీటి యొక్క ప్రాపర్టీస్ చదువుదాం, డిఫరెంట్ క్రాప్స్ చదువుదాం. సో ఇప్పుడు ఈ బయోడీజిల్ ప్రొడక్షన్ ఎలా అవుతుంది, ఏ ప్రాసెస్ ద్వారా అవుతుంది అనేది కూడా క్లియర్గా తెలుసుకుందాం. చూడండి, బయోడీజిల్ ఈజ్ ఎ క్లీన్ బర్నింగ్ డీజిల్ ఫ్యూయల్ ప్రొడ్యూస్ ఫ్రమ్ వెజిటేబుల్ ఆయిల్స్, ఎనిమల్ ఫ్లాట్స్ ఆర్ గ్రీస్. ఓకే, వెజిటేబుల్ ఆయిల్ నుంచి కానీ, గ్రీస్ నుంచి కానీ, లేదంటే ఎనిమల్ ఫ్యాట్స్ నుంచి కానీ తీసేదాన్ని బయోడీజిల్ అంటాం. ఇట్స్ కెమికల్ స్ట్రక్చర్ ఈజ్ దాట్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్ ఆల్కలీ ఎస్టర్స్, FAAE. ఏంటంటే ఫ్యాటీ యాసిడ్ ఆల్కలీ ఎస్టర్స్లా కెమికల్ స్ట్రక్చర్ ఉంటుంది దీన్ని. బయోడీజిల్ యాజ్ ఎ ఫ్యూయల్ గివ్స్ మచ్ లోవర్ టాక్సిక్ ఎయిర్ ఎమిషన్స్ దెన్ ఫాసిల్ డీజిల్. ఇది ఇంపార్టెంట్ పాయింట్, నోట్ చేసుకోవాలి మీరు. ఒకవేళ ప్రిమ్స్లో క్వశ్చన్ రావచ్చు, బయోడీజిల్ నార్మల్ డీజిల్ కంటే కూడా తక్కువ పొల్యూషన్ చేస్తుందంటే కరెక్టా రాంగ్ అని అంటారు, అప్పుడు మీరు కరెక్ట్ అని చెప్పాలి. నెక్స్ట్, ఇన్ అడిషన్ ఇట్ గివ్స్ క్లీనర్ బర్నింగ్ అండ్ హ్యాస్ లెస్ సల్ఫర్ కంటెంట్. మేజర్, మీరు ఎప్పుడైనా బయోఫ్యూయల్ గురించి ఒక క్వశ్చన్ వచ్చింది అనుకోండి, మీరు ఇది గన్ షాట్గా గుర్తుపెట్టుకోండి. అది గన్ షాట్ ఏంటి అంటే బయోఫ్యూయల్స్ హ్యావ్ ఆల్మోస్ట్ 0 సల్ఫర్. దీంట్లో సల్ఫర్ కంటెంట్ చాలా తక్కువ. కానీ మన ఫాసిల్ ఫ్యూయల్స్లో, మనం కన్వెన్షనల్గా యూజ్ చేసే ఫ్యూయల్స్లో సల్ఫర్ కంటెంట్ అనేది ఎప్పుడు కూడా ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇన్ అడిషన్ ఇట్ గివ్స్ క్లీనర్ బర్నింగ్ అండ్ హ్యాస్ లెస్సర్ సల్ఫర్ కంటెంట్, thus reducing emissions.
Okay. Next, because of its origin from renewable resources, it is more likely that it competes with petroleum products in the future. To use biodiesel as a fuel, it should be mixed with petroleum diesel fuel to create biodiesel blended fuel. మనం ఇంతకు ముందే డిస్కస్ చేసాం 5% blending of biodiesel and diesel by Government of India program. So biodiesel refers to pure fuel before blending. డైరెక్ట్గా మనము బయోడీజిల్ని యూజ్ చేయలేము, ఖచ్చితంగా దాన్ని ఫాజిల్ డీజిల్తోనే యూజ్ చేయగలము. ఎందుకంటే ఇప్పుడు ఉన్న మన ఇంజన్స్ దానికే డిజైన్ చేయబడ్డాయి. మీరు ఒకవేళ బయోడీజిల్ ప్రొడక్షన్ దేని నుంచి ఎక్కువగా ఉందన్న శాతాన్ని కనుక మీరు గమనిస్తే యూఎస్ఏలో 2019లో ఎప్పుడైతే చూసామో ఆల్మోస్ట్ more than 50% of the biofuel is produced from soybean oil. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ఫుడ్ క్రాప్స్ బయోఫ్యూయల్ చేసేటప్పుడు దానికి సంబంధించిన ఎకనామిక్ టర్మ్స్, అంటే ఇప్పుడు సోయాబీన్ గురించి చెప్పాను అనుకోండి, వెంటనే ఎకనామీలో ఆలోచించండి. సోయాబీన్ ఇంపోర్ట్ చేసుకుంటున్నామా, ఎక్స్పోర్ట్ చేస్తున్నామా, హూ ఈజ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ సోయాబీన్? ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకుంటే, లింకప్ చేసుకుంటే మీకు ఎగ్జామ్కి చాలా చాలా బెటర్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సోయాబీన్ ఎవరండి హైయెస్ట్ ప్రొడ్యూసర్? బ్రెజిల్. హైయెస్ట్ ఎక్స్పోర్టర్ కూడా బ్రెజిలే. సౌత్ అమెరికా ఈజ్ ద హైయెస్ట్ ఎక్స్పోర్టర్ ఇన్ ఓవరాల్ ఆఫ్ సోయాబీన్. సో దాట్ యూ నోట్ డౌన్. నెక్స్ట్, సోయాబీన్ తర్వాత కార్న్ ఆయిల్ ఎక్కువగా ఉంది, ఆ తర్వాత గ్రీన్ రీసైకిల్డ్ స్టాక్ వేస్ట్ ఎక్కువ ఉంది, తర్వాత కెనోలా ఆయిల్, తర్వాత ఎనిమల్ ఫ్యాట్స్ వచ్చేసి చాలా తక్కువ పర్సెంటేజ్ యూజ్ చేస్తున్నాం బయోడీజిల్ ప్రొడ్యూస్ చేయడానికి ఇన్ యూఎస్ఏ. ఈ యూఎస్ఏ స్టాటిస్టిక్స్, సిమిలర్లీ ఇండియా స్టాటిస్టిక్స్ కూడా ఈ విధంగానే ఉంటాయి. సో వరల్డ్ వైడ్ స్టాటిస్టిక్స్ చూసుకోండి ఎప్పుడైనా కూడా. నెక్స్ట్, బయోడీజిల్ ఎక్స్ట్రాక్షన్ ఎలా ఎక్స్ట్రాక్షన్ చేస్తున్నాం అనేది ఫస్ట్ చూద్దాం. 1 step ట్రాన్సెక్టరిఫికేషన్. ఓకే, ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి, 1 step ట్రాన్సెక్టరిఫికేషన్. ఓకే, ఫర్ ద సింథసిస్ ఆఫ్ బయోడీజిల్ ద ఫాలోయింగ్ మెటీరియల్స్ ఆర్ యూజ్డ్. ఓకే, ఆ మెటీరియల్స్ ఏందో చూద్దాం. ఆయిల్ శాంపుల్, ఓకే, మిథనాల్ 99% మిథనాల్, ఓకే, పొటాషియం హైడ్రాక్సైడ్ యాజ్ ఎ క్యాటలిస్ట్ ఏం యూజ్ చేస్తున్నాం ఇక్కడ ప్రొడక్షన్లో? పొటాషియం హైడ్రాక్సైడ్ని క్యాటలిస్ట్గా యూజ్ చేసి కొంచెం మెథనాల్ పోసాము, ఆ తర్వాత మన ఆయిల్ శాంపుల్ తీసుకున్నాము. ఓకే, మిథనాల్ అండ్ పొటాషియం హైడ్రాక్సైడ్ were premixed to prepare potassium methoxide and then added to the oil in the reactor with speed of 400 rpm. అంటే నేను ఆల్రెడీ ఇట్లా 400 రొటేషన్స్ పర్ మినిట్ తిరుగుతున్న ఒక దాంట్లో ఆయిల్ ఉంది. ఆ ఆయిల్లో నా క్యాటలిస్ట్ ఏంటండి? పొటాషియం హైడ్రాక్సైడ్. దాంతోపాటు ఏం కలిపాను నేను? మెథనాల్ కలిపా. పొటాషియం మెథాక్సైడ్ని తీసుకొని మన ఆర్పిఎం మోటార్ అంటే మన గ్రైండర్లో పోసేసాను అనమాట. సో పోసేసిన తర్వాత at 50 degrees Celsius the molar ratio of oil and methanol was 1:10. Finally the mixture was left overnight to settle for the morning, namely biodiesel phase upper layer and the glycerin rich phase. సో ఇక్కడ రాత్రి అంతా వదిలేసిన తర్వాత ఇలా ఫామ్ అవుతుంది. ఆయిల్ పోసాం, ఎస్టరిఫికేషన్ చేసాం, అంటే క్యాటలిస్ట్ యాడ్ చేసాం. ఏంటి ఇందులో క్యాటలిస్ట్? పొటాషియం హైడ్రాక్సైడ్ క్యాటలిస్ట్ మేజర్లీ. దీంతో పాటు మనం మెథనాల్ కూడా వేసాం. ఓకే, మెథనాల్. సో గ్లిజరిన్ కిందికి వచ్చేసింది, ఈస్టర్స్ మీదకి వచ్చేసాయి. ఈ గ్లిజరిన్ని మనం సపరేట్ చేసేస్తాం. ఓకే, నెక్స్ట్ మన ఎస్టర్ ఉంటుంది, అదర్స్ ఉంటాయి. ఈ ఎస్టర్ని మళ్ళీ సపరేట్ చేసి ఫిల్టర్ చేసేస్తాం. దెన్ యూ గెట్ ఎస్టరిఫైడ్ ఆయిల్ వస్తుంది అనమాట, అంటే రిచ్ బయోడీజిల్ వస్తుంది. దిస్ ఈజ్ హౌ ద ప్రాసెస్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ బయోడీజిల్ లుక్స్ లైక్. ఓకే, ప్లీజ్ నోట్ డౌన్ దిస్ ఫిగర్. మీకు మెయిన్స్లో ఇలే వస్తుంది, ఇలా రాదు, ఎందుకంటే సిలబస్లో ఉంది ఈ టాపిక్. మీరు కనీసం ఆ టాపిక్ని జస్టిఫై చేయగలగాలి మెయిన్స్లో ఒక్కొక్క మార్క్ మీ లైఫ్ని డిసైడ్ చేస్తుంది. మీకు గ్రూప్ 1 వస్తుందా, గ్రూప్ 1లో ఏ సర్వీస్ వస్తుందని. సో ట్రై టు అటెంప్ట్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్. ఓకే, నో వన్ కెన్ రైట్ 100% ఆఫ్ ద సిలబస్, బట్ ట్రై టు అటెంప్ట్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్. సో ఇప్పుడు మనం సెకండ్ స్టెప్ ట్రాన్స్టెరిఫికేషన్ని చూద్దాం. ఓకే, ద ప్రొడక్షన్ మెథడాలజీ ఫాలోడ్ ఇన్ దిస్ స్టడీ వాస్ అకార్డెడ్ టు Thomas Sevick and Silver Morinkovic. Okay, Russians, with some modification where the alkali catalyst transterification was applied. Basically the methanol was the alcohol of choice and KOH, that is potassium hydroxide, was used as a catalyst. Potassium methoxide solution was prepared freshly by mixing the, అంటే మొత్తం ఇంతకుముందు చేసిన ప్రాసెస్ గురించి చెప్తున్నారు. ఓకే,
in container until the catalyst dissolve, the PMS. ఓకే, సో ఇక్కడ పొటాషియం మెథాక్సైడ్ ఆల్రెడీ చేసాం, సేమ్ ప్రాసెస్ ఇక్కడ అవుతుందని చెప్పేసి చెప్తున్నారు. Then after, the mixture was carefully transferred to separating funnel, allowed to stand for 4 hours. The lower layer glycerol, methanol, the most of the catalyst was drained out. The upper level methyl esters, some methanol and traces of catalyst were transferred into another flask containing freshly prepared enti malli potassium methoxide. Okay, mixed at 60 rpm under reflux at 60 degrees Celsius to 30 minutes. Afterwards, the mixture was carefully transferred to separating funnel and allowed to stand overnight. The glycerol was removed by gravity settling, whereas the obtained crude esters layer was transferred into water bath to remove the excess methanol at 65 degrees Celsius and kilopascals. The obtained crude methyl esters were then cleaned thoroughly by washing with warm 50 degrees deionized water, dried over anhydrous sodium sulfate, weighted and applied for further analysis. ఓకే, సో ఇప్పుడు ఏం చేసాం, ఇంతకుముందు నేను చెప్పిన ప్రాసెస్ అంతా కూడా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసా. ఏంటి, సో ఆ గ్లైసరాల్ అనేది కిందకి వచ్చి సెటిల్ అయింది. ఏదైతే ఫస్ట్ ప్రాసెస్లో వచ్చిన గ్లైసరాల్ని మనం వేస్ట్ చేయము, మళ్ళీ ఆ గ్లైసరాల్లో మనం క్యాటలిస్ట్ని కలుపుతాం. ఓకే, ఏంటండి పొటాషియం హైడ్రాక్సైడ్ ప్లస్ మెథనాల్ని కలుపుతాం, మళ్ళీ దాన్ని రొటేట్ చేస్తాం, మళ్ళీ దాంట్లో ఉన్న ఇంకొద్దిగా ఉన్న ఎస్టర్ కూడా బయటకు వస్తుంది, ఆ ఎస్టర్ని మళ్ళీ పెడతాము. ఇప్పుడు ఈ ఎస్టర్లో ఇంకా కొన్ని ఇంప్యూరిటీస్ ఉంటాయి, ఆ ఇంప్యూరిటీస్ అన్నీ క్లీన్ చేయడానికి కూడా వాటర్ బాత్లోకి పంపుతాం. ఆ వాటర్ బాత్లో ఉన్న దాంట్లో ఉన్న వాటర్ తేమని ఎప్పుడైతే ఇది పీల్చుకుంటుందో ఆ తేమని తీసేయడానికి కూడా మళ్ళీ వేరే ట్యూబ్స్ ద్వారా పంపుతాం. ఆ ట్యూబ్స్లో సోడియం సల్ఫేట్ ఉంటుంది విచ్ అబ్జర్వ్స్ ద ఎక్సెస్ సోడియం. సో ఈ ప్రాసెస్ని గుర్తుపెట్టుకోండి, అది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, క్వాలిటేటివ్ అనలైసిస్ ఆఫ్ గ్లైసరాల్, ఓకే, ద బోరాక్స్ pH test is special test for detection of compound containing 2 neighboring hydroxyl group as glycerol organic compound. 1 ml of glycerol layer mixed with 1 ml of borax, pH red color. If red color is disappeared in cold and appearing after heating, this is positive control. అంటే గ్లైసరాల్ మన రియాక్షన్ అంతా కూడా పాజిటివ్ కంట్రోల్లో ఉంది, ప్రాపర్గా వెళ్తుందని చెప్పడానికి ఈ టెస్ట్ చేస్తాం. ఓకే, క్వాలిటేటివ్ అనలైసిస్. ఫోరియర్ ట్రాన్స్ఫార్మర్స్ ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోస్కోపీ అనలైసిస్, FTIR అనలైసిస్. దీనికి ఏంటంటే మళ్ళీ క్వాలిటీ అనలైజ్ చేయడానికి దేన్ని మన ఫ్యూయల్ని క్వాలిటీగా ఉందా లేదా అని కూడా ఈ అనలైసిస్ చేస్తాం. Analysis was performed using instrument Perkin-Elmer model spectrum, one for detection of transesterification efficiency of oil by determination of active groups produced from this process. ఓకే, ఈ ప్రాసెస్లో ఏం చేస్తున్నాం, ట్రాన్స్టరిఫికేషన్ అనేది ప్రాపర్గా అయిందా కాలేదా. ట్రాన్స్టరిఫికేషన్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మీరు భయపడకండి. ట్రాన్స్టరిఫికేషన్ అంటే క్యాటలిస్ట్ని యాడ్ చేసిన తర్వాత అయ్యే ప్రాసెస్ని ట్రాన్స్టరిఫికేషన్ అంటాం. సో ఈ ప్రోడక్ట్స్ అన్నిటిని మనం నోట్ చేసుకుంటాం. The results obtained by Shabby and Noor found that 2-step transesterification of oil led to 100% disappearance of hydroxyl group, but this was less than 100% in the case of 1-step transesterification. సింపుల్గా ఏం చెప్తున్నాడంటే ఎప్పుడు కూడా ట్రాన్స్సెరిఫికేషన్ని 2 సార్లు చేయండి, 2-స్టెప్ ట్రాన్స్సెరిఫికేషన్గా డివైడ్ చేస్తే మీకు ప్యూరిటీ ఎక్కువగా ఉంటుంది, కానీ 1-స్టెప్ ట్రాన్స్సెరిఫికేషన్ చేస్తే అంత ప్యూరిటీ దొరకదు అని చెప్పేసి సింపుల్గా చెప్తున్నారు. నెక్స్ట్ ఫ్యూయల్ వచ్చేసి బయో ఇథనాల్. ఇప్పుడు బయో డీజిల్ చూసాం. బయో డీజిల్ మేజర్ కాంపౌండ్స్ ఏం చూసామండి, ఆయిల్, వెజిటేబుల్ ఆయిల్స్, ఫ్యాట్స్ ఆఫ్ ఎనిమల్స్. ఓకే, ఇవన్నిటిని చూసుకున్నాం. కానీ ఎథనాల్కి వచ్చేసరికి ఇన్పుట్ వేరేగా ఉంటుంది. ఇక్కడ ఆయిల్, ఫ్యాట్స్ అవి ఉండవుగా, వేరే ఉంటాయి. చూడండి, one of the most important renewable fuels due to economic and environmental benefits of its use. The use of bioethanol as an alternative motor fuel has been steadily increasing around the world. మనం ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ తెచ్చాం. ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ ఎంత పర్సెంట్ అండి, 20% by 2030. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 20% by 2030. నెక్స్ట్, ఫాసిల్ ఫ్యూయల్ రిసోర్సెస్ ఆర్ డిక్లైనింగ్. ఎందుకు దీనికి డిమాండ్ ఎందుకు పెరిగింది, ఫాసిల్ ఫ్యూయల్ రిసోర్సెస్ తగ్గుతున్నాయి, రోజుకి తగ్గుతున్నాయి, ప్రైజెస్ పెరుగుతున్నాయి. సో దాని ద్వారా ఇథనాల్ బ్లెండింగ్ ద్వారా మనం కొంత డబ్బును సేవ్ చేసుకోవచ్చు, ఫారిన్ రిజర్వ్స్ని. గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్ ఎక్కువగా ఉంది ఫాసిల్ ఫ్యూయల్స్ ద్వారా. యాజ్ బయో ఇథనాల్ ఈజ్ గ్రీనర్, ఏంటిది గ్రీన్ ఫ్యూయల్,
నార్మల్ ఫ్యూయల్ కంటే కూడా తక్కువ ఎమిషన్స్ ఉంటాయి, ఆల్మోస్ట్ జీరో ఎమిషన్స్ వెన్ కంపేర్ టు అదర్ ఫ్యూయల్స్. సల్ఫర్ కంటెంట్ తగ్గుతుంది. సో ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ ఆప్షన్కి వెళ్ళాల్సిందే. వీ హ్యావ్ నో అదర్ చాయిస్. నెక్స్ట్, ప్రైస్ ఆఫ్ పెట్రోలియం రైస్. పెట్రోలియం రిజర్వ్స్ ఆర్ లిమిటెడ్. ఓకే, ఆల్సో నోన్ పెట్రోలియం 50 yearsలో తగ్గుతాయి మోస్ట్లీ. At present, compared to fossil fuels, bioethanol not produced economically, but according to scientific predictions, it will be economical in soon. It will be economical soon. Okay. బయోమాస్ కామన్గా దీనికి యూజ్ చేసేది ఏంటంటే బయోమాస్ యూజ్ చేస్తాం. దీంట్లో యూజ్ చేసే బయోమాస్ దేనికి, బయో ఎథనాల్లో యూజ్ చేసే కామన్ బయోమాస్ ఏంటంటే అగ్రికల్చరల్ వేస్ట్. ఓకే, నెక్స్ట్ ఇండస్ట్రియల్ అండ్ అర్బన్ రెసిడ్యూస్. ఇండస్ట్రియల్ అండ్ అర్బన్ రెసిడ్యూస్. ద వేస్ట్ యూజ్డ్ ఫర్ బయోఎథనాల్ ప్రొడక్షన్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 groups అకార్డింగ్ టు ద ప్రీ ట్రీట్మెంట్ ప్రాసెస్. అంటే ఎథనాల్ని ప్రొడ్యూస్ చేసేదానికి ఒక ప్రీ ట్రీట్మెంట్ చేయాలి అప్పుడప్పుడు దానికి ఇచ్చే ఇన్పుట్ని. ఓకే, ఆ ప్రీ ట్రీట్మెంట్ ప్రాసెస్ ప్రకారం 3 రకాలుగా డివైడ్ చేసాం. అందులో ప్రాసెస్ ఇన్ షుగరీ, నెక్స్ట్ స్టార్చీ అండ్ లిగ్నో సెల్యులర్స్ బయోమాస్. షుగరీ అంటే డైరెక్ట్ మీరు షుగర్ కేన్ లేదా షుగర్ అనుకోండి. స్టార్చీ అంటే పొటాటోస్ వస్తాయి. నెక్స్ట్ లిగ్నో సెల్యులోస్ అన్నాడు. లిగ్నో సెల్యులోస్ అంటే ఇప్పుడు ప్యాడీ నుంచి వచ్చిన గడ్డి. ఈ గడ్డిని సెల్యులోస్ కాంపౌండ్ ఉంటుంది. ఇది అంత తొందరగా విరగదు కాబట్టి దానికి ప్రాసెసింగ్ కూడా ఎక్కువగా ఉంటుంది ఇనీషియల్గా. కానీ షుగర్స్ ఉన్నాయి, వెంటనే డిజాల్వ్ అయిపోతాయి. లేదు స్టార్చ్ ఉంది అంటే గంజి కూడా వెంటనే డిజాల్వ్ అయిపోతుంది. ఈ అన్ని పదార్థాలు అవుతాయి కానీ ఇది ఒకటి తొందరగా కాదు. కాబట్టి వీటికి కొంచెం ఎక్స్ట్రా ప్రాసెస్ చేయాలి. గంజి కూడా దాన్ని మళ్ళీ షుగర్స్కి కన్వర్ట్ చేయాలి. అల్టిమేట్లీ మనం ఏమేంటండి షుగర్కి కన్వర్ట్ చేయాలి, షుగర్ నుంచి ఆల్కహాల్ కన్వర్ట్ చేయాలి. సో ఆ ప్రాసెస్లో దీనికి తక్కువ ప్రాసెస్, దీనికి ఇంకా ఎక్కువగా పడుతుంది. సో అదే ఇక్కడ చెప్పాడు. లిగ్నోసెల్యులోస్ బయోమాస్ ఇంక్లూడింగ్ ఫారెస్ట్ రెసిడ్యూ, అగ్రికల్చర్ రెసిడ్యూ, యార్డ్ వేస్ట్, మీ ఇంటి వెనకాల ఉన్న చెత్త, వుడ్ ప్రోడక్ట్స్ మొత్తం టర్నింగ్ మిల్లో కానీ వుడ్ డస్ట్ కానీ అది కూడా, ఎనిమల్ అండ్ హ్యూమన్ వేస్ట్. ఓకే, మోస్ట్లీ హ్యూమన్ సాలిడ్ వేస్ట్ is renewable resources that stores energy from sunlight in chemical bonds. Okay, lignocellulose biomass typically contains 50 to 80% of carbohydrates that are polymers of 5C and 6C sugar units. Lignocellulose biomasses such as waste wood are most promising feedstock for providing bioethanol. So ఇది హార్డ్ అండి ప్రాసెస్ చేయడం, కానీ ఇందులోనే ఎక్కువ శాతం కార్బన్ ఉంటుంది, ఎక్కువ శాతం ఫ్యూయల్ ఉంటుంది, కానీ ప్రాసెస్ మాత్రం హార్డ్, అంతేగా. నెక్స్ట్, బయో కన్వర్షన్ ఆఫ్ లిగ్నోసెల్యులోస్ బయోమాస్ టు ఎథనాల్ ఈస్ సిగ్నిఫికెంట్లీ హిండర్డ్ బై స్ట్రక్చరల్ అండ్ కెమికల్ కాంప్లెక్సిటీ ఆఫ్ బయోమాస్ చెప్పా, which makes these materials challenging to be used as feedstock for cellulose ethanol production. Cellulose and hemicellulose, when hydrolyzed into their components, sugars can be converted into ethanol through well-established fermentation. Note చేసుకోండి ఏంటది ఫర్మెంటేషన్. ఫర్మెంటేషన్ అంటే ఏం చేస్తామని దాంట్లో మనం ఈస్ట్ యాడ్ చేసి దాని యొక్క కెమికల్ బాండ్స్ని బ్రేక్ చేయడాన్ని ఫర్మెంటేషన్ అంటాము. ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తాం, అంబలి కాచడం కానివ్వండి, లేదు అంటే పెరుగులో కూడా దాట్ ఈస్ కాల్డ్ ఫర్మెంటేషన్, ఫార్మింగ్ ఆఫ్ కర్డ్స్. ఓకే, నెక్స్ట్ technologies. However, sugars necessary for fermentation are trapped inside cross-linked structure of lignocellulose. Conventional methods for bioethanol production from lignocellulose biomass takes 3 steps. Lignocellulose biomass ki 3 steps చూద్దాం. ఫస్ట్ ఏంటి, ప్రీ ట్రీట్మెంట్, నెక్స్ట్ ఫర్మెంటేషన్, తర్వాత డిస్టిలేషన్. డిస్టిలేషన్లో ఏం చేస్తాం, క్లీన్ చేస్తాం. ఫర్మెంటేషన్లో ఈస్ట్ యాడ్ చేసి బ్రేక్ చేస్తాం. ప్రీ ట్రీట్మెంట్ అంటే ఆ మీద ఉన్న లేయర్స్ని ముందుగానే తీసేసాం అనుకోండి, ఆ ట్రీట్మెంట్ తొందరగా వెళ్ళిపోతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కనుక మీరు రైస్ స్ట్రా తీసుకున్నారు అనుకోండి, దాన్ని ఎప్పుడైనా చింపితే మధ్యలో పోరస్ ఉంటుంది, రంధ్రాలుగా ఉంటుంది, అంటే చిన్న చిన్న హోల్స్ ఉంటాయి. ఆ తర్వాత ఏమవుతుంది, ఒక థిక్ లేయర్ ఉంటుంది. ఈ థిక్ లేయర్ తీసేసామనుకోండి, అప్పుడు ఏమవుతాయి, ఈ పోర్స్ ఈజీగా కొలాప్స్ అయిపోతాయి, షుగర్స్ బయటకు వస్తాయి. సో అలానే ప్రీ ట్రీట్మెంట్లో మనం యాసిడ్స్ యాడ్ చేస్తాం, ఎంజైమ్స్ యాడ్ చేస్తాం, సో దట్ యు ఆర్ క్లియరింగ్ ద అప్పర్ లేయర్ టు క్రియేట్ ఎ పాత్ సో దట్ ద వుడ్ ఆర్ ఇన్పుట్ మెటీరియల్స్ బయోమాస్ అనేది తొందరగా బ్రేకప్ అవుతాయి. ఓకే, ప్రీ ట్రీట్మెంట్ ఇస్ ద కెమికల్ రియాక్షన్ దట్ కన్వర్ట్స్ ద కాంప్లెక్స్ పాలీసాకైడ్స్ ఇంటూ సింపుల్ షుగర్స్. ఓకే,
Pre-treatment of biomass is always necessary to remove and modify surrounding matrix నేను చెప్పిందా of lignin and hemicellulose prior to the enzymatic hydrolysis. So అంతా కూడా అదే ఉందండి, not new. So pre-treatment refers to process, all that I have given again. In this step, biomass structure is broken to fermentable sugars. This project focused on chemically and biologically pre-treatment. Next, for example, this project shows the effect of sulfuric acid and hydrochloric acid and acetic acid with different concentrations with different conditions. Also shows that effect of cellulose enzyme by different techniques. ఏమంటున్నాడు, డిఫరెంట్ యాసిడ్స్ని డిఫరెంట్ కండిషన్స్లో డిఫరెంట్ అవుట్పుట్స్ ఇస్తుందని చెప్తున్నాడు ఏదైనా ప్రాజెక్ట్లో తీసుకుంటే. సో ఫర్మెంటేషన్ స్టెప్ ఇన్ విచ్ దెర్ ఆర్ సిరీస్ ఆఫ్ chemical or enzymic reactions that converted sugar into ethanol. Their fermentation reaction is caused by yeast or bacteria, okay, which fed on sugar such as Saccharomyces. This is a term, it's a chemical term, not necessary to remember. ఇది మీరు రిమెంబర్ చేసుకోవాల్సిన అవసరం లేదు, కానీ దేన్ని యూజ్ చేస్తున్నాం, ఈస్ట్ నూనె ఎంజైమ్స్ యూజ్ చేసి షుగర్స్ని ఇంకా ఫర్దర్గా బ్రేక్ చేస్తున్నాం. After that, distillation step in which pure ethanol is separated. Next, the way to manufacture bioethanol is basically same as that of liquor. లిక్కర్ ఎలా తయారు చేస్తామో బయో ఇథనాల్ అంతే తయారు చేస్తాం, బ్రేక్ చేస్తాం, ఫర్మెంటేషన్ చేస్తాం, ఫర్మెంటేషన్ ఫిల్టర్ చేస్తాం, అదే ఆల్కహాల్ వస్తుంది. ఇథనాల్ ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ ఆల్కహాల్ గ్రూప్. So generally, saccharinaty materials such as sugar and starchy materials such as rice and corn are saccharified and fermented and distilled till the absolute ethanol whose alcohol concentration is 99.5%. It is technically possible to manufacture ethanol from cellulose materials such as rice straw and wood remains. So process ఇలా ఉంటుంది, ఒకసారి చూసుకోండి ఏ విధంగా కెమికల్ రియాక్షన్స్ అవుతున్నాయి. Okay, you see you are giving glucose, that is your sugar, then happens pyruvic acid యాడ్ చేశారు మీరు. ఓకే, దాంట్లో ఎమిట్ అయింది కార్బన్ డైఆక్సైడ్ ఎమిట్ అయింది. సో దిస్ బికేమ్ ఇంటూ అసిటాల్డిహైడ్. అసిటాల్డిహైడ్ని మళ్ళీ మీరు కన్వర్ట్ చేస్తే ఎథనాల్కి వచ్చేసింది అది. సో దిస్ ఈజ్ హౌ ద రియాక్షన్ ఫర్ ఎథనాల్ ప్రొడక్షన్ లుక్స్ లైక్ విత్ ద ఇన్పుట్ ఆఫ్ గ్లూకోజ్. యూ కెన్ ఆల్సో సే ఇట్ సుక్రోజ్. ఎందుకంటే కెమికల్ ఫార్ములా సేమే ఉంటుందండి. ఈ ఫార్ములా అనేది గ్లూకోజ్కి, సుక్రోజ్కి, ఫ్రక్టోజ్కి మూడింటికి సేమే, కానీ వాటి స్ట్రక్చర్స్ డిఫరెంట్ అవుతాయి. సో మనం కెమిస్ట్రీకి ఇంకా డీప్గా వెళ్ళొద్దు, ఇక్కడ ఆపేద్దాం. సో దిస్ ఈజ్ హౌ ఎథనాల్ ఆల్కహాలిసిటీ ఆర్ ఫర్మెంటేషన్ లుక్స్ లైక్ ప్రాసెస్. ఇప్పుడు చూడండి, ప్రతి మెటీరియల్కి, సెల్యులోస్ మెటీరియల్కి, స్టార్చీ మెటీరియల్కి, లేదంటే షుగర్ మెటీరియల్స్కి ఇన్పుట్ ఇచ్చారు. ఓకే, ఇక్కడ ఏమవుతుంది, గ్రైండింగ్ అయింది, సకార్డిఫికేషన్ ఎంజైమ్ ఇచ్చాం, ఫర్మెంటేషన్ ఇచ్చాం, డిస్టిలేషన్ చేసాం, డిహైడ్రేషన్ చేసాం, ఎథనాల్ వచ్చింది. సో ఇట్స్ ఎ ప్రాసెస్, యు సీ ఇట్స్ ఎ ప్రాసెస్. కానీ ఇక్కడ చూడండి, సెల్యులోస్ మెటీరియల్స్కి కొంచెం ముందుగా చిన్న ప్రాసెస్ ఎక్స్ట్రా చేస్తాం. ఏంటది, ఫస్ట్ గ్రైండింగ్ చేసా, గ్రైండింగ్ చేసిన తర్వాత సకారిఫికేషన్ చేసా, సో సల్ఫర్ యాడ్ చేసా దీనికి, ఆ తర్వాత దీన్ని ఫర్మెంటేషన్కి పంపించా. సో ఈ స్టెప్ ఇక్కడ గ్రైండింగ్ ఎక్స్ట్రా స్టెప్స్ చూసుకోండి ఒకసారి. ఓకే, హైడ్రాలిజా ఇక్కడ ఇది చూసుకోండి, సెల్యులోస్ మెటీరియల్కి హైడ్రోలైజేషన్ బై సల్ఫ్యూరిక్ యాసిడ్ ఎక్స్ట్రాగా వచ్చిందా, ఇక్కడ జస్ట్ ఎంజైమ్ యాడ్ చేసాం, ఇక్కడ సల్ఫ్యూరిక్ యాసిడ్ యాడ్ చేసి ఈ స్టెప్కి వెళ్ళిపోయాం. ఓకే, సో ఇందులో ప్రతి పాయింట్ని ఒకసారి నోట్ చేసుకోండి. దిస్ ఈజ్ హౌ ద ప్రాసెస్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఎథనాల్ ఈజ్. ఓకే, బయోడీజిల్ చూసాం, ఎథనాల్ అయిపోయి వచ్చింది. సో ఇది ఎథనాల్ డిస్టిలేషన్ ప్రాసెస్. మామూలుగా అయితే షుగర్ కేన్ జ్యూస్ తీసాం, ఫిల్టరేషన్ చేసాం, షుగర్ కేన్ ఫర్మెంట్ చేసాం, తర్వాత ఏం చేసాం, డిస్టిలేషన్ చేసాం, టెస్ట్కి పంపించాం, తర్వాత మిక్స్ వేరే గ్యాస్తో మిక్స్ చేసాం ఎథనాల్ని, లేదంటే మన పెట్రోల్తో యూజ్ చేసాం, ఆ తర్వాత మన కార్కి యూజ్ చేసి కార్ నడుపుతున్నాం. ఓకే, దిస్ ఈస్ హౌ ద ప్రాసెస్ ఆఫ్ ఎథనాల్ లుక్స్ లైక్. క్వాలిటేటివ్ అనలైసిస్ ఫర్ ఎథనాల్. ఇది ఎథనాల్ క్వాలిటీ ఎలా చెక్ చేస్తారు అంటే, అయోడోఫార్మ్ టెస్ట్ దేన్ని యూజ్ చేస్తాం, అయోడోఫార్మ్ టెస్ట్ ఆన్ కోల్డ్ ఈ స్పెషల్ టెస్ట్ ఫర్ ఎథనాల్ యాజ్ ఫాలోయింగ్. 1 ml ethanol తీసుకుంటాం, లేయర్ మిక్స్డ్ విత్ అయోడైడ్ అండ్ సోడియం హైడ్రాక్సైడ్. ఆఫ్టర్ దాట్ ద ప్రజెన్స్ ఆఫ్ ఎల్లో క్రిస్టల్ అండ్ అయోడోఫార్మ్ ఆర్డర్ ప్రొడ్యూస్. దిస్ మీన్స్ దట్ ద ప్రజెన్స్ ఆఫ్ ఎథనాల్. ఎథనాల్ అందులో వచ్చిందా లేదా, ఎంత వచ్చింది అని చూసుకోవడానికి ఆ టెస్ట్ యూజ్ చేస్తాం. నెక్స్ట్, క్వాంటిటేటివ్ అనాలైసిస్ ఆఫ్ ఎథనాల్. ఎంత క్వాంటిటీ వచ్చింది, ఎంత పర్సెంటేజ్ వచ్చింది అని చూడడానికి
ఈ టెస్ట్ యూజ్ చేస్తాం. ఓకే, ఇట్స్ ఎ వెరీ డిఫరెంట్ టెస్ట్. హియర్ మనం మన సొల్యూషన్ నుంచి 0.5 ml తీసుకొని డిస్పెన్స్ ఇట్ ఇంటూ 1 ml క్యాప్ శాంపుల్డ్ వయా ద 5 ml of 1% ఇంటర్నల్ స్టాండర్డ్ సొల్యూషన్ వాజ్ యాడెడ్ ఆఫ్టర్ మిక్సింగ్. సో ఇట్స్ ఎ ప్రాసెస్. ఇక్కడ మీరు ఫిగర్ చూడొచ్చు, పాస్ చేసుకోండి. ఒకసారి క్వాంటిటేటివ్ అనాలైసిస్ ఎలా చేయాలో కూడా చూడండి. ఓకే, నాట్ మచ్ ఈస్ నెసెసరీ ఫ్రమ్ దిస్ స్లైడ్, జస్ట్ లుక్ అట్ దాట్. డైక్రోమాటిక్ ఆక్సిడేషన్ మెథడ్, ఇది కూడా వన్ ఆఫ్ ద క్వాంటిటేటివ్ అనాలైసిస్ మెథడ్. ఓకే, క్వాంటిటేటివ్ ఎంత వచ్చిందని ఇది కూడా ఒకసారి చూసుకోండి. దిస్ ఈజ్ ఫర్ ఎక్స్ట్రా అడిషనల్ నాలెడ్జ్ ఆన్ ద టాపిక్. ఓకే, నెక్స్ట్ డిస్టిలేషన్ హైడ్రోమెట్రిక్ మెథడ్, సేమ్ అందులోనే అనాలైసిస్లో. నెక్స్ట్ ఫ్యూయల్ ఏంటండి, బయోబ్యూటనాల్. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్యూయల్ అండి. బయోబ్యూటనాల్ ఇస్ 4 కార్బన్ ఆల్కహాల్ ప్రొడ్యూస్డ్ బై ఫర్మెంటేషన్ ఆఫ్ బయోమాస్. సేమ్ ఎథనాల్ని ఎలా ప్రొడ్యూస్ చేస్తామో బయోబ్యూటనాల్ని కూడా అలానే ప్రొడ్యూస్ చేస్తాం. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. మీరు ఎథనాల్కి సంబంధించిన ప్రొడక్షన్ ప్రాసెస్ బ్యూటనాల్కి రాస్తే కూడా మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. కానీ ఇంట్రొడక్షన్లో బ్యూటనాల్కి డిఫరెన్స్ ఏంటో మీరు మెన్షన్ చేయాలి. ఆ ఎథనాల్ ఇంట్రొడక్షన్ నేను ఇక్కడ రాస్తానంటే తప్పైపోతుంది మళ్ళీ. సో ఇట్ హ్యాస్ ఎ లాంగ్ హైడ్రోకార్బన్ చైన్ విచ్ రెండర్స్ ఇట్ నాన్ పోలార్. ఓకే, the production of biobutanol can be carried out in ethanol production facilities. The primary use of biobutanol is fuel in internal combustion engines. ఈ మొత్తం బయోబ్యూటనాల్ని కూడా మనం వాడుకోవచ్చు. 100% బయోబ్యూటనాల్తో నడిచే కార్స్ కూడా మనం డిజైన్ చేయవచ్చు. ఓకే, ఈవెన్ ఇట్ ఈస్ యూజ్డ్ as a pesticide in some industries. It is used in chemical industries to produce various materials also. Its properties are similar to that of gasoline. Important. Similar to that of gasoline. Some gasoline powered vehicles can even use biobutanol without being modified. Even modification చేయకపోయినా gas run vehicles butanol తో రన్ అయిపోవచ్చు. It can be blended with gasoline in concentration up to 11.5% by volume. However, it has lower energy content on average than the gasoline. గ్యాసోలిన్ కంటే కూడా కొంచెం ఎనర్జీ అనేది తక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది. ఎంతవరకు తక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది? 20 to 25% ఆఫ్ ఎనర్జీ తక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, విచ్ ఈజ్ మేజర్ డిసడ్వాంటేజ్ ఆఫ్ బ్యూటనాల్. అడ్వాంటేజ్ ఏంటంటే సిమిలర్ ప్రాపర్టీ, డిసడ్వాంటేజ్ ఏంటంటే ఎనర్జీ గ్యాసోలిన్ అంత ఎనర్జీ బ్యూటనాల్ ప్రొడ్యూస్ చేయలేదు. అది నెక్స్ట్, బ్యూటనాల్ ఎగ్జిబిట్స్ ద పొటెన్షియల్ రిడ్యూస్ కార్బన్ ఎమిషన్స్ బై 85%. ఇది ఇంపార్టెంట్. బ్యూటనాల్ ఈజ్ ఏ గ్రీన్ ఫ్యూయల్. ఇక్కడ అర్థమైపోవాలి మీకు, 85% ఆఫ్ కార్బన్ ఎమిషన్స్ని రిడ్యూస్ చేస్తుంది బ్యూటనాల్. సో బ్యూటనాల్ ప్రొడక్షన్ టెక్నాలజీస్ సేమ్ అండి. మీరు ఎథనాల్లో ఇప్పటిదాకా ఏం నేర్చుకున్నారో, ఫర్మెంటేషన్ చేయడం కానివ్వండి, ఎంజైమ్స్ యాడ్ చేయడం, ఈస్ట్ యాడ్ చేయడం, ఆ తర్వాత డిస్టిలేషన్ చేయడం, డిస్టిలేషన్ నుంచి మీరు అవుట్పుట్ వచ్చిన దాన్ని మళ్ళీ క్వాంటిటేటివ్ అనలైజ్ చేసుకోవడం, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. ఓకే, సేమ్ ప్రాసెస్. ఒకసారి చూసుకోండి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఎలా చేయాలి, ఏం చేయాలని చెప్పాను. ఓకే, పెట్రోలియం ప్రైజెస్ పెరుగుతున్నాయి, దాని ద్వారా ఇది ఎథనాల్ లేదా బ్యూటనాల్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది ఈ రోజుల్లో. అయితే ఈ బ్యూటనాల్ యొక్క అడ్వాంటేజెస్ కూడా చూద్దాం. బ్యూటనాల్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి అంటే, అట్ హై కాన్సన్ట్రేషన్ బయోబ్యూటనాల్ ఈజ్ బ్లెండెడ్ విత్ కన్వెన్షనల్ పెట్రోల్ రాదర్ దెన్ ఇథనాల్ ఫర్ యూజ్డ్ ఇన్ అన్మాడిఫైడ్ ఇంజన్స్. అన్మాడిఫైడ్ ఇంజన్స్ ఎప్పుడైతే ఉంటాయో దాంట్లో ఎథనాల్ కంటే కూడా బ్యూటనాల్ యాడ్ చేస్తే మనకి ఉపయోగం ఎక్కువగా ఉంది. Experiments have also proved biobutanol can be used in unmodified conventional engines at 100%. However, no manufacturer has guaranteed the blenders greater than 15%. ఎవరు కూడా 15% కంటే ఎక్కువ బ్లెండ్ చేసే బ్యూటనాల్ దానివల్ల యూజ్లు ఉంటాయని ఎవరు ఇప్పటివరకు చెప్పలేదు అఫీషియల్గా. కానీ బయోబ్యూటనాల్ని 100% వరకు కూడా మన వెహికల్లో యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. బయోబ్యూటనాల్ హ్యాస్ హయ్యర్ ఎనర్జీ కంటెంట్ దెన్ ఇథనాల్. ఇథనాల్ కంటే కూడా సో B ఈజ్ గ్రేటర్ దాన్ E. ఇది గుర్తుపెట్టుకోండి, B ఈజ్ గ్రేటర్ దాన్ E, బ్యూటనాల్ ఈజ్ గ్రేటర్ దాన్ ఇథనాల్. B ముందు వచ్చింది కదా, సో దీంట్లో ఎనర్జీ ఇథనాల్ కంటే ఎక్కువగా ఉంది. An energy content of about 1,05,000 BTS gallons. Biobutanol is close to the energy content of gasoline, which is roughly around 1,14,000. Okay, ఇక్కడ కొంచెం కిందికి వెళ్ళిపోయింది. సో 1,14,000. Okay, 14,000 BTU gallon. Okay, ఇది వేరే యూనిట్స్.
సో గ్యాసోలిన్కి ఈక్వల్గా ఎనర్జీ ఉంటుంది. నెక్స్ట్ లెస్ కరోసివ్ అండ్ లెస్ ఎక్స్ప్లోజివ్. Then ethanol, biobutanol is also less susceptible to separation in the presence of water than ethanol. It can be produced domestically from a variety of feedstocks which can also help drive the economy, generate jobs. Okay. ఎథనాల్ అనేది సపరేట్ అవుతుంది అప్పుడప్పుడు, కానీ బ్యూటనాల్ అంత ఈజీగా కాదు, అంత ఈజీగా కూడా మంటలు అంటుకోవు, అంత ఈజీగా కూడా ఎరోడ్ చేయదు, అంటే మన మెషిన్స్ని ఖరాబ్ చేయదు అని చెప్పేసి చెప్తున్నారు. కార్బన్ డైఆక్సైడ్ క్యాప్చర్డ్ బై గ్రోయింగ్ ఫీడ్ స్టాక్స్ మినిమైజ్ ఓవరాల్ గ్రీన్ హౌస్ గ్యాసెస్. సో ఆబ్వియస్లీ లాస్ట్కి ఏమవుతుందండి, మనం యూజ్ చేసినంతా కూడా వేస్ట్. ఏ వేస్ట్? అగ్రికల్చర్ వేస్ట్ లేదా హ్యూమన్ వేస్ట్. ఈ వేస్ట్ని యూజ్ చేసి మనం ఫ్యూయల్ ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఆటోమేటికలీ తగ్గిపోతాయి. అప్లికేషన్స్ ఆఫ్ బయోబిటనాల్ నౌ ఇంక్రీజింగ్ ఇంట్రెస్ట్. సి వెహికల్స్, నెక్స్ట్ పెయింట్ కోటింగ్స్లో యూజ్ చేస్తాం, పెయింట్స్ తయారు చేయడానికి, రెసిన్స్ని తయారు చేయడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఫుడ్ గ్రేడ్ ఎక్స్ట్రాక్ట్స్ యూజ్ చేయడానికి, కెమికల్ ఇంటర్మీడియట్స్ తయారు చేయడానికి, హెర్బిసైడ్స్ తయారు చేయడానికి, లేదా ప్లాస్టిసైజర్స్ అంటే ఏదైనా ఒక ప్లాస్టిక్ ఉంది దానికి ప్లాస్టిసిటీ అంటే లాగితే కూడా ఎక్స్పాండ్ అయ్యే నేచర్, విరిగని నేచర్ ఇవ్వాలంటే ఇలాంటి ఒక కాంపౌండ్ యాడ్ చేయాలి, ప్లాస్టిసైజర్ అనే కాంపౌండ్ యాడ్ చేయాలి. సో అటువంటి ప్లాస్టిసైజర్స్ కూడా తయారు చేయడానికి మనకి బయోబిటనాల్ యూజ్ అవుతుంది. See, now we are going to see what exactly is biogas and its extraction. So biogas ni manam biomethane అని కూడా అంటాం. ఓకే, ఎందుకంటే అందులో మీథేన్ కంటెంట్, అంటే వాట్ ఈస్ మీథేన్? CH4 కంటెంట్ ఈస్ హైయర్. సో లెట్స్ see. Methane fermentation is a versatile biotechnology capable of converting almost all types of polymeric materials to methane and carbon dioxide under anaerobic conditions. anaerobic conditions అంటే గాలి తగలకుండా, బయట ఎన్వైరన్మెంట్ నుంచి వచ్చే ఆక్సిజన్ లేకుండా తయారు చేసేదాన్నే అన్ఏరోబిక్ కండిషన్స్ అంటాం. ఓకే, ఇందులో ప్రతి పాలిమెరిక్ మెటీరియల్ని కూడా కన్వర్ట్ చేసే కెపాసిటీ ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ అచీవ్డ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ కాన్సిక్యూటివ్ బయోకెమికల్ బ్రేక్ డౌన్ ఆఫ్ పాలిమర్స్ to methane and carbon dioxide in environment in which varieties of microorganisms, ఇంతకుముందు ఈస్ట్ యూజ్ చేస్తాం, క్యాటలిస్ట్లు యూజ్ చేస్తాం, ఇప్పుడు మనం మైక్రో ఆర్గానిజమ్స్ యూజ్ చేస్తున్నాం, విచ్ ఇంక్లూడ్ ఫర్మెంటేటివ్ మైక్రోబ్స్, యాసిడోజెన్స్ అంటాం వాటిని, ఆర్ హైడ్రోజన్ ప్రొడ్యూసింగ్ అసిటేట్ ఫార్మింగ్ మైక్రోబ్స్, దాట్ ఈజ్ అసిటోజెన్స్ లేదా అసిడోజెన్స్, ఈ రెండిట్లో ఒకటి యూజ్ చేస్తాం. అండ్ మీథేన్ ప్రొడ్యూసింగ్ మైక్రోబ్స్, that is methanogenes, homogeneously grown and produce reduced end products. Okay, these are all self-explanatory, my friends. See, anaerobes play important role in establishing the stable environment at various stages of methane fermentation. Methane fermentation offers an effective means of pollution reduction superior to achieving via conventional aerobic process. Although practiced for decades, interest in anaerobic fermentation has only recently focused on its use in economy recovery of fuel gas from industrial agricultural surplus. ఆల్రెడీ టెక్నాలజీ తెలిసినప్పటికీ ఇది ఇప్పుడిప్పుడే మనం దేనికి యూజ్ చేస్తున్నాం అండి? బయోమిథనాల్ కానివ్వండి, బయోగ్యాస్ కానివ్వండి, దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి, బయోమీథేన్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఈ టెక్నాలజీని యూజ్ చేస్తున్నాం. దిస్ ఈజ్ ఫార్ గ్రీనర్, this is more better and more efficient sort of technology. Methane fermentation is the consequence of series of metabolic interaction. A description of microorganisms involved in methane fermentation based on analysis of bacteria isolated from sewage, sludge, digesters and from the rumen of some animals. వీటిని ఎక్కడ నుంచి తీసుకుంటామండి? కొన్ని ఎనిమల్స్లో ఉన్న సలైవా, వాటి నోట్లో ఉన్న సలైవాస్ కానివ్వండి, లేదు అంటే ఫీకల్ స్లజ్లో, సీవేజ్ స్లజ్లో, అంటే మన డ్రైనేజ్లో ఉన్నటువంటి బ్యాక్టీరియా ఏవైతే డ్రైనేజ్లో ఉన్న హార్మ్ఫుల్ సబ్స్టెన్స్ని తిని వాటిని డీకేజ్ చేయగల కెపాసిటీ ఉన్న బ్యాక్టీరియా ఏవైతే ఉన్నాయో వాటిని మనం యూజ్ చేస్తాం టు బ్రేక్ అండ్ ఫర్మెంట్ ద బయోమాస్. The first group of microorganisms secretes enzymes with hydrolyzed polymeric material to monomers such as glucose and amino acids, which are subsequently in the second stage hydrogen producing acidogen bacteria convert higher volatile fatty acids, proponic and butyric acid produced to H2CO2 and acetic acid. Finally, the third group, methogenic bacteria, converts
ద కాంపౌండ్స్ ఇంటూ మీథేన్. సో ఫస్ట్ ఏమైంది, ఫస్ట్ మనం వాటిని షుగర్స్ కన్వర్ట్ చేసాం, షుగర్స్ తర్వాత యాసిటిక్స్ కన్వర్ట్ చేసాం, యాసిటిక్స్ తర్వాత మీథేన్కి థర్డ్ స్టెప్లో కన్వర్ట్ చేసాం. ఇక్కడ యూ కెన్ సీ హౌ ద ఎగ్జాక్ట్లీ ద ప్రాసెస్ టేక్స్ ప్లేస్. ఓకే, హియర్ దిస్ ఇస్ ద ఫిగర్ వేర్ ఇట్ టేక్స్ ప్లేస్. సి ఆర్గానిక్ కాంపౌండ్స్ ఇచ్చాం, హయ్యర్ ఆర్గానిక్ యాసిడ్స్ హైడ్రాలైజైజ్ చేసాం, ఆ తర్వాత అసిటిక్ యాసిడ్ వచ్చింది, దీంట్లో నుంచి H2 ఎవాల్వ్ అయింది ఈ ప్రాసెస్లో. అట్ లాస్ట్ మనకి మీథేన్ వచ్చింది త్రూ మీథేనోజెనిసిస్. మీథేనోజెనిసిస్ ఇస్ నథింగ్ బట్ యాడింగ్ మీథేన్ డికేయింగ్ కాంపౌండ్స్ టు ఫార్మ్ మీథేన్ గ్యాస్. ఓకే, ఈ ఫిగర్ని ఒకసారి దయచేసి నోట్ చేసుకోండి. దిస్ ఇస్ ఎ గుడ్ ఫిగర్, ట్రై టు నోట్ ఇట్ డౌన్. ఓకే, ఇలానే మీరు ఫిగర్స్ దింపగలిగితే యూ విల్ గెట్ బెటర్ మార్క్స్. సో మీథేన్ ఫర్మెంటేషన్ హౌ ఇట్ హ్యాపెన్స్. సి మెటీరియల్ హోపర్లో వేసాం, స్లరీ ట్యాంక్, తర్వాత మీథేన్ ట్యాంక్, బయోగ్యాస్ జనరేటర్. సో ఎవ్రీ పాయింట్ ఎలా వచ్చింది మనకి మీథేన్ అనేది. సో డిఫరెంట్ స్టెప్స్ ఇన్ మీథేన్ ఫర్మెంటేషన్ ప్లాంట్. దీన్ని కూడా ఒకసారి పాస్ చేసి నోట్ చేసుకోండి. దీస్ ఆర్ ఆల్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. సో ఇప్పటివరకు సార్ ఇన్ని నేర్చుకున్నాం, మరి దీనికి ఇంకో కొద్దిగా కూడా నేర్చుకుంటే మనకు బెటర్గా ఉంటుంది కదా. ఆ కొద్ది ఏంటంటే ద డిఫరెన్స్ బిట్వీన్ ఆక్టేన్ నెంబర్ అండ్ సీటేన్ నెంబర్. ఇది మీరు మామూలుగా ప్రిలిమ్స్ పర్పస్కి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఫ్యూయల్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి దీని గురించి ఒక చిన్న బ్రీఫ్ ఇస్తాను మీకు. సి వాట్ ఆక్టేట్ నెంబర్ ఈజ్ ద మెజర్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఎ ఫ్యూయల్ ఈజ్ ఆక్టేట్ నెంబర్. సో ఇంపార్టెంట్ ఫర్ ప్రిడిక్టింగ్ ద నాకింగ్ ఆఫ్ ఎ ఇంజన్. నాకింగ్ ఆఫ్ ఎ ఇంజన్ అంటే మీరు ఇంటర్నల్ కంబషన్ ఇంజన్స్ లేదా మన పెట్రోల్ మన బైక్ ఇంజన్స్ ఏవైతే ఉన్నాయో అప్పుడప్పుడు నాక్ అవుతాయి. నాక్ అంటే చిన్న బ్లాస్ట్ ఇస్తాయి ఇంజన్ లోపల. ఆ బ్లాస్ట్ వల్ల మన ఇంజన్ ఖరాబ్ అవుతూ ఉంటుంది, పాడవుతూ ఉంటుంది. అది పాడు కాకుండా ఉండడానికి ఈ ఆక్టేట్ నెంబర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. గివెన్ ఫర్ గ్యాసోలిన్. దేనికి ఇస్తాం ఉంది బేసికలీ ఆక్టేట్ వచ్చేసి గ్యాసోలిన్కి ఇస్తాం, సీటేన్ వచ్చేసి డీజిల్కి ఇస్తాం. ఇది పెట్రోల్కి ఇస్తే ఇది డీజిల్కి ఇస్తాం, గుర్తుపెట్టుకోండి. ఆక్టేట్ గ్యాసోలిన్, cetane for diesel. Octane rating is done considering the octane number of isostane 100 as 100. So ఒకసారి cetane చూడండి. Cetane number is the measure of delay of ignition of fuel. సో మీకు డిఫరెన్స్ చెప్తానండి. డీజిల్ ఇంజన్కి పెట్రోల్ ఇంజన్కి డిఫరెన్స్ ఏంటంటే డీజిల్ ఇంజన్ ఈజ్ కంప్రెషన్ ఇగ్నిషన్, అంటే ఇట్లా కంప్రెస్ ఫోర్స్తోని అది ఇగ్నైట్ అవుతుంది. అదే కనుక మీరు పెట్రోల్ ఇంజన్ చూస్తే స్పార్క్ ఇగ్నిషన్ ఫ్యూయల్స్ ఉంటాయి. సో ఇప్పుడు మాడిఫైడ్ టెక్నాలజీలో రెండింటికి స్పార్క్ పెట్టాము, కానీ బేసికలీ సీటేన్ నెంబర్ ఈజ్ టు డిలే ద ఇగ్నిషన్ ఆఫ్ ఎ ఫ్యూయల్. సీటేన్ నెంబర్ ఇంత ఉండడం వల్ల ఈ ఫ్యూయల్ ఇంత తక్కువ టైంలో ఇగ్నైట్ అవుతుంది అనేది మనకి సీటేన్ నెంబర్ అనేది మెన్షన్ చేస్తుంది. ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రిడిక్టింగ్ ద ఇగ్నిషన్ ఆఫ్ అన్ ఇంజన్ ఎంతసేపట్లో అవుతుంది. గివెన్ ఫర్ డీజిల్ సీటేన్ రేటింగ్ ఈజ్ డన్ ఫర్ కన్సిడరింగ్ ద ఇగ్నిషన్ ఆఫ్ సీటేన్. ఇది నాకింగ్కి, ఇది ఇగ్నిషన్కి, ఈ డిఫరెన్స్ తెలుసుకోండి. నాట్ బట్ లాస్ట్ లీస్ట్ లెట్స్ సీ ద అడ్వాంటేజెస్ ఆర్ బెనిఫిట్స్ ఆఫ్ బయోఫ్యూయల్స్ ఇన్ ఎ బ్రీఫ్. ఓకే, వాట్ ఆర్ ద బెనిఫిట్స్? మన ఫారెన్ రిజర్వ్స్ సేవ్ చేస్తుంది, ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ, గ్రీన్ హౌస్ గ్యాసెస్ డిక్రీజ్ చేస్తుంది, ఫ్యూచర్ ఎనర్జీ సెక్యూరిటీ వస్తుంది. సో చూడండి, క్లీనెస్ట్, లో కాస్ట్, సోవరెంటీ, మనం ఇతర కంట్రీల మీద డిపెండ్ కావాల్సిన అవసరం లేదు, మన స్వదేశీ మనము. ఓకే, ఆత్మనిర్భర్ భారత్ ఆఫ్ మోడీ. సో దే ఆర్ రెన్యూవబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ, దే హెల్ప్ రిడ్యూస్ మోనోపోలీ ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్స్, ప్రొడ్యూస్ లెస్ స్మోక్, గ్రీనర్, టాక్సిసిటీ టు అట్మాస్ఫియర్ ఇస్ లెస్, దే ఆర్ ద సోర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ ద లోకల్స్. ఎందుకంటే దాదాపు దీనికి ఇచ్చే ప్రతి ఇంటర్నల్ ఫీడ్ కూడా బయో వేస్ట్ ఆర్ బయోమాస్, ఫార్మర్స్ దగ్గరే ఆ బయోమాస్ ఉంటుంది కాబట్టి ఫార్మర్స్కి కూడా డబుల్ ఇన్కమ్ వస్తుంది. సో మోడీ గారి నినాదం ఏంటి? డబ్లింగ్ ద ఫార్మర్స్ ఇన్కమ్ బై 2022. అది కూడా పాసిబుల్ అవుతుంది బై ఇంక్రీజింగ్ ద ప్రొడక్షన్ ఆఫ్ బయోఫ్యూయల్స్. లైక్ దిస్ యూ హ్యావ్ టు లింక్ యువర్ ఆన్సర్స్. దే డు నాట్ ప్రొడ్యూస్ సల్ఫర్, ఇంపార్టెంట్ పాయింట్, మనం ప్రతి దగ్గర చూసాం. నెక్స్ట్, ప్రమోషన్ ఆఫ్ అగ్రికల్చర్. వీటన్నిటికీ బయోమాస్ కావాలి, అప్పుడు ఏమవుతుంది, మనకి ఫ్యూయల్ కావాలి, కాబట్టి చచ్చినట్టు చెట్లు పెంచాల్సిందే. సో దీస్ ఆర్ వాట్ ద బెనిఫిట్స్ ఆఫ్ బయోఫ్యూయల్. రోబోటిక్స్ గురించి మన సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్లో తెలుసుకోబోతున్నాం. అసలు రోబోటిక్స్ అంటే ఏంటి, రోబోటిక్స్కున్న అప్లికేషన్స్ ఏంటి, అసలు రోబోటిక్స్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నాం, దానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కానివ్వండి, లేదంటే మన ఇండియాలో ఉన్న రోబోటిక్స్ సంబంధించిన స్కీమ్స్ కానివ్వండి, పాలసీస్ కానివ్వండి, వీటన్నిటి గురించి క్లియర్గా తెలుసుకుందాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ఎ రోబో? అసలు రోబో అంటే ఏంటి, రోబోటిక్స్ అంటే ఏంటి? సి
A robo is any automatically operated machine that replaces human effort. Through it may or may not resemble a human being in appearance or perform function in human like manner. అంటే మనిషి యొక్క ఎఫర్ట్ని తగ్గించే ఏ మెషిన్ అయినా మనం రోబోట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వాషింగ్ మిషన్, అది ఒక రోబోట్. ఈ మధ్యలో వాక్యూమ్ క్లీనర్స్ ఏవైతే ఆటోమేటిక్గా మన ఇంట్లోనే తిరుగుతూ క్లీన్ చేస్తున్నాయో, ఇట్ ఈస్ ఆల్సో అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ రోబో. సో ఇట్ రిడ్యూసెస్ ద హ్యూమన్ ఎఫర్ట్ బట్ నాట్ ఎగ్జాక్ట్లీ టు బి లుక్ లైక్ హ్యూమన్ అండ్ ఫంక్షన్ యాజ్ హ్యూమన్. మనిషిలాగానే చేత్తు బట్టలు ఉతకాలంటే కాదు కదండి. వాషింగ్ మిషన్లో డ్రయర్ ఉంటుంది, ఒక సిలిండర్ ఉంటుంది. సో ఇట్ ఈజ్ ఏ మిక్సప్ ఆఫ్ డిఫరెంట్ కాంపోనెంట్స్. సో దాట్స్ వై anything which reduces human effort and functions those human functions, అంటే మనిషి ఏవైతే చేస్తాడో ఆ పనులు చేయగలుగుతుందో దాన్ని మనం రోబోట్ అంటాం. సో a device can only be called a robot if it contains movable mechanism influenced by sensing, planning, actuation and control components. అంటే ఒక రోబోట్లో ఏమేం పార్ట్స్ ఉండాలండి? సెన్సార్స్ ఉండాలి, దాంట్లో ఒక ప్రోగ్రామ్ ఉండాలి, ప్లానింగ్ ఇస్ నథింగ్ బట్ ప్రోగ్రామ్. సో యాక్చువేషన్ ఉండాలి, ఓకే, నెక్స్ట్ కంట్రోల్ కంప్యూటర్ ఉండాలి. సో ఇవన్నీ ఉంటేనే, మూవింగ్ పార్ట్స్ ఉంటేనే దాన్ని మనం రోబోట్ అంటాము. ఇక్కడ మీకు క్వశ్చన్ రావచ్చు, మూవింగ్ పార్ట్స్ లేకుంటే రోబోట్ అనలేము సార్ అంటే. మూవింగ్ పార్ట్స్ లేకుంటే యూ కెన్ కాల్ అన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఆర్ ఎ బాట్. దాని గురించి కూడా చూద్దాం. సో నౌ లెట్ us complete what is a robot. In practical terms, robot usually refers to a machine that can be electronically programmed to carry out variety of physical tasks. The word robot can refer to both physical robots and virtual software agents, but the later is usually referred to as bots. అంటే కంప్యూటర్ ప్రోగ్రామ్స్ ఏవైతే విచ్ డూ డే టు డే రెగ్యులర్ ప్రోగ్రామింగ్, డే టు డేలో చిన్న చిన్న మిస్టేక్స్ క్లియర్ చేయడం కానివ్వండి, కేచ్ మెమరీ క్లియర్ చేయడం కానివ్వండి, ఈ ఫంక్షన్స్ ఏ ప్రోగ్రామ్స్ అయితే చేస్తాయో వాటిని మనం బాట్స్ అంటాం, కానీ రోబోట్స్ అనము అని చెప్పేసి మన డెఫినేషన్. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ బాట్స్? మీరు ఎప్పుడు ఈ పిక్చర్ చూస్తుంటారు, ఐఎమ్ నాట్ ఎ రోబోట్, మిమ్మల్ని ప్రూవ్ చేసుకోమంటున్నారు. అంటే మీరు అర్థం చేసుకోవాలి, మీరు రోబోట్ కాదు అని మీరు ప్రూవ్ చేసుకోవాలి అంటే there are certain functions which robots are functioning in day-to-day activities in internet. అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్ చాట్ బాక్స్, అవునా కదా. ఇప్పుడు జొమాటోలో ఫస్ట్ మీరు ఏదైనా కంప్లైంట్ ఇచ్చారు, లేదు ఏ ఫుడ్ యాప్ అయినా కానివ్వండి, ఏ యాప్లో అయినా కానివ్వండి, ఒక కంప్లైంట్ ఇస్తే మీకు ఆటోమేటిక్ రిప్లేస్ వస్తాయి, ప్రీ రిక్విజిట్ రిప్లేస్. సో ఇవి దాటిన తర్వాతనే మీకు హ్యూమన్ ఇంటరాక్షన్ ఉంటుంది, అవునా కదా. సో ఇలా మీరు కంప్లైంట్ రైజ్ చేసినప్పుడు ఒక రోబోట్ మాట్లాడుతుంది, హాయ్ మీ కంప్లైంట్ ఏంటి, ఇది ఓకే ఓకే ఓకే. సో దాట్ ఆల్ ఇస్ డన్ బై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఎనేబుల్డ్ robots. Okay, so an internet bot is a software application that runs automated tasks over the internet. Typically bots perform tasks that are both simple and structurally repetitive. సింపుల్గా ఉండాలి, మళ్ళీ మళ్ళీ రిపీట్ అయ్యే టాస్క్లను మాత్రమే మన బాట్స్ అనేటివి చేస్తాయి. సో ఒకసారి పాస్ చేయండి, లుక్ అట్ ఆల్ ద పాయింట్స్ వాట్ ఐ హ్యావ్ గివెన్ ఇన్ ద స్లైడ్. ఓకే, సేమ్ chatterbox. Chatterbot is a program that is stimulate talk with a human being. Example సిరి ఉంది. ఎగ్జాంపుల్ మన యాపిల్ ఫోన్లో సిరి ఉంటుంది, ఆండ్రాయిడ్లో గూగుల్ ఉంటుంది, అదే కాకుండా కోర్టానా అని చెప్పేసి మైక్రోసాఫ్ట్లో ఉంటుంది. సో హియర్ వాట్ వీ డూ విత్ దిస్ సిరి ఆర్ ఎనీథింగ్, వీఆర్ ఇంటరాక్టింగ్ విత్ దాట్ ఇన్ ఏ వర్చువల్ వే. వర్చువల్ వరల్డ్లో మనం అడుగుతున్నాం, హాయ్ సిరి ఈరోజు టైం ఎంత, ఎలా ఉన్నావు. సో ఆల్ దిస్ టాక్ ఈజ్ నథింగ్ బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఎనేబుల్డ్ రోబో. ఓకే, సో laws of robotics. In laws of robotics, my friends, this was given by Isaac Asimov గారు లాస్ ఆఫ్ రోబోటిక్స్ ఇచ్చారు. ఈ ఫస్ట్ 3 laws of robotics ఏం చెప్తాయంటే, ఏ రోబోట్ మే నాట్ ఇంజ్యూర్ ఏ హ్యూమన్ బీయింగ్, ఒక రోబోట్ మనిషికి హాని చేయకూడదు. బీయింగ్ త్రూ ఇన్యాక్షన్ అలౌ ఏ హ్యూమన్ బీయింగ్ టు కమ్ టు హార్మ్,
అది పని చేయకుండా ఉండడం వల్ల వేరే మనిషి వచ్చి ఈ మనిషిని కూడా హామ్ చేయకుండా ఉంటే అది రోబో కాదు, హామ్ చేయకుండా ఉంచేదే రోబో అనేసి అంటున్నారు. ఏ రోబో మస్ట్ ఒబే ద ఆర్డర్స్ గివెన్ బై ద హ్యూమన్ బీయింగ్స్ ఎక్సెప్ట్ వేర్ సచ్ ఆర్డర్స్ వుడ్ కాన్ఫ్లిక్ట్ విత్ ద ఫస్ట్. అంటే ఇంకొకరిని చంపైపో అనేసి రోబోకి ఆర్డర్ ఇస్తే ఆ పని ఆ రోబో చేయకూడదు. ఓకే, ఏ రోబో మస్ట్ ప్రొటెక్ట్ ఇట్స్ ఓన్ ఎగ్జిస్టెన్స్ యాజ్ లాంగ్ యాజ్ ప్రొటెక్షన్ డస్ నాట్ కాన్ఫ్లిక్ట్ విత్ ద ఫస్ట్ ఆర్ సెకండ్ లాస్. అంటే ఓ రోబో అనేది తనను తాను మెయింటైన్ చేసుకోగలగాలి, తనను తాను ప్రొటెక్ట్ చేసుకోగలగాలి, అన్లెస్ ఆర్ అంటిల్ ఫస్ట్ 2 laws ఆర్ నాట్. అంటే మిమ్మల్ని ఒక రోబోట్ని ఒక మనిషి చంపేద్దామని వస్తున్నారు. సో రోబోట్ ఈజ్ నాట్ ఎ లివింగ్ ఆబ్జెక్ట్, నా వీ కాంట్ సే ఇట్ ఈస్ కిల్లింగ్. సో ఏ పర్సన్ గోస్ అండ్ వాంట్ టు డిస్ట్రాయ్స్ రోబోట్. అతను రోబోట్ని క్రాష్ చేద్దాం అనుకున్నాడు. అప్పుడు ఆ రోబోట్ కన్వీనియన్స్ ఇవ్వాలి ఆ మనిషికి. అంటే ఓకే, యూ కెన్ dismantle me or you can destroy me. అప్పుడు రోబోట్ అఫెన్సివ్ అటాక్ చేయకూడదు. సో దీస్ 3 laws were given by Isaac Asimov in 1961. In 1961 ఈ 3 laws ఇచ్చారు. ఈ లాస్ ప్రకారమే మన రోబోట్ ఫంక్షన్ చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, హోప్ యూ అండర్స్టూడ్. నెక్స్ట్, కాంపోనెంట్స్ ఆఫ్ రోబోట్స్. ఇప్పుడు మనం ఫస్ట్ లైన్లోనే నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాం? That robot should have some actuators, robot should be a programmable device, robot should be a moving device. సో అలానే ఒక సింపుల్ రోబోట్, ఏ రోబోట్ తీసుకున్నా సింపుల్గా మనకి 5 కాంపోనెంట్స్ ఉంటాయి ఆ రోబోట్లో. ఒకటి వచ్చేసి ఎండ్ ఎఫెక్టార్స్ ఆర్ హ్యాండ్స్ ఆఫ్ రోబోట్. అంటే ఎక్కడైతే ఫైనల్ అవుట్పుట్ ఇస్తుందో రోబోట్ దాన్ని ఎండ్ ఎఫెక్టార్ అంటాం. ఈ ఫిగర్ చూసినట్టయితే ఫ్రెండ్స్ మీరు, ఇది ఒక ఇండస్ట్రియల్ ఆర్మ్ రోబో అనుకుందాం. ఇది బోల్ట్లు ఫిక్స్ చేయడానికి పనికి వస్తుంది అనుకుందాం. సో ఈ రోబోట్లో ఇది ఎండ్ ఎఫెక్టార్. అంటే అలా వెళ్ళి ఆ బోల్ట్ని పట్టేసుకొని బోల్ట్ ఫిట్ చేయడాన్ని ఎండ్ ఎఫెక్టార్ అంటాం. నెక్స్ట్ మ్యానిపులేటర్ అంటే ఎక్కడ బోల్ట్ ఫిక్స్ చేస్తున్నావు, ఆ మోషన్ని, ఎండ్ మోషన్ని పైకి చేస్తున్నారా, కిందికి చేస్తున్నారా, ఇక్కడే చేస్తున్నారా. సో యూ హ్యావ్ టు మ్యానిపులేట్ దాట్. ప్రతిసారి ఒకటే దగ్గర బోల్ట్ ఉండదు కదా. ఒక టైర్ తీసుకుంటే మనకి ఇండస్ట్రియల్లో ఒక టైర్ ఒక 4-5 బోల్ట్స్ ఉంటాయి, 5-6 బోల్ట్స్ ఉంటాయి. సో ప్రతిసారి మనం ఆర్మ్ని రొటేట్ చేయాలి. దట్ ఈస్ డన్ బై మ్యానిపులేటర్. సో అదే మనం మ్యానిపులేటర్ ఆర్మ్స్ ఆఫ్ రోబో. నెక్స్ట్, యాక్చుయేటర్స్, రోబో మజిల్స్ అండ్ జాయింట్స్. అంటే దీనికి కూడా మనం ఇన్పుట్ ఇవ్వాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రాలిక్స్ ఇస్తాం. హైడ్రాలిక్ ఆయిల్ని ప్రెస్ చేసి ఆర్మ్ని మూవ్ చేయడం, దట్ ఈస్ కాల్డ్ యాక్చుయేటర్. నెక్స్ట్, కంట్రోలింగ్ బ్రెయిన్ ఆఫ్ రోబోట్. ఇదంతా చేయడానికి మనం ఒక ప్రోగ్రామ్ తయారు చేస్తాం. ఎలా, ఈ టైంలో ఇటు తిరగాలి, ఇంకో టైంలో రైట్ సైడ్ తిరగాలి. సో లెఫ్ట్ అండ్ రైట్ ప్రోగ్రామింగ్ ఆఫ్ ద కంప్యూటర్. ఓకే, నెక్స్ట్ సెన్సార్స్ ఏం డిటెక్ట్ చేస్తాయి? ఇప్పుడు ఎగ్జాక్ట్లీ నేను ఇక్కడ ఎగ్జాక్ట్లీ నా టూల్ పెడుతున్నానా లేదా అనేది చూసుకుంటూ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఐఎమ్ ఐ పుట్టింగ్ మై టూల్ ఆర్ నాట్. సో ఆల్ దీస్ కరెక్షన్స్, ఎర్రర్స్, వీటినన్నింటినీ తగ్గడానికి మనం సెన్సార్ యూజ్ చేస్తాం. పెద్ద కష్టమేం కాదండి ఇవన్నీ కూడా. ఈవెన్ యూ లుక్ దెమ్ ఇన్ మోడర్న్ ఫోన్స్. ఓకే, మోడర్న్ హ్యాండ్ హెల్డ్ టెలిఫోన్స్లో కానివ్వండి, వీటన్నిటిలో కూడా మీరు ఎప్పుడో ఒకప్పుడు చూసే ఉంటారు. ఓకే, మోస్ట్లీ మనం చిన్నప్పుడు వాడే రోబోటిక్ కార్ కానివ్వండి, రోబోటిక్ టాయ్స్ కానివ్వండి, వాటిలో కూడా ఈ కాంపోనెంట్స్ ఉంటాయి. సో నెక్స్ట్, టైప్స్ ఆఫ్ రోబోట్స్. సో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోబోట్స్ ఉన్నాయి అకార్డింగ్ టు దర్ అప్లికేషన్ ఫీల్డ్. ఒక్కొక్క ఫీల్డ్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ రోబోట్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ టైప్ వచ్చేసి ఇండస్ట్రియల్ రోబోట్స్లో అసెంబ్లీ లైన్లో ఎక్కువగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆటోమొబైల్ తీసుకుందాం. అంటే కార్ ఇండస్ట్రీ, బేసికలీ కార్ ఇండస్ట్రీ లేదా బైక్ ఇండస్ట్రీ. అందులో టు పెయింట్, మన కార్ని పెయింట్ చేయడానికి, పెయింటింగ్ అనేది హార్మ్ఫుల్ కాదండి, ఎందుకంటే పెయింట్స్ కంటైన్ హార్మ్ఫుల్ లెడ్ కాంపౌండ్స్. ఇఫ్ హ్యూమన్ డస్ సచ్ ఎ పెయింటింగ్ వర్క్, హీ విల్ బి ఎఫెక్టెడ్. సో ఎక్కడైతే హ్యూమన్ ఎఫెక్ట్ అవుతాడో, హ్యూమన్కి ఇది హార్మ్ఫుల్ అని తెలుస్తుందో, అక్కడ మనం రోబోట్స్ని ఇంట్రడ్యూస్ చేస్తాం. దిస్ ఈజ్ అ వెరీ బేసిక్ పాయింట్. వి ఇంట్రడ్యూస్ రోబోట్స్ వేర్ హ్యూమన్ హెల్త్ ఆర్ హ్యూమన్ లైఫ్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ అట్ హార్మ్. ఓకే, సో ఇండస్ట్రియల్ రోబోట్స్ కూడా అంతే. ఎక్కడెక్కడైతే హార్మ్ఫుల్ ఉన్నాయో, ఎక్కడెక్కడైతే రిపీటేటివ్ వర్క్స్, ఏంటంటే అవి రిపీటేటివ్,
రిపిటేటివ్ వర్క్స్ అంటే ఒక మనిషి లేకున్నా కూడా అది సింపుల్గా ఎర్రర్ ఫ్రీగా ఉండే వర్క్స్ అన్నీ కూడా రోబోట్స్కి అప్పచెప్పేస్తాం ఇలా అసెంబ్లీ లైన్లో. ఒక సెల్ ఫోన్ అసెంబ్లీ లైన్ కానివ్వండి, లేకుంటే కార్లో పెయింట్ చేయడం కానివ్వండి, ఏ లాంగ్ లైన్ ఆఫ్ అసెంబుల్ సిస్టమ్ని మనం ఎస్టాబ్లిష్ చేసాం ప్రతి ఫీల్డ్లో, ఆల్మోస్ట్ ఎవ్రీ ఫీల్డ్. బట్ ఇక్కడే సమ్ ఫీల్డ్స్లో మనకి ఒక సైడ్ హ్యూమన్ వర్క్ చేయాల్సి వస్తుంది, ఒక సైడ్ రోబోట్ కూడా వర్క్ చేయాల్సి వస్తుంది. అంటే రోబోట్ ఎలోన్ కెనాట్ డూ ద హోల్ వర్క్. సమ్ హ్యూమన్ ఇన్పుట్ ఈస్ నీడెడ్ టు గైడ్ ద రోబోట్ టు డూ దాట్ వర్క్. సో లెట్స్ సీ వాట్ దాట్ ఈస్ కాల్డ్. సో కొలాబరేటివ్ రోబోట్ టెక్నాలజీ లేదా కోబోట్. కొలాబరేటివ్ రోబోట్ టెక్నాలజీ లేదా కోబోట్ అంటే ఇందులో బోత్ హ్యూమన్ అండ్ ద రోబోట్ షుడ్ వర్క్ టుగెదర్ టు కంప్లీట్ ఎ టాస్క్. ఒక టాస్క్ని కంప్లీట్ చేయడానికి రోబోట్ ఉండు మనిషి ఇద్దరు వర్క్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుందాం. ఎలా అంటే ఇప్పుడు అమెజాన్ ఉంది, అమెజాన్లో మనకు చాలా పార్సల్స్ వస్తాయి. ఓకే, ఇక్కడ మీకు వెంటనే మీరు ఒక ఆర్డర్ ప్లేస్ చేశారు అమెజాన్లో, అమెజాన్ స్టోర్ నుంచి బయలుదేరింది అని చెప్పేసి మనకు మెసేజ్ వస్తుంది. సో ఆ స్టోర్ అనేది చిన్నది కాదు కదండి, అది చాలా పెద్ద స్టోర్ ఉంటుంది. సో ఇప్పుడు ఏమవుతుంది, మన స్టోర్లో ఎక్కడెక్కడ మనం అన్ని బార్ కోడ్స్ అన్నీ పెట్టేసి పెడతాం. అప్పుడు ఆ రోబోట్ వెంటనే ఆ పాయింట్కి వెళ్ళి మనం ఇచ్చిన ఆర్డర్ ఉన్న ఐటెం పిక్ చేస్తుంది, అది తీసుకొచ్చి ఇక్కడ పెడుతుంది. సో నెక్స్ట్ టాస్క్ ఏంటి, దాన్ని ప్యాక్ చేసి డెలివర్ చేయడం. సో ప్రతి కాంపోనెంట్ సిమిలర్ ప్యాకింగ్ కుదరదు కదండి, ఆ ప్యాకింగ్కి హ్యూమన్ ఇన్పుట్ కావాలి, ఎందుకంటే ఐటమ్స్ చాలా వైడ్గా ఉంటాయి. సో అవి ప్యాక్ చేసి ఆ తర్వాత డెలివరీకి పంపడానికి దేర్ నీడ్స్ టు బి ఏ హ్యూమన్ ఎఫర్ట్. ఓకే, సో దాట్ ఈస్ కాల్డ్ కోబోట్. కోబోట్ వేర్ హ్యూమన్స్ అండ్ ఎవ్రీవన్ షేర్ ఏ వర్క్ స్టేషన్. ఇంకొకటి ఎగ్జాంపుల్ చెప్తాం, ఇది మీకు అర్థం కాకపోయి ఉంటే. ఇంకొకటి ఏంటి అంటే రోబోటిక్ సర్జరీ. రోబోటిక్ సర్జరీ డాక్టర్ వచ్చేసి ఆ కాంపోనెంట్స్ని యూజ్ చేయకపోతే రోబోట్ ఇండిపెండెంట్గా సర్జరీ చేయదు. డాక్టర్ షుడ్ బి అవైలబుల్. దట్ ఈస్ ఆల్సో ఏ కొలాబరేటివ్ రోబోటిక్ టెక్నాలజీ ఎగ్జాంపుల్. ఓకే, నెక్స్ట్ మొబైల్ రోబోట్స్. పేరే చెప్తుంది మొబైల్ రోబోట్స్. మొబైల్ రోబోట్స్ ఆర్ రోబోట్స్ విచ్ మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. ఇండస్ట్రియల్ రోబోట్లో చాలా వరకు ఫ్రెండ్స్ అవి అక్కడే ఫిక్స్ అయిపోయి ఉంటాయి, అక్కడికే మనం కాంపోనెంట్ తీసుకెళ్తాం. కానీ మొబైల్ రోబోట్స్ మనకు అవసరం ఉన్న దగ్గరికి వెళ్ళా కాంపోనెంట్స్ని తీసుకొస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంటాయి. ఇవి ఎక్కడెక్కడ యూజ్ చేయగలం, వేర్ అండ్ వే వీ కెన్ యూజ్ దిస్ మొబైల్ రోబోట్స్. డిఫెన్స్లో యూజ్ చేయగలం. ఓకే, డిఫెన్స్లో అవసరం ఉన్న టెక్నాలజీని తీసుకురావడానికి. స్పేస్లో యూజ్ చేయొచ్చు. స్పేస్లో మీరు మార్స్ పైన డిఫరెంట్ రోవర్స్ చూసుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్లీ పంపించిన పర్సివరెన్స్ రోవర్. మనం మూన్ పైన కూడా రోవర్ పంపించాం, కానీ అఫ్ కోర్స్ ఇట్ హ్యాస్ బిన్ ఫెయిల్ ఇన్ చంద్రయాన్ 2, బట్ మనం మూన్ పైన కూడా ఒక రోవర్ పంపిద్దాం అనుకున్నాము. సో ఆల్ దీస్ మూవబుల్ రోబోట్స్ హ్యావ్ అప్లికేషన్స్ ఇన్ డిఫరెంట్ ఫీల్డ్స్ లైక్ స్పేస్, డిఫెన్స్, ఇంకా మెడిసిన్లో ఎలా ఉంటాయండి, రెండు రకాలుగా ఉంటాయి. ఒక్కటి వచ్చేసి ఒక డ్రోన్ కూడా ఒక రోబోటే అండి. దాన్ని మీరు ప్రోగ్రామ్ చేసేసి దానికి డైరెక్షన్స్ ఇచ్చేస్తే అది డెస్టినేషన్కి మెడిసిన్స్ని కానివ్వండి, ట్రాన్స్ప్లాంట్ ఆర్గన్స్ కానివ్వండి, ఇవి ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు డ్రోన్ ఈజ్ ఆల్సో అండ్ ఇండిపెండెంట్ రోబోట్. ఎందుకంటే రోబోట్ డెస్టినేషన్ సాటిస్ఫై చేస్తుంది. నెక్స్ట్ డ్రోన్స్ కాకుండా ఇంకేంటి, ఈ కోవిడ్ టైంలో ఐసోలేషన్లో పేషెంట్ డాక్టర్ ఉండాలి. సో పీపీఈ కిట్ తక్కువ ఉన్నా కానీ ఇలాంటి టైంలో యూ కెన్ సెండ్ ఎ రోబోట్ టు ద కన్సర్న్ పేషెంట్ టు సప్లై మెడిసిన్, ఫుడ్ అండ్ ఆల్సో మానిటర్. ఆ పేషెంట్ని మానిటర్ చేయడానికి కూడా వారి యొక్క వైటల్స్ ఎట్లున్నాయి, వైటల్స్ అంటే హార్ట్ బీట్ కానివ్వండి, ఆక్సిజన్ లెవెల్ కానివ్వండి, ఇవన్నీ కూడా మానిటర్ చేసేలాగా మనం మొబైల్ రోబోట్స్ని యూజ్ చేయవచ్చు. ఇండియాలో చాలా వరకు మనం మొబైల్ రోబోట్స్ ఎస్పెషల్లీ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ కోవిడ్ వీ హ్యావ్ యూజ్డ్. ఓకే, డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ కోవిడ్ స్పేస్ అయిపోయింది, డిఫెన్స్ అయిపోయింది, మెడిసిన్ అయిపోయింది, ఇంకెక్కడ యూజ్ చేయవచ్చు. దే కెన్ ఆల్సో బి యూజ్డ్ ఇన్ క్లీనింగ్ అవర్ హౌస్ హోల్డ్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మూవబుల్ వ్యాక్యూమ్ క్లీనర్, ఆటోమేటిక్ మూవబుల్ వ్యాక్యూమ్ క్లీనర్, హౌస్ హోల్డ్ అప్లికేషన్స్. ఓకే, ఈ మధ్యనే అమెజాన్ వాళ్ళు కూడా ఒక రోబోట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఎనేబుల్డ్ ఒక మూవబుల్ రోబో, చిన్నగా ఉంటుంది, దానికి ఒక స్క్రీన్ ఉంటుంది, స్క్రీన్లో స్మైల్ ఫేస్ వస్తుంది. యూ కెన్ ఇంటరాక్ట్ విత్ ఇట్, యూ కెన్ టాక్ విత్ ఇట్, యూ కెన్ టెల్ హిమ్ టు డూ సర్టన్ టాస్క్.
ఈ రోబోట్ అనేది మన ఇంటి ఒక మేజర్ ప్యానెల్కి ఫిక్స్ అయిపోతుంది. అప్పుడు మనం ఈ రోబోట్కి చెప్తాం ఇలా కూలర్ ఆన్ చేయు, లేదంటే ఫ్రిడ్జ్ ఆన్ చేసి పెట్టేసి ఐఎమ్ కమింగ్ హోమ్ ఆన్ ద గీజర్. ఆ రోబోట్ ఈ సెంట్రల్ ప్యానెల్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి ఈ పని అంతా చేసేస్తుంది. సో దిస్ ఈజ్ ద అప్లికేషన్ ఆఫ్ మొబైల్ రోబోట్స్. లెట్స్ సీ మోర్. నెక్స్ట్ హ్యూమనాయిడ్ రోబో, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. హ్యూమనాయిడ్ రోబోట్స్ ఆర్ దోస్ రోబోట్స్ విచ్ రిసెంబుల్ టు బీ లైక్ హ్యూమన్స్. మనిషిలా ఆకారం కలగడం, మనిషిలా 2 చేతులు 2 కాళ్ళు కలగడం, లేదా మనిషిలా కనబడడం, వీటిని మనం హ్యూమనాయిడ్ రోబోట్స్ అంటాం. ఓకే, హ్యూమనాయిడ్ రోబోట్స్లో చాలా వరకు మీరు సోఫియా అని ఉంటారు. సోఫియా, ఓకే, సోఫియా రోబోట్. దిస్ ఈస్ మోస్ట్ అడ్వాన్స్డ్ హ్యూమనాయిడ్ రోబోట్ ఇన్ ద వరల్డ్. ఇమాజిన్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దాని యొక్క తెలివితేటల గురించి ఆలోచించండి, అంతగా గొప్పగా ప్రోగ్రామ్ చేశారు ఈ సోఫియా అనే హ్యూమనాయిడ్ రోబోట్ని. సో మన ఇండియా కూడా తెలుసుకోవాలి కదా మనం. మన ఇండియాలో వ్యోమ మిత్ర ఈజ్ ద రోబోట్, హ్యూమనాయిడ్ రోబోట్. అంటే ఇక్కడి వరకే ఉంటుందండి, ఇది సెమీ హ్యూమనాయిడ్ రోబోట్. ఇక్కడి వరకే హ్యూమన్ బాడీ ఉంటుంది, దాని కింద బాడీ ఉండదు. ఓకే, ఇట్ ఈజ్ సెమీ హ్యూమనాయిడ్ రోబోట్ డెవలప్డ్ బై ఇస్రో. ఎవరండి? ఇస్రో వాళ్ళు డెవలప్ చేశారు. వై? మన గగన్యాన్ మిషన్లో హ్యూమన్ పైన ఎటువంటి ఎఫెక్ట్స్ ఉంటాయో టెస్ట్ చేయడానికి, అలానే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో మన ఇండియన్స్ ఎప్పుడైతే అడుగు పెడతారో వారితో ఇంటరాక్ట్ చేయడానికి, వారిని ఒంటరితనం నుంచి కాపాడడానికి కనిపెట్టిన రోబోటే వ్యోమమిత్ర, హ్యూమనాయిడ్ రోబోట్ ఫర్ ఇస్రోస్ గగన్యాన్ మిషన్. వాట్ ఈస్ గగన్యాన్ మిషన్? It is the first manned mission of India which is going to be launched in the year 2022. మనం గగన్యాన్ మిషన్ ద్వారా ఇండియన్స్ని స్పేస్కి పంపాలని ఒక టార్గెట్ పెట్టుకొని ఉన్నాం. సో దానికోసం ఫస్ట్ ట్రయల్స్లో మనం ఈ రోబో, దాట్ ఈస్ వ్యోమమిత్ర రోబో. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, వ్యోమమిత్ర రోబో చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, నెక్స్ట్ మిలిటరీ రోబోట్స్. ఇంతకుముందు అనుకున్న మొబైల్ రోబోట్స్ని మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నామని. సో ఈవెన్ మిలిటరీలో యూజ్ చేస్తున్నాం. అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ లాగా, డ్రోన్స్ లాగా, మరియు మూవబుల్ రోబోటిక్ టెక్నాలజీ ఆర్ ఆటోమేటికల్లీ మూవబుల్ ట్యాంక్స్. అంటే పెద్ద పెద్ద ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన భారీ సెన్సార్స్ పెట్టేసి మనం మనుషులు అక్కడ లేకున్నప్పటికీ మనం రిమోట్ కంట్రోల్ ద్వారా దూరం నుంచి రోబోట్ని ఆపరేట్ చేయొచ్చు బై సేవింగ్ లాట్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. ఓకే, నౌ యూ సీ military robots are autonomous robots and remote controlled devices. Okay, designed for military applications. It can be UAV అంటే unmanned aerial vehicles, మనుషులు లేని ఏరోప్లేన్స్ లాంటివి. ఓకే, drones, mobile robots or even humanoid soldiers. Robotics are the future of warfare. DRDO వాళ్ళు కూడా దాన్ని ముందుగానే గమనించి దాని రోబోటిక్స్ని డెవలప్ చేయడం స్టార్ట్ చేశారు. DRDO ప్లాన్ టు క్రియేట్ సూపర్ ఇంటెలిజెంట్ రోబోట్స్ టు ఫైట్ అలాంగ్ హ్యూమన్ ట్రూప్స్. DRDO అనౌన్సెస్ ఇట్స్ ఇంటెన్షన్ టు డెవలప్ రోబోటిక్ సోల్జర్స్ ఫర్ మిలిటరీ అప్లికేషన్స్. రోబోటిక్ సోల్జర్స్ని మిలిటరీ అప్లికేషన్స్లో వాడడానికి కూడా DRDO ఆల్రెడీ ప్లాన్ చేసింది. సో మన ఇండియన్ మిలిటరీలో రోబోట్స్ ఉన్నాయా? లేవా? ఉన్నాయి. సో ఆ రోబోట్స్ ఏంటో కూడా తెలుసుకోవాలి కదా. సో ఫస్ట్ రోబో ఈజ్ దక్ష్. ఈ దక్ష వచ్చేసి ఇదండి, దక్ష ఇలా కనిపిస్తుంది మీకు. ఈ దక్ష ఏం చేస్తుందంటే, ఇది DRDO వాళ్ళు డెవలప్ చేశారు. దిస్ గోస్ అండ్ లుక్స్ అట్ ద డిఫరెంట్ ల్యాండ్ మైన్స్. ఎవరైనా ఇక్కడ బాంబులు పాతారు, మనకు తెలీదు, నేను పోయి అడిగేసా నేను చనిపోతా. సో ఈ దక్ష ఏం చేస్తుందంటే, దీంట్లో ఉన్న సెన్సార్స్ కానివ్వండి, దీంట్లో ఉన్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ ద్వారా అది మనకంటే ముందు మన పాతని ట్రేస్ చేస్తూ వెళ్ళిపోయి ఇక్కడ బాంబ్స్ ఉన్నాయా లేవా, ల్యాండ్ మైన్స్ ఉన్నాయా లేవా, ఉంటే వాటిని బయటికి తీసి వాటిని డిస్మాంటిల్ కూడా చేసే శక్తి దక్షలో ఉంది. ఈవెన్ టు ఫైండ్ అండ్ డెస్ట్రాయ్ దట్ బాంబ్, ద కేపబిలిటీస్ ఆర్ విత్ ఇన్ ద దక్ష. బ్యాటరీ ఆపరేటెడ్ రిమోట్ కంట్రోల్ రోబో ఆన్ వీల్స్, primarily role to recover the bombs. Developed by DRDO, it is fully automated. It has shotgun which can break and open locked doors, and it can scan the cars for explosives. So this is our India's robo Daksh. Next, Nishant. ఈ నిశాంత్ వచ్చేసి ఫ్రెండ్స్ ఒక అన్మాన్డ్ ఏరియల్ వెహికల్. ఇది సర్వైలెన్స్ కోసం ప్లస్ ఎనిమీస్ని ట్రేస్ చేయడం కోసం యూజ్ చేస్తాం బేసికలీ. ఓకే, అన్మాన్డ్ ఏరియల్ వెహికల్. దీన్ని డెవలప్ చేసింది ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ DRDO.
Okay, primary task is intelligence gathering over enemy territories. ఎల్ఏసి రేడార్స్ ద్వారా వాళ్ళ మ్యాప్స్ కానివ్వండి ఎక్కడెక్కడ ఎంతమంది ఉన్నారో చూడడానికి, రికగ్నైజెన్స్, ట్రైనింగ్, సర్వైలెన్స్, టార్గెట్ డెసిగ్నేషన్, ఆర్టిలరీ ఫైర్ కరెక్షన్ ఎక్సెట్రా. ఓకే, నెక్స్ట్ పంకీ సేమ్ అండి. ఇంతకుముందు మనం ఇది పంకీ కదా, ఇంతకుముందు నిషాన్ చూసాం. నిషాన్ని కొంచెం డెవలప్ చేసేసి ఒక లైట్ వెయిట్ వెహికల్ కావాలి అని చెప్పేసి దాన్ని వీల్ బేస్తో ఒక లైట్ వెయిట్ వెహికల్ని తయారు చేయడానికి దాన్నే పంకీ అని తయారు చేసాం. ఇది కూడా యూఏవి. ఓకే, న్యూ వర్షన్. వైల్ సి ఇట్ కెన్ టేక్ ఆఫ్ అండ్ లాంచ్ ఫ్రమ్ ఎయిర్ స్ట్రిప్స్ లైక్ రెగ్యులర్ ఎయిర్ క్రాఫ్ట్. It can do all functions of Nishant while staying in air for longer period because Punky's weight is lighter than Nishant. Punky is a smaller cross-sectional low changes of radar detection compared to Nishant. అంటే నిషాంత్ కంటే కూడా కొంచెం అడ్వాన్స్ ప్లస్ లైట్ వెయిటెడ్. నెక్స్ట్ అదర్ డిఫెన్స్ రోబోట్స్ ఏమేమి ఉన్నాయి? రస్తం, ఇది కూడా అన్మాన్డ్ ఏరియల్ వెహికలే. ఓకే, ఇది కూడా అన్మాన్డ్ కాంబాట్ ఏరియల్ వెహికల్. ఇది వచ్చేసి కాంబాట్ అండి. రిమెంబర్ దిస్, రుస్తం ఈజ్ ఎ కాంబాట్ ఎయిర్ వెహికల్. దాట్ మీన్స్ ఇట్ ఈస్ ఫిట్టెడ్ విత్ డిఫెన్స్ కేపబుల్ మిసైల్స్, బూస్టర్స్, బాంబ్స్ or even guns so that you can attack the enemy by sitting at a remote place. Next, aura, autonomous unmanned combat air vehicle ఇది కూడా. సో ఈ రెండు గుర్తుపెట్టుకోండి, రస్తం అండ్ ఆరా. దీస్ ఆర్ కాంబాట్ ఎయిర్ వెహికల్. ఇంతకుముందు చూసిన నిషాంత్ కానివ్వండి, పంకీ కానివ్వండి, దోస్ ఆర్ సర్వైలెన్స్. దీస్ ఆర్. సో నెక్స్ట్ లక్ష్య. ఓకే, రిమోట్లీ పైలటెడ్ హై స్పీడ్ టార్గెటెడ్ డ్రోన్ సిస్టమ్ developed by Aeronautical Defense Establishment DRDO, Laksh. Okay, next, same performs discrete aerial reconnaissance of battlefield and target acquisition used by Indian Army, Air Force and Navy. ముగ్గురు యూజ్ చేస్తున్నారు. సో నెక్స్ట్ నేత్ర, నెక్స్ట్ పవన్. సో నేత్ర ఏంటండి? లైట్ వెయిట్ అటానమస్ ఏరియల్ వెహికల్ ఫర్ సర్వైలెన్స్, రికనైసెన్స్ ఆపరేషన్స్. ఓకే, సేమ్ ఇది సిఆర్పిఎఫ్ బిఎస్సిఎఫ్ వాళ్ళు యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ పవన్, అన్మాన్డ్ ఏరియల్ వెహికల్, సేమ్ ఆర్మ్ ఫోర్సెస్లో అప్లికేషన్. సో నెక్స్ట్, నా ఇప్పుడు మనం నెక్స్ట్ చూసేది నానో రోబోటిక్స్ ఆర్ నానో బోట్స్. ఓకే, నానో బోట్స్ అంటే ఎనీ రోబోటిక్ విచ్ ఈస్ ఫ్రమ్ 10 to 100 nanometers, 10 to 100 nanometers or 1 to 100 nanometers ఉంటే దాన్ని మనం నానో రోబోట్ అంటాం. దిస్ హ్యాస్ వెరైటీ ఆఫ్ అప్లికేషన్స్. దీని అప్లికేషన్ చాలా వైడ్గా ఉంటాయి. ఎలా? యూ కెన్ యూజ్ దెమ్ ఇన్ మెడిసిన్, ఓకే, జెనెటిక్స్. ఓకే, మెడిసిన్లో జెనెటిక్స్లో యూజ్ చేయొచ్చు, వ్యాక్సినేషన్లో యూజ్ చేయొచ్చు. యూ కెన్ యూజ్ దెమ్ ఇన్ మెటలర్జీ. ఓకే, సో ఈ ఫీల్డ్ వచ్చేసి చాలా వైడ్ ఫీల్డ్. యూ కెన్ యూజ్ ఇట్ ఇన్ మెటలర్జీ, యూ కెన్ యూజ్ ఇట్ ఇన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ఎవ్రీవేర్. ఓకే, హోప్ఫుల్లీ యూ అండర్స్టూడ్ వాట్ ఈస్ నానోబోట్స్. నెక్స్ట్ టెలిరోబోట్స్ అంటే దీనిలో మేజర్ కాంపోనెంట్ వచ్చేసి ఫ్రెండ్స్, ఇఫ్ యు ఆర్ ప్రజెంట్ ఇన్ యూఎస్ఏ, ఓకే, మీరు ఇండియాలో కూడా మీ ప్రజెంట్ చూపించాలి. ఎలా చూపించవచ్చు? మీరు అక్కడే కూర్చొని యూఎస్ఏలో మీరు ఇక్కడ మీ రోబోట్ ఇన్స్టాల్ చేస్తే మీ ఫేస్ ఆ రోబోట్లో కనిపిస్తుంది. మీరు ఇచ్చే మూమెంట్స్ ఆ రోబోట్ తీసుకుంటుంది. నాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ నీడెడ్ టు బి లుక్ లైక్ యూ, మీలానే కనిపించాలని ఏం లేదు. దానికి స్క్రీన్ పెట్టేసి మీరు ఇంటరాక్ట్ అవుతూ మీరు పనులు చేయించాలి అంటే దిస్ రోబో డస్ దట్ థింగ్. దే ఆర్ సెమీ ఆటోనమస్ రోబోట్స్ కంట్రోల్డ్ ఫ్రమ్ డిస్టెంట్, చీఫ్లీ యూజింగ్ యాజ్ ఏ వైర్లెస్ నెట్వర్క్. ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ 2 major subfields, టెలిఆపరేషన్ అండ్ టెలిప్రెజెన్స్. ఇలా ఈ ఫిగర్లో మీరు చూడొచ్చు. సో దిస్ ఈజ్ హౌ ఏ టెలిరోబో లుక్స్ లైక్. ఓకే, నౌ అప్లికేషన్స్ ఆఫ్ రోబోటిక్స్. ఏ ఫీల్డ్లో మనం రోబోటిక్స్ అప్లై చేయవచ్చు? ఆటోమొబైల్ ఫీల్డ్లో మాట్లాడుకున్నాం మనం, ఎలక్ట్రానిక్స్ ఫీల్డ్లో ఎస్ వీ క్యాన్, ప్యాకింగ్ ఇండస్ట్రీలో ఎస్. వీటన్నిటిని క్లియర్గా డిస్కస్ చేద్దాం. ట్రాన్స్పోర్టేషన్, మిలిటరీ అప్లికేషన్, హెల్త్ అండ్ మెడిసిన్, environmental application, disaster management, mining, underwater sea exploration, research work, space exploration, societal and domestic functions. అసలు ఇవన్నీ ఏంటి? ఒక్కొక్క దాన్ని క్లియర్గా చూడాలి కదా. సో ఫస్ట్ ఇక్కడ నుంచి వద్దాం.
సొసైటల్ అండ్ డొమెస్టిక్ ఫంక్షన్స్. ఈ సొసైటల్ అండ్ డొమెస్టిక్ ఫంక్షన్స్ అంటే ఏంటి సార్ అంటే, మీ ఇంట్లో మీరు ఏ రోబోట్స్ వాడితే మీ ఎఫర్ట్ తగ్గుతుందో వాటన్నిటిని సొసైటల్ అండ్ డొమెస్టిక్ ఫంక్షన్, సొసైటీలో సోషల్ మన పర్సనల్ వర్క్స్కి మరియు మన ఇంట్లో పనులకి వాడే వాటిని సోషల్ ఆర్ డొమెస్టిక్ ఫంక్షన్స్ అంటాం. ఎస్పెషల్లీ ముసలి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పనులు ఎక్కువగా చేసుకోలేరు కాబట్టి వారు ఉపయోగించే రోబోట్స్, ఎస్పెషల్లీ ఒక మూవబుల్ వెహికల్ కానివ్వండి, లేదు అంటే వాళ్ళకి ఫుడ్ తెచ్చి ఇవ్వడం కానివ్వండి, వీటన్నిటిని యూజ్ చేసే రోబోట్స్ని మనం సోషల్ అండ్ డొమెస్టిక్ ఫంక్షన్స్లో క్లారిఫై చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి స్పేస్ ఎక్స్ప్లోరేషన్. ఆల్రెడీ డిస్కస్ చేసాం. మార్స్ పర్సెవరెన్స్, ఓకే. మార్స్ పర్సెవరెన్స్, ఏ రోవర్ అయినా రోబోట్ అయినా ఒక స్పేస్లోకి వెళ్ళి, ఓకే, లేదంటే స్పేస్లో ఉన్న ఒక రాక్ మీద కానీ ఆస్ట్రాయిడ్ మీద కానీ లేదు అంటే కామెట్ నుంచి వచ్చే శాంపుల్స్ని కలెక్ట్ చేయడం కానివ్వండి, లేదంటే ప్రజెంట్గా ఉండి రోవర్లా పనిచేస్తూ శాంపుల్స్ని ఎక్స్ప్లోర్ చేసి వాటి గురించి అనలైజ్ చేసి మన ఎర్త్కి పంపడం కానివ్వండి, ఆల్ దీస్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ robotics in the field of space. Even India has used in the Chandrayaan 2 mission. Chandrayaan 2 mission లో. నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ టైంలో మీరు ఒక 1-2 years నుంచి న్యూస్ ఫాలో అయి ఉంటే, ఒకసారి మయన్మార్లో కేవ్లో ఒక ఫుట్బాల్ టీం మొత్తం ఇరుక్కుపోయింది. ఈ ఫుట్బాల్ టీంని బయటికి తేవడానికి నానా తిప్పలు పడుతున్నారు అందరూ. సో ఇది ఒక టైప్ ఆఫ్ డిజాస్టరే కదా, ఎందుకంటే ఆ కేవ్లోకి వెళ్ళిన తర్వాత వర్షం భారీ పడి ఆ కేవ్ మొత్తం నీళ్ళతో మూసుకుపోయింది. వీళ్ళని ఇప్పుడు బయటికి తేవాలి. సో బయటికి తేవాలి అంటే ఒక అప్పట్లో ఎలన్ మస్క్ గారు ఒక ఐడియా ఇచ్చారు. నేను ఒక రోబో పంపుతున్నా, మినీ సబ్మెరైన్ రోబో, అది ఆటోమేటిక్గా వెళ్ళి తీసుకొచ్చేస్తుంది, మనుషులు పోవాల్సిన అవసరం లేదు, మీరు ప్రాణాలు పోగొట్టుకోకండి అని ఒకటి చెప్పారు. ఈవెన్ బోర్ బావిలో పిల్లలు పడిపోతూ ఉంటారు, వారిని కూడా బయటికి తీయడానికి మనం ఈ రోబోట్ని యూజ్ చేయవచ్చు. ఓకే, దాట్ ఈజ్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ ఈవెన్ డిజాస్టర్ మేనేజ్మెంట్. నెక్స్ట్ మైనింగ్లో, మీకు మైనింగ్ అంటే తెలుసండి ఎంత హార్మ్ఫుల్లో, ఎస్పెషల్ ఎన్వైరన్మెంట్లో ఫైర్ కంట్రోలింగ్ కానివ్వండి, లేదంటే బ్లాస్టింగ్ కంట్రోలింగ్ కానివ్వండి, లేదంటే గ్యాసెస్ కంట్రోలింగ్ కానివ్వండి, దాంట్లో మైనింగ్లో దాని యొక్క మెటలర్జీ గురించి, దాని యొక్క బయోటిక్ ప్రాపర్టీస్ చదవడానికి మనం రోబోట్స్ యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఈజ్ రీసెర్చ్ వర్క్. ఇంకా ఎక్కడ అప్లై చేయవచ్చు రోబోట్స్ని, ఇంకా ఎలా యూజ్ చేయవచ్చు, ఇంకా ఏ కాంపోనెంట్ని యూజ్ చేస్తే ఈ బెటర్ ఫంక్షన్ ఉంటుంది, అలాంటి రీసెర్చ్కి కూడా మనం రోబోట్స్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఆటోమొబైల్ ఫీల్డ్లో చెప్పుకున్నాం, పెయింటింగ్ పర్పస్, అసెంబ్లీ లైన్లో, వీటన్నిటిలో. ఎలక్ట్రానిక్స్లో ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ చిప్స్, ఐసీస్. ఓకే, సర్క్యూట్ చిప్స్ అంటే చాలా చిన్నగా ఉంటాయి. మీరు వినుంటారు మీ మొబైల్ ఫోన్లో, నాది స్నాప్డ్రాగన్ చిప్, నాది స్నాప్డ్రాగన్లో ఈ వర్షన్ చిప్ నాది. సో అంత చిన్న చిప్ని తయారు చేయడానికి హ్యూమన్ హ్యాండ్స్ అనేటివి అంత ఈజీగా ఉండదు. సో దాట్స్ వై వి యూస్ రోబోట్స్ టు డ్రా అండ్ ఆల్సో plan and also manufacture an integrated chip, and we also use them in assembly lines lo, okay, electronics fields lo. Next packing industry lo kuda pedda explanation avasaram ledu. Transportation industry lo kuda use chestunnam. ela andi drones toni ఇంతకుముందే చెప్పాను, డ్రోన్ని ప్రోగ్రామ్ చేశాను, దాంట్లో GPS పెట్టేశాను, ఈ లొకేషన్కి వెళ్ళి ఈ మెడిసిన్ డెలివరీ చేసేయి. ఓకే, తెలంగాణలో ఈ మధ్యలో డ్రోన్తో మెడిసిన్స్ డెలివరీ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ మిలిటరీ అప్లికేషన్స్ వీ హ్యావ్ డిస్కస్ ఇన్ ఎలాబొరేట్లీవ్లీ. హెల్త్ అండ్ మెడిసిన్, దాట్ టు డిస్కస్. ఎన్వైరన్మెంట్ ఇక్కడ ఇది మేజర్ పాయింట్. ఎన్వైరన్మెంట్లో రోబోట్స్ ఎలా యూజ్ చేస్తాము, ఎలా అంటే యూ విల్ అటాచ్ దీస్ రోబోట్స్, అంటే ఒక రోబోటిక్ కాంపోనెంట్, ఒక రోబోటిక్ డ్రోన్ని మనం ఫారెస్ట్కి పంపించి యూ కెన్ డూ ద సర్వే ఆఫ్ నెంబర్ ఆఫ్ టైగర్స్ ఇన్ దట్ ఫారెస్ట్. ఇంకోటి, ఈ మధ్య మీరు ఆయిల్ స్పిల్ చూసారు, ఆయిల్ స్పిల్స్. అలానే ఓషన్లో ఆయిల్ స్పిల్స్తో పాటు ప్లాస్టిక్ పొల్యూషన్. ఓకే, ఒక హ్యూమన్ వెళ్ళేసి ఎంతసేపు అని నీళ్ళలో ఉంటాడండి, కష్టం కదా, తనకు కూడా టాక్సిక్ ఉంటుంది, తనకు కూడా ఒళ్ళు మొత్తం ముడతలు అయిపోతుంది. బికాస్ వాటర్ యూ కాంట్ స్టే ఫర్ లాంగ్ టైమ్. అవర్ హ్యూమన్ బాడీ ఈజ్ నాట్ డిజైన్డ్ ఫర్ వాటర్ ఫర్ లాంగ్ టైమ్. సో అందుకని చెప్పేసి మనం రోబోట్స్ని పంపించి
అక్కడ ఉన్న సర్ఫేస్లో ఉన్న ప్లాస్టిక్ మరియు వేస్ట్ని కలెక్ట్ చేయడం, దానితో పాటు ఆయిల్ స్పిల్ని రిడ్యూస్ చేయడం, అంటే ఆయిల్ సాప్ చేసుకోవడం, దాన్ని ఆటోమేటిక్గా క్లీన్ చేయడం, ఇలా ఎన్వైరన్మెంటల్ అప్లికేషన్స్లో ఈవెన్ రోబోటిక్స్ హ్యాస్ ఇట్స్ లీడింగ్ రోల్. నెక్స్ట్ హెల్త్ అండ్ మెడిసిన్. హెల్త్ అండ్ మెడిసిన్లో ఎస్పెషల్లీ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ, అంటే ఇంతకుముందు అపెండిసైటిస్ ఆపరేషన్ అయితే ఒక 6 నుంచి 7 ఇంచుల కాట్ వస్తుంది. కానీ ఇప్పుడు ఏమవుతుందండి, ఒక లాప్రోస్కోపీ చిన్న హోల్ ద్వారా వాళ్ళు ఎక్స్ట్రాక్షన్ చేసిస్తారు. సో అలాంటి సర్జరీని కూడా చాలా చాలా పెద్ద పెద్ద సర్జరీని కూడా రోబోటిక్స్ని యూజ్ చేసి మనం చేయవచ్చు అనమాట. నెక్స్ట్, సో ఇలా డాక్టర్ ఇలా ఉంటాడు, పేషెంట్ ఈ బెడ్ పైన లై అవుతారు, మీ రోబోటిక్స్ ఆర్మ్స్ అన్నింటినీ కూడా యూజ్ చేసి మీకు మినిమల్ ఇన్వేసివ్, పెద్ద పెద్ద కార్ట్లు లేకుండా మినిమల్ ఇన్వేసివ్ ద్వారా యూ కెన్ డూ ద సర్జరీ. సో లెస్ బ్లడ్ లాస్ ఇలా చేయడం ద్వారా, స్మాలర్ ఇన్సిషన్, చిన్న కార్ట్లు, లెస్ పెయిన్, హాస్పిటలైజేషన్ టైమ్ ఇస్ రిడ్యూస్డ్, ర్యాపిడ్ రికవరీ, reduces incidence of post-surgical complications. Okay, these are the uses of using robotics in the field of health and medicine. Next, robotics would render the human jobless. మరి ఇంతగా రోబోటిక్స్ గురించి మాట్లాడుతున్నాం సార్, అసలు ఈ రోబోట్స్ రావడం ద్వారా నా ఉద్యోగమే పోతుందేమో. ఒక టు సమ్ ఎక్స్టెంట్, టిల్ సమ్ ఎక్స్టెంట్ ఇది కరెక్టే, ఒక లెవెల్ వరకు ఇది కరెక్టే ఒప్పుకుందాం. కానీ రోబోట్స్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల మీకు ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయి. ఎందుకంటే రోబోట్ అనేది ఎవరో తయారు చేయరు, తనకు తాను తయారు కాదు. రోబోట్ ఈజ్ ఆల్సో మేడ్ బై హ్యూమన్స్, మన ద్వారానే తయారు చేయగలరు. సో ఇప్పుడు రోబోట్స్కి డిమాండ్ పెరిగింది, అప్పుడు ఏమవుతుంది, రోబోట్ మ్యానుఫ్యాక్చరింగ్ పెంచాలి. రోబోట్ మ్యానుఫ్యాక్చరింగ్ పెంచాలి అంటే స్కిల్డ్ లేబర్ కూడా కావాలి కదండి, ప్రోగ్రామ్ చేయడానికి కానివ్వండి, మోటార్స్ తయారు చేయడానికి కానివ్వండి, ఇంకా వేటికైనా కూడా స్కిల్ లేబర్ కావాలి కదా. సో ఒక సర్టెన్ లెవెల్ వరకు అది అన్ఎంప్లాయ్మెంట్ తీసుకెళ్తుంది, కానీ దానిపైన కొత్త కొత్త ఎంప్లాయ్మెంట్ మాత్రం ఖచ్చితంగా క్లియర్ చేస్తుంది. సో దిస్ ఈజ్ నాట్ ఆల్వేస్ కరెక్ట్. సో ఇప్పుడు మన ఇండియాస్ ప్రోగ్రెస్ ఇన్ రోబోటిక్స్ చూద్దాం. సో టైమ్ లైన్ ఒకటి చూద్దాం, మన ఇండియాలో ఎలా ప్రోగ్రెస్ అయిందో. టైమ్ లైన్ విజన్ ఆఫ్ రోబోటిక్స్ ఇన్ ఇండియా, రిపోర్ట్ ఆఫ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ NISTP 2030. ఈ యొక్క విజన్ పాలసీ ద్వారా వీళ్ళు ఏం చెప్తున్నారో చూడండి. 2013-14 కల్లా అగ్రికల్చర్ రోబోట్స్ అనేటివి రావాలి. సో అగ్రికల్చర్ రోబోట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆటోమేటెడ్ అగ్రికల్చర్, ఇది ఎక్కడ ఎస్పెషల్లీ యూజ్ చేస్తాము, ఇండోర్ అగ్రికల్చర్లో. ఎట్లా, అక్వాపానిక్స్ కానివ్వండి, ఓకే, అక్వాపానిక్స్ కానివ్వండి, లేకుంటే ఏరోపానిక్స్. అక్వాపానిక్స్ అంటే వాటర్లో న్యూట్రియన్స్ యాడ్ చేసి ఇంట్లోనే పంటలు పండించుకోవడం. అండ్ నెక్స్ట్ ఏరోపోనిక్స్ అంటే ఎయిర్లోనే మినరల్స్ పంపడం, చిన్న చిన్న వాటర్ తుప్పిళ్ళతో ఎయిర్లోనే ప్లాంట్స్ పెంచడం. రూట్స్ అన్నీ ఎయిర్లో ఉంటాయి, దానికి మనం న్యూట్రియన్స్ సప్లై చేస్తాం. సో ఈ రెండిట్లో రోబోట్స్ అనే లీడ్ రోల్ ప్లే చేస్తాయి. ఇదే కాకుండా మనం ఈ మధ్యనే డ్రోన్తోనే అగ్రికల్చర్ ఫీల్డ్ పైన పెస్టిసైడ్స్ స్ప్రే చేయడం కానివ్వండి, లేకుంటే ఫంగిసైడ్స్ కానివ్వండి, ఏదైనా మినరల్స్ కానివ్వండి స్ప్రే చేయడం రోబోట్స్తోనే సాధ్యం. సో నెక్స్ట్ 2013-17 కల్లా రోబోట్స్ దట్ కెన్ కేర్ ఫర్ ఎల్డర్లీ. నెక్స్ట్ ఆ తర్వాత నానో రోబోట్స్ డెవలప్ చేయాలి. తర్వాత మెడిసినల్ రోబోట్స్ టు హ్యావ్ 1/3 ఆఫ్ ఫైటింగ్ కెపాసిటీ ప్రొవైడెడ్ బై రోబోట్స్ 2015 కల్లా. ఓకే, మెడికల్ రోబోట్స్ పర్ఫార్మింగ్ లో ఇన్వెసివ్ సర్జరీస్. హౌస్ హోల్డ్ రోబోట్స్ టు హ్యావ్ ఫస్ట్ కంప్లీట్లీ ఆటోనమస్ రోబోట్ సోల్జర్స్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ బై 2035. తనకు తానుగా బ్యాటిల్ ఫీల్డ్లో ఎనిమీస్ని హతం చేసే ఒక రోబోట్ని 2035 కల్లా కావాలని చెప్పేసి రిపోర్ట్ ఆన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ వారు 2030 విజన్లో ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్, రోబోట్స్ ఇన్ ఇండియా ఇన్స్టిట్యూషన్స్ అండ్ దే వర్క్. మన ఇండియాలో ఏ ఇన్స్టిట్యూషన్లో రోబోట్స్ డెవలప్ అవుతున్నాయి, వాటి వర్క్ ఏంటో కూడా ఒకసారి చూద్దాం. సెంటర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్, ఇట్ ఈస్ ద ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్, ఇండియాలో ఉన్న అతిపెద్ద ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్ అండ్ ద టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూషన్ ఫర్ రోబోటిక్స్ ఇస్ దిస్. ఓకే, నెక్స్ట్ చతురో బోట్, దీని గురించి తెలుసుకుందాం. విజన్ సెన్సార్స్ టు పిక్ ఆబ్జెక్ట్స్, DRDO వాళ్ళను సెంటర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వారు డెవలప్ చేశారు దీన్ని. ల్యాబొరేటరీ ఫర్ R&D ఇన్ డిఫరెంట్ ఏరియాస్ ఇన్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ యాజ్ అప్లైడ్ టు డిఫెన్స్.
నెక్స్ట్ స్మార్ట్ నావ్, ఇవన్నీ కూడా ఇండియాలో డెవలప్ చేసామండి. ఇవి ఈజ్ ఎ రోబోట్ ఫర్ నావిగేటింగ్ ద మూన్ సర్వేస్ ఫర్ ఇస్రోస్ అండ్ మ్యాండ్ మిషన్, స్మార్ట్ నావ్. నెక్స్ట్ ఎయిమ్స్ న్యూఢిల్లీ వాళ్ళు రోబోట్స్ని ఎలా యూజ్ చేసుకుంటున్నారో ఒకసారి చూద్దాం. ఇట్ హ్యాస్ సక్సెస్ఫుల్లీ పర్ఫార్మ్ రోబోటిక్ సర్జరీ వేర్ ఇట్ రిమూవ్డ్ ద థైమస్ గ్లాండ్ ఫ్రమ్ ద పేషెంట్ సఫరింగ్ ఫ్రమ్ this is a disease characterized by progressive muscular weakness which can sometimes be life threatening. సో దీన్ని మిస్థేనియా గ్రాన్స్ అనే డిజీజ్ని తగ్గేయడానికి లో ఇన్వేసివ్ సర్జరీ, ఎందుకంటే మజిల్కి సంబంధించినవి చిన్న డ్యామేజ్ అయినా కూడా మొత్తం పడిపోవడం జరుగుతుంది. దాన్ని లో ఇన్వేసివ్ సర్జరీ నుంచి ఎయిమ్స్ వాళ్ళు కూడా రోబోటిక్స్ యూజ్ చేస్తున్నారని ఇండియాలో ఇనిషియేటివ్స్ అనమాట. నెక్స్ట్ సెంటర్ ఫర్ రోబోటిక్స్ అండ్ మెకట్రానిక్స్ కాన్పూర్ ఐఐటిలో ఈ యంత్ర ఇదేం చేస్తుంది? ఈ యంత్ర ఈజ్ అన్ ఇనిషియేటివ్ టు ఇన్కార్పొరేట్ రోబోటిక్స్ ఇంటూ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్, ఓకే, with an objective of engaging students and teachers through exciting hands-on applications of math, computer science and engineering principles. Initiative of IIT Bombay aims to create next generation of embedded systems engineering with practical output to provide practical solutions to some of the real world problems. It is standalone slide and not needed any explanation. Just go through the slide. These are additional points. Next, sponsored by Ministry of Human Resource and Development under National Mission on Education through ICT program. ఇందులో కూడా రోబోట్స్ని ఇన్స్టాల్ చేసేసి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ లడాఖ్లో ఏదో ఒక ఐసోలేటెడ్ స్కూల్ ఉంది, అక్కడ కూడా చదువు చెప్పాలి పిల్లలకి. సో అక్కడ ఏం చేస్తామంటే మన రోబోట్ అక్కడ ఇన్స్టాల్ అయిపోయి ఉంటుంది. ఒక టీచర్ వేరే దగ్గర నుంచి, తమిళనాడు దగ్గర నుంచి కూడా అక్కడ ఉన్న పిల్లలకి చదువు చెప్పడానికి ఎంహెచ్ఆర్డి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ యూజ్ చేసి దీన్ని తయారు చేయాలి అని చెప్పారు. నెక్స్ట్ రోబోటిక్ సొసైటీ ఆఫ్ ఇండియా, ఓకే. ఇప్పుడు ఒకవేళ ప్రిలిమ్స్లో రావచ్చు మీకు, యూపీఎస్లో కానివ్వండి, మేజర్లీ యూపీఎస్సీలో రోబోటిక్ సొసైటీ ఆఫ్ ఇండియా అని ఇస్తారు. ఫ్రెండ్స్, దిస్ ఈజ్ నాట్ ఎ గవర్నమెంట్ సొసైటీ, దిస్ ఈజ్ ఎ నాన్ ప్రాఫిట్ కంపెనీ, ఓకే. గవర్నమెంట్ ఏది ఉన్నా కానీ మీకు అర్థమైపోతుంది. ఒకవేళ ఉంటే కనుక మీకు ఖచ్చితంగా ఎక్కడో వినుంటారు, కానీ ఇది గవర్నమెంట్ కాదు. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై యాజ్ అన్ అకాడమిక్ సొసైటీ ఫౌండెడ్ ఇన్ July 10, 2011, aimed at promoting Indian robotics and automation activity. Society hopes to serve as a bridge between research institutions, government research centers and industry, okay. దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి? ఇంతకుముందే చదివాం, రోబోట్ ఎంకరేజ్ చేయాలి రోబోటిక్స్ని డెవలప్ చేయడానికి. ఎవరెవరి మధ్యలో? ప్రైవేట్ ఇండస్ట్రీ మరియు గవర్నమెంట్ ఇండస్ట్రీ, రీసెర్చర్స్ మధ్యలో మరియు ఇండస్ట్రీ వాళ్ళ మధ్యలో ఇంటరాక్షన్ పెంచాలి. జాయింట్ వర్క్షాప్స్ హోల్డ్ చేయాలి. అసోసియేట్ విత్ అదర్ ఆర్గనైజేషన్స్ ఇన్వాల్వింగ్ రోబోటిక్స్ లైక్ IEEE ASME వాళ్ళతో కూడా, వేరే వాళ్ళతో కూడా కొలాబరేట్ అయ్యి రోబోటిక్స్ని ఇంకెలా డెవలప్ చేయవచ్చు. పబ్లిష్ ఏ న్యూస్ లెటర్ ప్రొసీడింగ్ జర్నల్స్, ఓకే. న్యూస్ లెటర్స్, జర్నల్స్ ఇవన్నీ కూడా రీసెర్చ్ పేపర్స్ సబ్మిట్ చేయడానికి ఈ ప్లాట్ఫామ్, ఈ సొసైటీ మనకి హెల్ప్ చేస్తుంది. ఇండియా అండర్ వాటర్స్ రోబోటిక్ సొసైటీ, సేమ్ ఇది కూడా ఇండిపెండెంట్ సొసైటీయే. జస్ట్ ఇన్ 2014లో ఏమో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇది కూడా నాన్ ప్రాఫిట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇట్స్ ఆల్సో అన్ NGO, ఓకే. జస్ట్ మీకు తెలుసుకోవాలి ఇవన్నీ ఒక గ్లాన్స్ ఉంటే యూ కెన్ ట్రై టు సాల్వ్ యువర్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ అండ్ యూ కెన్ ఆల్సో యాడ్ దెమ్ ఇన్ యువర్ మెయిన్స్ క్వశ్చన్ యాజ్ వాల్యూ యాడెడ్ పాయింట్స్. నౌ ఛాలెంజెస్ ఫర్ రోబోటిక్స్ ఇన్ ఇండియా. ఛాలెంజెస్ ఏంటండి? సింపుల్గా మాట్లాడుకుందాం. రోబోట్స్ అంటే ఏంటి? కాస్ట్ హై ఉంటుంది, ఎక్విప్మెంట్ హై కావాలి, రీసెర్చ్ హై ఇండ్యూస్ రీసెర్చ్ కావాలి, స్కిల్డ్ మ్యాన్ పవర్ కావాలి రీసెర్చ్ అంతా ప్రొవైడ్ చేయడానికి, అంతే కదా. ప్లస్ స్కిల్డ్ మ్యాన్ లేబర్ టు డూ లేబరస్ టాస్క్ విత్ ద రోబోట్స్, అసెంబ్లీ లైన్ కావాలి, ఓకే, ఇన్వెస్ట్మెంట్స్ కావాలి. ఇవన్నీ కూడా ఇక్కడ ఒక్కొక్క పాయింట్ చూడండి. ఇంకోటి, రోబోటిక్స్ అనేది ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. రోబోటిక్స్ ఇస్ ఎ మల్టీ డిసిప్లినరీ, అంటే ఇందులో ఒక్కటి కాకుండా ఎక్కువగా సబ్జెక్ట్స్ ఇంక్లూడ్ అయితేనే ఒక రోబోట్ తయారవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రానిక్స్ కావాలి మనకి, ఎలక్ట్రానిక్స్ స్పెషలైజేషన్ వాళ్ళు కావాలి రోబోట్స్లో. నెక్స్ట్ ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ ఉంటాయి, మోటార్స్ అవి ఇవి, కాబట్టి ఎలక్ట్రికల్ వాళ్ళు కావాలి. సో దాంతోపాటు మెటలర్జీ వాళ్ళు కావాలి, ఎందుకండి రోబోట్ స్ట్రక్చరింగ్ ఫినిష్ ఇవ్వడానికి. నెక్స్ట్ డిజైనింగ్ వాళ్ళు కావాలి,
ఎందుకు? రోబోటిక్ ఏస్థెటిక్స్ అంటే రూపుదిద్దడానికి లేదా దాని యొక్క స్ట్రక్చర్ని మెయింటైన్ చేయడానికి. ఓకే, మీరు రోబోట్స్ని చూస్తూ ఉంటారు, డిఫరెంట్ కాంపోనెంట్స్ వస్తున్నాయి కొత్తవి. నెక్స్ట్ ఇదే కాకుండా మీరు రోబోట్లో ఇంకా చాలా పార్ట్స్ ఉంటాయి విచ్ నీడ్స్ ఈచ్ అండ్ ఎవ్రీ స్పెషలైజేషన్ టు వర్క్ టుగెదర్. ఎందుకంటే అండి మీరు ఒక్క రోబోట్ని ఇంకో ఫీల్డ్లో ఎలా పెడతారు? ఒక మెడిసినల్ రోబో, ఒక ఆపరేషన్ చేసే ఒక రోబో కనిపెట్టాలంటే ఖచ్చితంగా ఒక డాక్టర్ వచ్చి ఉండాల్సిందే అక్కడ. దాని ప్రోగ్రామింగ్ టైంలో కానివ్వండి, దాన్ని టెస్టింగ్ టైంలో కానివ్వండి, దాన్ని మార్కెటింగ్ చేసే టైంలో కానివ్వండి. సో రోబోటిక్స్ ఇస్ ఎ మల్టీ డిసిప్లినరీ, thus it places a challenge to create that manpower. ఓకే, సో అవన్నీ ఇక్కడ చూడండి, అవన్నీ ఇక్కడ నేను ప్రొవైడ్ చేశాను. ఓకే, సేమ్, ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. ఓకే, రోబోటిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ చైనా. సో చైనాలో స్కిల్డ్ లేబర్ చాలా ఎక్కువ అండి, ప్లస్ చీప్ లేబర్ కూడా చాలా ఎక్కువ. సో ఈ చీప్ లేబర్ రోజుకి లేబర్ అనేది పెరుగుతుండడం, డిమాండ్ పెరుగుతుండడం, చైనాలో చాలా వరకు ప్రోడక్ట్స్ తయారు కావడం వల్ల ఏమైపోయింది, ఈ లేబర్ ఛార్జెస్ అని పెరుగుతున్నాయి. ఇప్పుడు లేబర్ ఛార్జెస్ పెరిగితే ఏమవుతుందండి, ఆ దేశంలో నుంచి ఆ కంపెనీ బయటికి వెళ్ళిపోయి ఎక్కడైతే చీప్ లేబర్ ఉంటుందో అక్కడ పెట్టేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బంగ్లాదేశ్లో 5 రూపాయలకు ఒక షర్ట్ తయారైతే ఇండియాలో 20 రూపాయలు తయారవుతుంది. ఆబ్వియస్లీ నేను బిజినెస్ మ్యాన్ అయితే ఎక్కడికి వెళ్ళిపోతానండి, బంగ్లాదేశ్కి వెళ్ళేసి పెడతాను నా షర్ట్ కంపెనీ. సో అలా ఎగ్జిట్ కాకుండా ఉండడానికి ఈ లేబర్ ఫోర్స్ని అదే నెంబర్ని మెయింటైన్ చేస్తూ అదే ప్రైజ్కి వచ్చే విధంగా చైనా వాళ్ళు 2013 నుంచి రోబోటిక్స్ని యూజ్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేయడం చాలా ఎక్కువగా పెంచడం జరిగింది. అదే ఇక్కడ ప్రొవైడ్ చేశా. సిన్స్ 2013 చైనా has become the largest market for robots. This may seem like a paradox that the economy with the largest workforce also having the largest robotic force. Why is this apparently labor-appended economic ramping up its robot force so aggressive? ఎందుకు ఇంత ఎక్కువ రోబోట్స్ ఇంట్రడ్యూస్ చేస్తుంది? The obvious correct explanation is that the cost competitiveness in manufacture based on low wages is rapidly deteriorating. All this while the relative cost of robots has been decreasing as prices decline with volume production increase in technology. అంతే కదండి, ఏదైనా మీరు ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తే దాని డిమాండ్ రీచ్ అయిపోయారు, అప్పుడు దానికి ఏమవుతుంది, కాస్ట్ ఖచ్చితంగా తగ్గేయాల్సిందే కదా. ఇప్పుడు చూడండి, ఏదైనా కూడా ఎక్సెస్గా ఉంది, టమాటాలు ఎక్సెస్గా ఉంటేనేమో రూపాయికి కిలో అమ్ముతారు, ఈరోజు టమాటాలు తక్కువగా ఉన్నాయి కాబట్టి 100 రూపీస్ అవుతుంది. సో అలా వెనెవర్ యూ హ్యావ్ సంథింగ్ ఇన్ ఎక్సెస్ ఇట్ గాట్ రిడ్యూస్. సో ఆ ప్రైస్ రిడక్షన్ వల్ల రోబోట్స్ ఎక్కువ అయిపోయాయి. సో thus మనం లేబర్ ఫోర్స్ని అలాగే మెయింటైన్ చేయవచ్చు. China big thrust in robotics, which includes the growth of domestic manufacturers in the space previously dominated by Japan, United States especially, aims to protect the competitive evenness as wages continue to rise and the size of labor force dwindles because of aging. దాని అర్థం ఏంటి, చైనాలో ఇప్పుడు పాపులేషన్ అందరు ముసలోళ్ళు అయిపోతున్నారు. ఇంత ముసలోళ్ళు అయిపోతున్నప్పుడు నాకు లేబర్ ఫోర్స్ అనేది తగ్గుతుంది. నాకు ఆటోమేటిక్గా లేబర్ ఫోర్స్ తగ్గినప్పుడు నేను ఆ లేబర్ ఫోర్స్ని మెయింటైన్ చేయాలి, నా కంట్రీని అదే మ్యానుఫ్యాక్చర్ ఫేలో రన్ చేయాలి, కాబట్టి నాకు రోబోట్స్ కావాలని చెప్పేసి చైనా వాళ్ళు రోబోట్స్ని ఎంకరేజ్ చేయడం జరిగింది. సో ఈ పాండమిక్లో కూడా రోబోట్స్ అనేవి చాలా ఉపయోగపడ్డాయి. ఏ విధంగా ఉపయోగపడ్డాయి? ఒక హాస్పిటల్లో పేషెంట్ని మానిటర్ చేయడానికి, ఆ పేషెంట్ దగ్గరికి వెళ్ళి ఫుడ్ని డెలివరీ చేయడానికి, లేదు అంటే శానిటైజింగ్ చేసే రోబోట్స్ కానివ్వండి, మొత్తం రోడ్ని కూడా. ఓకే, వీ హ్యావ్ సీన్ దోస్ ఇమేజెస్ ఇన్ ద న్యూస్. ఆ రోబోట్స్ కానివ్వండి, వీటితో పాటు ఆ వైరస్ని అనలైజ్ చేసే రోబోటిక్స్ కానివ్వండి, శాంపుల్స్ తీసుకోవడానికి, హ్యూమన్ నుంచి శాంపుల్స్ తీసుకోవడానికి కూడా మనం రోబోట్స్ యూజ్ చేసాం. అదేవిధంగా ఇంకేం చూడండి, డిస్ఇన్ఫెక్టింగ్ ఆఫ్ సర్ఫేసెస్, కాంట్రాక్ట్ ట్రేసింగ్, ఓకే, నాసల్ స్వాబ్స్ తీసుకోవడానికి, మెడిసిన్ డెలివరీ చేయడానికి డ్రోన్స్ ద్వారా, సోషల్ రోబోట్స్ ఆ పేషెంట్తో మాట్లాడడానికి, వాని పెయిన్ తెలుసుకోవడానికి, టెలి రోబోట్స్ ఎస్పెషల్లీ అంటే డాక్టర్ వాళ్ళ క్యాబిన్లో కూర్చుంటారు, ఈ రోబోట్ వెళ్ళేసి ఆ స్క్రీన్ పక్కనే కూర్చుంటుంది, పేషెంట్ పక్కనే స్క్రీన్తో, అందులో ఆ స్క్రీన్లో డాక్టర్ కనిపిస్తారు, అప్పుడు పేషెంట్ అండ్ డాక్టర్ ఇంటరాక్ట్ అవుతారు. ఓకే, నౌ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అండ్ రోబోటిక్స్. మనకి ఇప్పటివరకు 3 ఇండస్ట్రియల్ రెవల్యూషన్స్ అయ్యాయండి. ఫస్ట్ 2లో ఇండియా పార్టిసిపేట్ చేయలేకపోయారు, ఎందుకంటే అప్పుడు మనకి ఇంకా ఫ్రీడమ్ రాలేదు, మనం పార్టిసిపేట్ చేయలేదు. కానీ థర్డ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వాజ్ బేస్డ్ ఆన్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఓకే, కానీ ఇందులో కూడా ఇండియా అంతగా పెద్ద లీప్ రాలేదు.
Now, but it is the time for fourth industrial revolution, which includes cyber physical systems. ఏంటంటే cyber physical system. What is this cyber physical system? Cyber physical systems అంటే ఇంటర్నెట్ మరియు లేదా ఒక ప్రోగ్రామింగ్ ను ఒక మెకానికల్ ఆబ్జెక్ట్ రెండు ఇంటర్లింక్ అవ్వడం ద్వారా వచ్చిన ఒక అవుట్పుట్టే సైబర్ ఫిజికల్ సిస్టమ్. అంటే ఒక రోబోట్ ఇస్ అన్ కంప్లీట్ పిక్చర్ ఆర్ ఎగ్జాంపుల్. ఓకే, ఈ సైబర్ ఫిజికల్ సిస్టంలో చూడండి, ఫస్ట్ జనరేషన్లో మెకనైజేషన్, వాటర్ పవర్, స్టీమ్ పవర్. సెకండ్లో మాస్ ప్రొడక్షన్ అండ్ అసెంబ్లీ లైన్. థర్డ్లో కంప్యూటర్ ఆటోమేటేషన్. కానీ ఫోర్త్లో సైబర్ ఫిజికల్ సిస్టమ్స్. ఎక్కడో ఉండి మీరు ఆల్రెడీ ప్రోగ్రామ్ చేసేస్తే మీ మెషిన్ ఆటోమేటిక్గా పనిచేయడమే సైబర్ ఫిజికల్ సిస్టమ్స్. సో రోబోటిక్స్ ఈజ్ ద నెక్స్ట్ బిగ్ థింగ్ ఫర్ ఇండియా బికాస్ ఆఫ్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో ఇండియా పెద్దగా కావాలి, వరల్డ్లో టాప్ ఎకనామీలో ఒకటి కావాలి అంటే, ఆల్రెడీ మనం 5th ప్లేస్లో ఉన్నాం, ఫస్ట్ 3లోకి వెళ్ళాలి అంటే ఆబ్వియస్లీ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో మనం ఇండియా సైబర్ ఫిజికల్ డెవలప్మెంట్ కింద రోబోటిక్స్ని డెవలప్ చేయకపోతే అది సాధ్యం కాదు. ఈ ఒక్క పాయింట్ మీరు ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఈ కరెంట్ అఫేర్స్లో ఈ మధ్యలో రోబోటిక్స్ గురించి ఏమేమి ఇనిషియేటివ్స్ వచ్చాయి. ద ఫస్ట్ థింగ్ ఈజ్ ఆర్ట్ పార్క్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోటిక్ టెక్నాలజీ పార్క్. ఓకే, దీన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి కొలాబరేషన్తో బెంగళూరులో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకే, న్యూ మోడల్ ఆఫ్ ఇండస్ట్రీ అకాడమీ అండ్ గవర్నమెంట్ కొలాబరేషన్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్ ఫర్ సొసైటల్ ఇంపాక్ట్. ఇక్కడ మీకు ఒక పాయింట్ అర్థమైపోయి ఉండాలి ఇప్పటివరకే. ఏంటి అంటే, యూ కెనాట్ సపరేట్ రోబోటిక్స్ ఫ్రమ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ ద ప్రజెంట్ డే టైం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు రోబోటిక్స్ని సపరేట్గా చూడలేము. కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి కూడా మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఓకే, for sure we will discuss in that with a good video on artificial intelligence. Okay, an AI and robotics technology park, art park, set up in Bangalore will promote technology innovations in artificial intelligence and robotics, leading to societal impact by executing ambition missions. mod R&D దేంట్లో అండి, హెల్త్ కేర్లో, ఎడ్యుకేషన్లో, మొబిలిటీలో, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో, అగ్రికల్చర్లో, సైబర్ సెక్యూరిటీలో, వీటన్నిటిలో కూడా మనం టెక్నాలజీని, రోబోటిక్స్ని మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎలా యూజ్ చేయాలో ఆ రీసెర్చ్ని సపోర్ట్ చేయడానికి ఈ ఆర్ట్ పార్క్ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేసాం. దీని నేచర్ చూడండి, ఇట్స్ ఎ నాట్ ఫర్ ప్రాఫిట్ ఫౌండేషన్ ఎస్టాబ్లిష్డ్ బై IISc బెంగళూరు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు, with support from AI Foundry public private model with seed funding of 170 crores. 170 కోట్లు ఎవరు ఇచ్చారండి? డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇచ్చారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అండర్ నేషనల్ మిషన్ ఆన్ ఇంటర్ డిసిప్లినరీ సైబర్ ఫిజికల్ సిస్టమ్స్. ఇది నోట్ చేసుకోండి. దీని గురించి మీరు ఖచ్చితంగా సర్చ్ చేయాలి, మేము కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం. కానీ ట్రై టు నోట్ నేషనల్ మిషన్ ఆన్ ఇంటర్ డిసిప్లినరీ సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ విచ్ కేమ్ ఇన్ 2018 ఇయర్. 2018లో ఈ మిషన్ వచ్చింది. నెక్స్ట్, ఇట్ విల్ బ్రింగ్ అబౌట్ కొలాబరేటివ్ కన్సార్టియం ఆఫ్ పార్ట్నర్స్ ఆఫ్ ఇండస్ట్రీ, academia and government bodies. This will lead to cutting edge innovations in terms of new technologies, standard products, services and intellectual properties. Okay, so art park గురించి చదివేసాం. నెక్స్ట్ ఇంకో కరెంట్ అఫైర్స్ చూద్దాం. దాంట్లో ఏంటంటే జెనోబోట్స్. జెనోబోట్స్ ఆర్ ద ఫస్ట్ లివింగ్ రోబోట్స్. ఏంటంటే వరల్డ్స్ ఫస్ట్ లివింగ్ రోబోట్స్. వీటిని ఎలా తయారు చేసాం? బయోటెక్నాలజీ మరియు రోబోటిక్స్ని రెండు ఇంక్లూడ్ చేసి తయారు చేసాం. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది ఫ్రెండ్స్? సైన్స్ అండ్ టెక్ ఈజ్ నాట్ ఏ ఐసోలేటెడ్ టాపిక్. ఎవ్రీ టాపిక్ ఈజ్ ఇంటర్ రిలేటెడ్. ప్రతి టాపిక్ ఇంటర్ రిలేషన్ ఉంటుంది. సో ఒక కప్పలో నుంచి తీసిన సెల్స్ని ప్రోగ్రామ్ చేసి వాటిని రోబోట్స్లా యూజ్ చేస్తున్నాము. దోస్ బోట్స్ ఆర్ కాల్డ్ జెనోబోట్స్. హ్యావ్ బీన్ బిల్ట్ ఫ్రమ్ ద సెల్స్ ఆఫ్ ఆఫ్రికన్ క్లాడ్ ఫ్రాగ్. Scientists have repurposed living cells scrapped from frog's embryo and assembled them into entirely new life forms. Okay. సో ఒకసారి దీంట్లో ఈ టాపిక్లో నుంచి, రోబోటిక్స్ అనే టాపిక్లో నుంచి ఒకవేళ మెయిన్స్ క్వశ్చన్స్ వస్తే ఎలా వస్తాయో చూద్దాం. ఓకే, COVID-19 ఇది ఆల్రెడీ యూపీఎస్లో వచ్చిందండి. లాస్ట్ ఇయర్ 2020లో యూపీఎస్లో వచ్చిన క్వశ్చన్ ఇది. ఏంటది? COVID-19 pandemic has caused unprecedented devastation worldwide.
కోవిడ్-19 అనేది చాలా డివాస్టేషన్ కాజ్ చేసింది వరల్డ్ వైడ్లో అని చెప్తున్నాడు. సో దాని గురించి కూడా చిన్నగా రాయాలి మీరు ఆన్సర్లో. హవెవర్ ద టెక్నాలజీ అడ్వాన్స్మెంట్స్ ఆర్ బీయింగ్ అవైల్డ్ రెడీలీ టు విన్ ఓవర్ ద క్రైసిస్. టెక్నాలజీ రెడీగా ఉండడం ద్వారా ది క్రైసిస్ని మనం ఎట్లనో అట్లా తగ్గిస్తున్నాం. ఓకే, గివ్ అన్ అకౌంట్ ఆఫ్ హౌ టెక్నాలజీ హ్యాస్ సాట్ టు ఎయిడ్ ద మేనేజ్మెంట్ ఆఫ్ పాండమిక్. టెక్నాలజీ ద్వారా పాండమిక్ని ఎలా మేనేజ్ చేశాము అని చెప్పేసి క్వశ్చన్ వస్తుంది. సో ఇక్కడ మనం ఏమేం చేయాలి, మన ఆరోగ్య సేతు యాప్ గురించి కానివ్వండి, ఆరోగ్య సేతు గురించి చెప్పాలి కదా, ఆరోగ్య సేతు యాప్ గురించి చెప్పాలి. ఆ తర్వాత పాండమిక్లో ఎలా జరిగింది, మన రోబోటిక్స్ రోల్ ఏంటో ఎక్కువగా చెప్పాలి ఇక్కడ. ఓకే, ఇప్పటిదాకా రోబోటిక్స్ చదివాం కాబట్టి ఇక్కడ ఏమడిగారు, టెక్నాలజీ సాట్ ఇన్ పాండమిక్ ఇప్పుడే డిస్కస్ చేసాం. హెల్త్ కేర్ ఇనిషియేటివ్స్లో ఏంటండి, డ్రోన్ డెలివరీ ద్వారా, లేకుంటే శానిటైజ్ చేయడానికి, లేకుంటే నేషనల్ స్టాబ్స్ కలెక్ట్ చేయడానికి, లేదంటే ఒక పేషెంట్తో ఇంటరాక్ట్ అవ్వడానికి, ఫుడ్ డెలివరీ చేయడానికి, ఈ అన్ని పాయింట్స్ కూడా మీరు ఖచ్చితంగా రాయాలి. ఓకే, ఈవెన్ రోబోటిక్స్ వ్యాక్సిన్ తయారు చేసే ప్లాంట్స్లో కూడా యూజ్ చేస్తున్నామని చెప్పేసి అలాంటి పాయింట్స్ కూడా రాస్తే మీరు ఈ ఆన్సర్ని రోబోటిక్ వేలో జస్టిఫై చేయవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద ఏరియాస్ ఆఫ్ ప్రొహిబిటివ్ లేబర్. ఎక్కడైతే లేబర్ పనిచేయలేరో, ప్రొహిబిషన్ ఉందో, దట్ కెన్ బి సస్టైనబుల్లీ మేనేజ్డ్ బై రోబోట్స్. ఏ ప్లేసెస్లో హ్యూమన్ పనిచేయడం చాలా కష్టము, రెస్ట్రిక్టెడ్ ఏరియాస్, సో ఆ చోట్లలో సస్టైనబుల్గా రోబోట్స్ ఎలా మేనేజ్ చేయొచ్చు. డిస్కస్ ద ఇనిషియేటివ్స్ దట్ కెన్ ప్రొపెల్ రీసెర్చ్ ఇన్ ప్రీమియర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ ఫర్ సబ్స్టెంటివ్ అండ్ గెయిన్ఫుల్ ఇన్నోవేషన్. రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ని కొత్తగా తయారు చేయడానికి ప్లస్ రీసెర్చర్స్ పెంచడానికి ఎటువంటి ఇనిషియేటివ్స్ తీసుకొస్తే బాగుంటుంది అని కూడా అడుగుతున్నారు. సో ఈ క్వశ్చన్ ఎలా అటెంప్ట్ చేస్తారని అంటే ఏమన్నాడు, ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ప్రొహిబిటివ్ లేబర్. మేజర్గా మనం మ్యాన్ హోల్లో చాలామంది లేబర్స్ చనిపోవడం చూస్తాం, ఎస్పెషల్ జిహెచ్ఎంసీలో కానివ్వండి, ఎక్కడ మెట్రోపాలిటన్ సిటీస్లో ఇది చూస్తుంటాం. సో అప్పుడు ఏమవుతుంది, ఈ మ్యాన్ హోల్ అనేది ప్రొహిబిటివ్ లేబర్, అక్కడ పని చేయకూడదు మనిషి అనేవాడు. సో అక్కడ ఆ ఫీకల్ స్లడ్జ్ లేదంటే ఆ మ్యాన్ హోల్లో ఉన్న చెత్త అంతా కూడా ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఒక రోబోట్ని ఉపయోగిస్తే అది మనకి చాలా చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. సో యూ హ్యావ్ టు రైట్ అబౌట్ మ్యాన్ హోల్ ఇన్సిడెంట్స్, మ్యాన్ హోల్. ఓకే, యూ హ్యావ్ టు ఆల్సో రైట్ డిజాస్టర్ మేనేజ్మెంట్. ఓకే, అక్కడ కూడా ప్రాణాలు పోతున్నాయి. మీరు డిజాస్టర్ మేనేజ్మెంట్తో పాటు ఇంకేం రాయాలి, మైనింగ్ ఇండస్ట్రీ రాయాలి. ఓకే, మైనింగ్ ఇండస్ట్రీ. ఇంకోటి మేజర్ అండ్ వెరీ మేజర్ పాయింట్, న్యూక్లియర్ టెక్నాలజీ. ఓకే, ఈ న్యూక్లియర్ ప్లాంట్స్లో మనం చాలా వరకు జపాన్లో కానివ్వండి, రష్యాలో కానివ్వండి, వీ హ్యావ్ సీన్ యాక్సిడెంట్, చెర్నోబిల్ డిజాస్టర్ కానివ్వండి, ఇవన్నీ కూడా హ్యూమన్స్ అక్కడ ఉండడం వల్ల వాళ్ళు చాలా బ్యాడ్గా ఎఫెక్ట్ అయిపోయారు. బట్ ఇఫ్ యూ యూజ్ ద రోబోట్స్, ఎస్పెషల్లీ ఇన్ ద కేస్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ, ఆ రోబోట్స్కి రేడియేషన్ ద్వారా ఎఫెక్ట్ ఏం కాదు కదా. సో ఆ రోబోట్స్ని యూజ్ చేయడం ద్వారా యూ కెన్ ప్రొహిబిటివ్ లేబర్ సస్టైనబుల్గా, ఇక్కడ ఇంకోటి కూడా ఇచ్చాడు, సస్టైనబుల్లీ మేనేజ్ బై రోబోట్స్, అంతే కదా. ఈ రోబోట్ని జాగ్రత్తగా యూజ్ చేయడం వల్ల ఒక న్యూక్లియర్ ప్లాంట్ అనేది ఎఫిషియెంట్గా రన్ అవుతుంది. ఇప్పుడు చూడండి 1, 2, 3, 4 పాయింట్స్ వచ్చేసాయి. వీటిని ఎలాబరేట్గా డిస్కస్ చేయండి. ఓకే, నెక్స్ట్ హాఫ్లో డిస్కస్ ద ఇనిషియేటివ్స్ దట్ కెన్ ప్రొపెల్ రీసెర్చ్ ఇన్ ప్రీమియర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ ఫర్ సబ్స్టెంటివ్ గెయిన్. మన ఆర్ట్ పార్క్ గురించి డిస్కస్ చేసాం కదండి, దాని గురించి రాయాలి. ఇనిషియేటివ్, అదొక ఇనిషియేటివ్ కదా. ఆర్ట్ పార్క్లో 170 కోట్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ ద్వారా ఇవ్వడం జరిగింది. దాని ద్వారా గవర్నమెంట్, ఇండస్ట్రీ మరియు రీసెర్చర్స్ కొలాబరేట్ అయ్యి డెవలప్ చేస్తున్న టెక్నాలజీస్, దాని గురించి రాయాలి. జెనోబోట్స్ గురించి అవసరం లేదు ఇక్కడ. ఇంకా ఎలా అన్నారు, ఇంకా ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ ఎలా అంటే మల్టీ డిసిప్లినరీ బ్యాచెస్ తయారు చేయడం, మల్టీ డిసిప్లినరీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ ఇవ్వడం, వాళ్ళకి పిఎంఆర్ఎఫ్ గురించి కూడా మీరు రాయాలి, ప్రధానమంత్రి రీసెర్చ్ ఫెలోషిప్. ఓకే, పిఎంఆర్ఎఫ్ ప్రధానమంత్రి రీసెర్చ్ ఫెలోషిప్ ద్వారా మనం రీసెర్చ్ వాళ్ళకి కోఆపరేట్ చేయడానికి హై స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ వాళ్ళకి హై ఫినాన్సెస్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, సో దాని గురించి రాయాలి. ఇంకా ఎలా అంటే ఫారెన్ కొలాబరేషన్ ద్వారా అక్కడ ఉన్న ప్రొఫెసర్స్ని, అక్కడ ఉన్న టెక్నాలజీస్ని యూజ్ చేసుకోవడానికి కూడా మనకి ఫిజిబిలిటీ ఉండాలి. ఇండస్ట్రీస్లో ఉన్న ఎక్విప్మెంట్ యూజ్ చేసుకోవడానికి ఫీజిబుల్ బిల్ రావాలి. సో ఈ అన్నిటికి కూడా మీరు ఇక్కడ ఆ పాయింట్స్ని రాయాలి. సో ఇన్ కంక్లూజన్, robotics is one of the futuristic subject which includes the cyber physical system, and for India to be మన భారతదేశం టాప్ 5 ఎకనామీస్లో నిలవాలి కంటిన్యూస్గా అంటే
మరియు 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ యూజ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మనం రోబోటిక్స్ని డెవలప్ చేసి తీరాలి అని చెప్పేసి మీరు కన్క్లూషన్లో రాయాలి. యూజెస్ ఆఫ్ శాటిలైట్స్ ఇన్ డిఫరెంట్ ఫీల్డ్స్ అని చదవబోతున్నాం. సో దిస్ కెన్ ఆల్సో బీ కాల్డ్, ఇది మీ సిలబస్లో ఉన్న ఎగ్జాక్ట్ టర్మ్ అండి. సిలబస్లో యూజెస్ ఆఫ్ శాటిలైట్స్ ఇన్ డిఫరెంట్ ఫీల్డ్స్ అండ్ దర్ అప్లికేషన్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ క్లైమేట్ కానివ్వండి, హెల్త్ కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి, లేదా వెదర్ ఫోర్కాస్టింగ్ కానివ్వండి, వీటన్నిటిలో కూడా స్పేస్ టెక్నాలజీ లేదా ఇస్రో యొక్క అప్లికేషన్స్, ఇస్రో యొక్క శాటిలైట్ టెక్నాలజీ యొక్క అప్లికేషన్స్ ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, వాటిని ఏ విధంగా యూజ్ చేసుకోవాలి అనేది ఈ టాపిక్. ఓకే, నెక్స్ట్ అప్లికేషన్ వచ్చేసి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ లీడింగ్ అప్లికేషన్ వేర్ ఇస్రో ఎఫర్ట్స్ ఆర్ ఇస్రో సపోర్ట్ హ్యాస్ బీన్ అప్రిషియేటెడ్ ఈవెన్ అట్ ద ఇంటర్నేషనల్ లెవెల్. భారతదేశంలోనే కాదు, పక్క దేశాల్లో కూడా ఇటువంటి డిజాస్టర్ జరిగిన టైంలో, ఏ డిజాస్టర్ అయినా కానివ్వండి, అది న్యూక్లియర్ కానివ్వండి, ఫ్లడ్ కానివ్వండి, లేదంటే డ్రౌట్ కానివ్వండి, పక్క దేశాలకు కూడా హెల్ప్ చేయడం మన ఇస్రో యొక్క గొప్పతనం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ మధ్యలోనే మీరు న్యూస్లో విన్నారు, ఏంటి, ఇండోనేషియా వాళ్ళకి చెందిన ఒక సబ్మరైన్ మన ఇండియన్ ఓషన్లో మునిగిపోవడం జరిగింది. అది ఎక్కడ వెళ్ళిందో దాని నుంచి కమ్యూనికేషన్ మొత్తం లాస్ అయిపోయాం. ఆ టైంలో మన ఇస్రో వాళ్ళు, మన నేవీ వాళ్ళు ఇద్దరు కలిసి వారి యొక్క లొకేషన్ జియో ట్యాగ్ చేయడానికి IRNSS సర్వీసెస్ని యూజ్ చేస్తూ వారిని లొకేట్ చేయడం జరిగింది. ఓకే, సో సీ సచ్ ఎ వే ఇస్రో ఈజ్ నాట్ ఓన్లీ హెల్పింగ్ ఇండియా బట్ ఆల్సో ఇట్స్ నైబరింగ్ కంట్రీస్ టు డెవలప్ అండ్ టు రెస్క్యూ దేర్ ఓన్ పీపుల్ ఫ్రమ్ డిజాస్టర్స్. సో డిజాస్టర్స్ అంటే మీకు తెలుసు డిఫరెంట్ టైప్స్ ఏంటండి, ఫ్లడ్స్ కానివ్వండి, డ్రాట్ కానివ్వండి, లేదంటే సడన్గా వచ్చిన ఒక ఎర్త్క్వేక్ కానివ్వండి, లేదా హెవీ రెయిన్ఫాల్, లేదా క్లౌడ్ బస్ట్ ఇన్ ద కేస్ ఆఫ్ కేదార్నాథ్లో జరిగింది కానివ్వండి ఇన్సిడెంట్స్, ల్యాండ్ స్లైడ్స్ కానివ్వండి, ఫారెస్ట్ ఫైర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక టైప్ ఆఫ్ డిజాస్టర్స్. ఈ అన్ని డిజాస్టర్స్ కూడా మై ఫ్రెండ్స్ అన్నింటినీ మనం కొన్నిటిని కంట్రోల్ చేయలేము, కానీ కొన్ని మాత్రం మనం కంట్రోల్ చేయగలం. ఫర్ ఎగ్జాంపుల్ ఫారెస్ట్ ఫైర్స్ ఉన్నాయి. మీకు కనుక ఫారెస్ట్ ఫైర్స్ గురించి ఒక ఇన్ఫర్మేషన్ తెలిసినట్టయితే, ఏంటి, ఈ టైంలో ఎక్కువగా ఉంటాయి ఫారెస్ట్ ఫైర్స్ మామూలుగా సంవత్సరంలో, ఇక్కడ ఫారెస్ట్ ఫైర్స్ ఎందుకు అవుతున్నాయి, ఎక్కువగా ఎక్కడున్నాయి, అప్పుడు మనం ఏం చేస్తాం, ఆ ఏరియాని కాన్సన్ట్రేట్ చేసి దానిలో ఫారెస్ట్ ఫైర్స్ తగ్గే విధంగా ఈవెన్ ఇనిషియేటివ్స్ తీసుకుంటాం. సో ఒకసారి డిజాస్టర్లో ఎట్లాంటి అప్లికేషన్ చేయవచ్చో చూద్దాం. డిజాస్టర్ మేనేజ్మెంట్ సపోర్ట్ ప్రోగ్రామ్ కాంప్రహెన్సివ్లీ అడ్రసెస్ వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ నేచురల్ డిజాస్టర్స్. మనం మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ ఏంటండి, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ ఈజ్ ద నోడల్ ఏజెన్సీ. ఇదే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ గారి కింద ఏముంటాయంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ అనే టాపిక్ హోమ్ అఫేర్స్ కింద ఉంటుంది. వారితో ఇస్రో వాళ్ళు MOU చేయడం ద్వారా డిజాస్టర్స్కి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ని వెంటనే డిసిమినేట్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ ఎకనామిక్ లాస్ అండ్ నెంబర్ ఆఫ్ పీపుల్ హూ లాస్ట్ ఆర్ రిడ్యూస్డ్. నౌ యూ సీ, using space-based inputs, ISRO disseminates relevant information interactive geospatial domain through various geoportals like Bhuvan, National Database for Emergency Management and MOSDAC. మెట్రలాజికల్ ఇన్ఫర్మేషన్ గురించి ఈ MOSDAC అనే వెబ్సైట్లో లేదా MOSDAC అనే ఇన్స్టిట్యూషన్లో మనం ఇస్తాం. సో భువన్ పోర్టల్ ఇక్కడ కూడా వచ్చింది, గుర్తుపెట్టుకోండి. నేషనల్ డేటాబేస్ ఫర్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్. నెక్స్ట్, for administrators to better understand the impact and for improved decision support. ISRO provides the satellite-based near real-time information support to central ministries or departments and state ministries departments period during and after major natural disasters. ఏమన్నాడు, నేచురల్ డిజాస్టర్స్ అయ్యే ముందు కానివ్వండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సునామీ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ఉంది. ఎక్కడ ఉంది సునామీ ఎర్లీ వార్నింగ్ సిస్టంలో ఇస్రో వాళ్ళు కూడా, ఈవెన్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే రేపు వస్తుంది డిజాస్టర్, లేదు అంటే ఇస్రో వాళ్ళది మేజర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటి, ఒక సైక్లోన్ వస్తుందండి కోస్టల్ ఏరియాలో. ఈ సైక్లోన్కి ఎర్లీ వార్నింగ్ మీరు ఇచ్చేయాలి. IMD వాళ్ళు ఇస్తారు, ఇస్రో వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్తో ఏం చెప్తారు, ఈ సైక్లోన్ వస్తుంది కాబట్టి ఏరియాస్ అంతా ఎవాక్యువేట్ చేసేయండి, ఇక్కడ నుంచి జనాలను పంపించేసేయండి. So for that also, addition, ISRO also provides capacity building in use of space technology inputs in disaster management. Even ఎవరైతే వ్యక్తులు డిజాస్టర్ మేనేజ్మెంట్లో పనిచేయాలనుకుంటున్నారో, లేదు అంటే ఇస్రో వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్ని అనలైజ్ చేసి చెప్పగలిగే వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే ఇదంతా సైంటిఫిక్ డేటా అండి. ఈ సైంటిఫిక్ డేటాని మళ్ళీ మనం విజువలైజ్ చేసుకోవాలి, స్ప్లిట్ చేసుకోవాలి, ఏది ఉపయోగమో అదే తీసుకోవాలి.
వీటికి కెపాసిటీ బిల్డింగ్ జనాలను ట్రైన్ చేసే విధంగా కూడా ఇస్రో వీళ్ళకి సపోర్ట్ ఇస్తుంది. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఇచ్చాను నేను మీకు. నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ఆఫ్ ఇస్రో సైన్డ్ MOU. ఎవరు? NRSC వాళ్ళు MOU ఎవరితో సైన్ చేశారు? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ టు ప్రొవైడ్ టెక్నికల్ సపోర్ట్ అండ్ ఎస్టాబ్లిషింగ్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ ఫర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్. ఓకే, ఇది పాయింట్ నోట్ చేసుకోండి. ఇస్రో వాళ్ళు ఎవరితో MOU చేసుకున్నారు? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్తో. ISRO is actively involved with various other countries with regard to disaster management through international frameworks such as International Charter on Space and Major Disaster, Sentinel Asia. ఈ సెంటినల్ ఏషియా వచ్చేసి చాలా మేజర్ ఇన్స్టిట్యూషన్ అండి. ఇది బేసికలీ ఫైర్ మ్యాప్స్ ఆఫ్ వరల్డ్ కూడా రిలీజ్ చేస్తుంది. ఎక్కడెక్కడైతే ఫైర్ యాక్సిడెంట్స్ అవుతున్నాయో, ఫారెస్ట్ ఫైర్స్ అవుతున్నాయో దానికి కూడా ఇన్ఫర్మేషన్ రిలీజ్ చేస్తుంది. నెక్స్ట్ UN ఎస్కేప్ అండ్ సో ఆన్. ఓకే, ఈ అన్ని ఇన్స్టిట్యూషన్స్లో బైలేటరల్ అగ్రిమెంట్స్ ద్వారా ఇస్రో అనేది డిజాస్టర్ మేనేజ్మెంట్కి సపోర్ట్ ఇస్తూ, అంటే డిజాస్టర్ని ఎలా మేనేజ్ చేయాలి వాటికి సంబంధించిన ఇన్పుట్స్కి ఇస్రో అనేది సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇన్ అడిషన్ టు ద సపోర్ట్ ఎక్స్టెండెడ్ టు వేరియస్ డిపార్ట్మెంట్స్ విత్ ఇన్ ఇండియా, ఇస్రో ఆల్సో ఎక్స్టెండ్ సపోర్ట్ టు కంట్రీస్. ఫర్ ఎగ్జాంపుల్, డ్యూరింగ్ మేజర్ డిజాస్టర్ త్రూ ఇంటర్నేషనల్ ఫ్రేమ్వర్క్ during 2018 support was extended to 18 countries and 22 disaster events. ఇప్పటి వరకు మన ఇస్రో ఎన్ని కంట్రీస్ కండి? 2018లోనే ఒక 22 కంట్రీస్లో జరిగిన 22 డిజాస్టర్స్, అంటే 22 వేరు డిజాస్టర్స్లో హెల్ప్ చేయడం జరిగింది. సో ఫారెస్ట్ ఫైర్స్ ఇక్కడ మీరు మ్యాప్లో చూడొచ్చు. ఫారెస్ట్ ఫైర్స్ మధ్యప్రదేశ్లో, ఉత్తరాఖండ్ ఏరియాలో, నార్త్ ఈస్ట్లో చూడండి హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఫారెస్ట్ ఫైర్స్. సో ఆల్ దిస్, ఈ మ్యాప్ అంతా ఎవరు తీశారండి? ఇప్పుడు ఇస్రో వాళ్ళు తీశారు. ఈ ఇన్ఫర్మేషన్ ఉంది మనకి. ఇప్పుడు మనం ఏం చేస్తాం? గవర్నమెంట్ ఎఫర్ట్ ఎక్కడ పెడుతుంది? ఫారెస్ట్లో ఇక్కడ పెడుతుంది. ఇలా ఈ పొజిషన్లో పెట్టాల్సి ప్లాన్ చేస్తుంది. ఆ తర్వాత ఉత్తరాఖండ్లో పెట్టాలి నేను, ఆ తర్వాత మధ్యప్రదేశ్లో పెట్టాలి. ఇప్పుడు ఇక్కడ పెట్టారనుకోండి రాజస్థాన్లో ఫారెస్ట్ ఫైర్ ఫైటింగ్ని, ఏమైనా లాభం ఉందా? ఏం లేదుగా. కాబట్టి దిస్ మ్యాపింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ గవర్నమెంట్ టు రిడ్యూస్ ద ఫైర్ యాక్సిడెంట్స్. ఓకే, సో బేసికల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది 3 విధాలుగా మనం డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసి ప్రిపేర్నెస్, నెక్స్ట్ వచ్చేసి ఎర్లీ వార్నింగ్, నెక్స్ట్ వచ్చేసి రెస్పాన్స్. ఓకే, ఏంటండి రెస్పాన్స్, ఎర్లీ వార్నింగ్ అండ్ ప్రిపేర్నెస్. మనం ఎలా ప్రిపేర్ అయి ఉన్నాము, దానికి రెస్పాండ్ ఎలా అవుదాము, దానికి ఎర్లీ వార్నింగ్ ఎలా ఇవ్వాలి. ఓకే, సో ప్రిపేర్నెస్లో ఫస్ట్ వచ్చేసి డిజాస్టర్ జరగకముందే మనం ప్రిపేర్ అయి ఉండాలి. అవుతే ఎలా ఉండాలి. సో ఇస్రో ప్రిపేర్స్ ఫారెస్ట్ ఫైర్ రెజీమ్ మ్యాప్స్, అంటే మ్యాప్స్ క్రియేట్ చేయడం ద్వారా ప్రిపేర్ అయి ఉంటుంది గవర్నమెంట్. ఓకే, ఇక్కడ ఫైర్ వస్తుంది కదా, దీనికి ప్రిపేర్ అయిపోదాం, దీన్ని ఎలా రిడ్యూస్ చేయాలి. తర్వాత ఎర్లీ వార్నింగ్, అంటే ఫైర్ వస్తుంది వెళ్ళిపోండి అనేసి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాలి. నెక్స్ట్ యూజింగ్ హిస్టారికల్ ఫారెస్ట్ ఫైర్ అబ్జర్వ్డ్ ఫ్రమ్ శాటిలైట్ డాటా. These maps help in identifying critical areas where forest fires are prevalent and the average duration of forest fires. These details help in decision making. Many attempts are made to use multi-criteria approaches in geographical information systems environment to provide early warning and vulnerability maps. More research is made as area continued experimental basis. Early warning systems. నెక్స్ట్ ఇస్రోస్ రెస్పాన్స్లో ఎలా పనికొస్తుందంటే రెగ్యులర్లీ ప్రిపేర్స్ ఫారెస్ట్ ఫైర్ అలర్ట్ మ్యాప్స్ యూజింగ్ శాటిలైట్ డేటా అండ్ ప్రొవైడ్స్ టు ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా. FSI అంటే ఏంటండి? ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా. ఓకే, అండ్ అదర్ స్టేట్స్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్. దిస్ నియర్ రియల్ టైమ్ డేటా డిసిమినేషన్ త్రూ భువన్, ఇక్కడ మళ్ళీ వచ్చింది చూడండి, భువన్ పోర్టల్ and SMS alert services helps forest department for taking quick action. During 2018 burnt area assessment was done for Uttarakhand, Jammu and Kashmir and Tamil Nadu. ఇప్పుడు ఈ సర్వీసెస్ ప్రతి స్టేట్ కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి యాక్టివ్ ఫైర్ లొకేషన్స్ చూడండి. ఇక్కడ మ్యాప్ భువన్ పోర్టల్లో ఎలా చేశారు చూడండి. సో దే హ్యావ్ గివెన్ ఏ డేట్లో ఏ టైంలో ఎన్ని హవర్స్ ఉంది, ఎన్ని హవర్స్కి ఇది ఆరిపోయింది, ఎక్కడెక్కడ కంటిన్యూస్గా వస్తున్నాయి, ప్రతిదీ మ్యాప్ చేశారు. దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్ లైక్ మ్యాప్. నెక్స్ట్, దిస్
దిస్ ఇస్ బర్న్ట్ ఏరియా అసెస్మెంట్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ తమిళనాడు, ఉత్తరాఖండ్ మరియు తమిళనాడులో. ఒకసారి చూడండి ఈ పిక్చర్స్ కూడా. ఓకే, నెక్స్ట్ ల్యాండ్ స్లైడ్స్. నెక్స్ట్ వచ్చేసి ల్యాండ్ స్లైడ్స్. ఈ ల్యాండ్ స్లైడ్స్ ఫ్రెండ్ మీరు జాగ్రఫీలో చదివే ఉంటారు. ఎక్కువ ఎక్కడ జరుగుతుందండి? కొండ ప్రాంతాల్లో జరుగుతుంది, ఎస్పెషల్లీ ఈస్టర్న్ ఘాట్స్ మరియు వెస్టర్న్ ఘాట్స్. ఈస్టర్న్ ఘాట్స్లో తక్కువ ఉన్నప్పటికీ వెస్టర్న్ ఘాట్స్ మరియు హిమాలయాస్లో ఎక్స్క్లూజివ్గా ఎక్కువగా ఉంటుంది. సో అలానే ఈవెన్ మన ఇస్రో వాళ్ళు ఈ ల్యాండ్ స్లైడ్స్ ఏరియాస్లలో వారి ఎక్విప్మెంట్ పెట్టి శాటిలైట్ అబ్జర్వేషన్ చేస్తూ ఎక్కడ ల్యాండ్ స్లైడ్ ముందుగా అవుతుంది, కదులుతుందా ల్యాండ్, దానికి మ్యాప్స్ అనేవి ప్రిపేర్ చేయడం. దీంట్లో కూడా సేమ్ అండి, 3 విధాలుగా చూస్తాం మనం. ఎర్లీ వార్నింగ్, దానికి ముందు ప్రిపేర్నెస్ ఎలా ఉంది, ఎర్లీ వార్నింగ్ ఎలా ఉంది, ఆ తర్వాత రెస్పాన్స్ ఎలా ఉంది మంది. ఈ మూడు విధాలుగా దీన్ని డివైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈవెన్ భువన్ పోర్టల్లో దీని గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది మనకి. ఓకే, ప్రిపేర్నెస్ ఎలా ప్రిపేర్ అయినాం? ల్యాండ్ స్లైడ్ కాజ్ హ్యూజ్ డ్యామేజెస్ పర్టికులర్లీ అలాంగ్ పిలిగ్రిమేజ్ రూట్స్. కేదార్నాథ్, రిషికేష్ ఈ రూట్స్లో, ఎస్పెషల్లీ ఉత్తరాఖండ్లో ఇస్రో ప్రిపేర్డ్ ల్యాండ్ స్లైడ్ హజార్డ్ జోనేషన్ మ్యాప్. చూడండి, ఈ మ్యాప్ అనేది క్రియేట్ చేయడం చాలా ఇంపార్టెంట్ మనకి. ఫర్ పిలిగ్రిమేజ్ రూట్స్ ఇన్ హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ అండ్ మేఘాలయ. In addition, ISRO is also preparing seasonal landslide inventory on regular basis. These satellite-based inputs are very useful for preparedness. ఇప్పుడు వర్షాకాలంలో ల్యాండ్ స్లైడ్స్ ఎక్కువ ఉంటాయి, ఎండాకాలంలో తక్కువ ఉంటాయి. వర్షాకాలంలో ఎందుకంటే ఆ మీద నుంచి వచ్చే ఫ్లడ్ వాటర్ ఈ ల్యాండ్ని కూడా కిందికి దూసుకెళ్ళిపోతుంది. సో ఇదంతా ఇన్ఫర్మేషన్ ద్వారా ఏంటంటే మనం ముందుగా ప్రిపేర్ అవుతాం. సో ఈ ఏరియాలో ల్యాండ్ స్లైడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ రూట్ని మనం స్కిప్ చేద్దాం. లేదు అంటే ఈ ఏరియాలో ల్యాండ్ స్లైడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఆ ల్యాండ్ స్లైడ్ని ఎలా ఆపాలి. సో ఆల్ దిస్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్. ఎర్లీ వార్నింగ్ సిస్టమ్. ఎక్స్పెరిమెంటల్ ల్యాండ్ స్లైడ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ఫర్ రెయిన్ఫాల్ ట్రిగ్గర్డ్ ల్యాండ్ స్లైడ్స్ is carried out and followed routes namely Rishikesh Badrinath, Rishikesh Uttarakhand, Gaumukh, Chamoli, Okhimat and Rudraprayaga, Kedarnath and Pittor Mahal. అన్నీ కూడా ఉత్తరాఖండ్లో ఉన్న మేజర్ పిలిగ్రిమేజ్ సైట్స్లో ఎక్స్పెరిమెంట్ చేసి వాటి యొక్క రిజల్ట్స్ని ఇతర ప్లేసెస్లో కూడా అప్లై చేయవచ్చు. నెక్స్ట్ రెస్పాన్స్. నియర్ రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ ఆన్ ల్యాండ్ స్లైడ్ derived during major landslide events in country and disseminating through భువన్ పోర్టల్. ఈ భువన్ పోర్టల్లో ఇక్కడ ల్యాండ్ స్లైడ్ అయింది అని మీరు చెప్తే మీరు ఆ ప్లేస్కి వెళ్ళరు. సో అలా కూడా సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఫ్లడ్స్లో కూడా ప్రిపేర్నెస్, ఓకే, ఎర్లీ వార్నింగ్. అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ ద డిసిమినేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఎర్లీ వార్నింగ్, డిసిమినేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆర్ రెస్పాన్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో సిమిలర్లీ ఇక్కడ కూడా మీరు చూడొచ్చు సేమ్ మళ్ళీ మ్యాపింగ్. ఫ్లడ్స్ మేజర్ ఏరియాస్లో మై ఫ్రెండ్స్, మేజర్ ఏరియాస్ దే హ్యావ్ కవర్డ్ ఫ్యూ మేజర్ రివర్స్. ఎగ్జాంపుల్ బ్రహ్మపుత్ర కానివ్వండి, గంగా కానివ్వండి, గోదావరి కానివ్వండి. మేజర్ ఏరియాస్ తమిళనాడు కానివ్వండి, తమిళనాడు ఫ్లడ్స్ కానివ్వండి. కేరళ మ్యాసివ్ ఫ్లడ్స్ విచ్ వీ హ్యావ్ సీన్ ఇన్ ద ఇయర్ 2018. కేరళలో వచ్చిన ప్రతి ఫ్లడ్ ఇదంతా కూడా మ్యాప్ చేసి ఎక్కడ ఎఫెక్ట్ అవుతుంది, ఎక్కడ లో లయింగ్ ఏరియాస్ ఉన్నాయి, ఎక్కడ ఇనండేషన్ అవుతుంది. సో ఫస్ట్ నేను ఎవాక్యుయేషన్ చేయాలి. ఇప్పుడు వర్షం పడుతుందండి, ఫ్లడ్ వస్తుందని నాకు తెలుసు, మీకు తెలుసు. ఇస్రో వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఇక్కడ సైక్లోన్ వస్తుంది, వర్షం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫ్లడ్ వస్తుంది, మునిగిపోతాయి. సో మునిగిపోయే వాళ్ళు ఎవరండి? లో లయింగ్ ఏరియాస్లో ఉండేవాళ్ళు. సో ఫస్ట్ మనం ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తాం? ఈ లో లయింగ్ ఏరియా వాళ్ళని తీసుకెళ్ళి మనం సేఫ్ ప్లేస్లో పెడతాం. ఓకే, దిస్ ఈజ్ హౌ ఇస్రో విల్ గివ్ ఇట్స్ రెస్పాన్స్. ఓకే, దీన్ని మనం తీసేసుకొని మనం ప్రిపేర్గా ఉంటే we can solve most of the major accidents with reduced human losses and even property and animal losses. అది కూడా గుర్తుపెట్టుకోండి. సో మళ్ళీ మనం అనుకున్నాము ఫ్లడ్లో కూడా సేమ్ ఉంటాయి, ప్రిపేర్నెస్, ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ మరియు రెస్పాన్స్ ఉంటుంది. సో ఈ ప్రిపేర్నెస్ చూడండి, బేస్డ్ ఆన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ హిస్టరిక్ శాటిలైట్ డేటాబేస్. అంటే మొత్తం సేమ్ అండి, డేటాబేస్ని యూజ్ చేసుకుంటూ ఫ్లడ్ ప్రోన్ ఏరియాస్, ఎస్పెషల్లీ ఇక్కడ బీహార్లో ఉన్న దామోదర్ రివర్ అనుకున్నాము, లేకుంటే బెంగాల్లో ఉన్న అనుకున్నాము. సో ఈ అన్ని ఏరియాస్లో మనం ఫ్లడ్ హజార్డ్ని మనం మొత్తం మ్యాపింగ్ చేయడం ద్వారా ముందే ప్రిపేర్ అయి ఉంటాము. సో వర్షాకాలం వస్తుంది, ఇక్కడ డ్రెడ్జింగ్ చేయాలి. డ్రెడ్జింగ్ అంటే చెరువులను లోతుగా చేయాలి, లేకుంటే నదులను లోతుగా చేయాలి, పెద్ద పెద్ద కట్టలు కట్టేయాలి. సో లైక్ దాట్ సి ఇఫ్ యూ ఆర్ గోన్ డూ ద డ్రెడ్జింగ్. ఇప్పుడు చూడండి, నది అనుకుందాం, ఒకవేళ ఇక్కడ దాకా మీకు సెడిమెంటేషన్ ఉంది అంటే మొత్తం బురద ఉంది. సో ఈ సెడిమెంటేషన్ అంతా తీసుకెళ్ళి మీరు ఇక్కడ కప్పేశారనుకోండి, ఈ ఎత్తు పెరుగుతుంది, వర్షాకాలంలో ఎక్కువ నీళ్ళు వచ్చినా కూడా కాపాడుకోగలం. సో అలా ప్రిపేర్నెస్ చేసుకుంటాము. ఎలా? ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ద్వారానే ఇస్రో వాళ్ళ మ్యాప్స్ మూలంగా
ఎక్కడైతే ఫ్లడ్ ఎక్కువగా వస్తుందని తెలుస్తుందో ఆ ఏరియాస్లోనే ఇలాంటి ఆపరేషన్ చేస్తాం. నెక్స్ట్ ఎర్లీ వార్నింగ్, సేమ్ హైడ్రోలాజికల్ మ్యాపింగ్ ద్వారా మనం ముందే వార్నింగ్ ఇవ్వచ్చు, ఇక్కడ ఫ్లడ్ వచ్చేలా ఉంది, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, ప్రజలందరినీ ఎవాక్యువేట్ చేయవచ్చు. సో లైక్ దాట్. నెక్స్ట్ రెస్పాన్స్, ఎలా రెస్పాండ్ అవుతాం? నియర్ రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ ఆన్ ఫ్లడ్ ఇనండేషన్ is delivered on operational basis using optical and microwave SAR database. Information is provided to concerned department of Kerala, Bihar, Assam, Uttar Pradesh, Odisha and Andhra Pradesh states. Okay, ఈ స్టేట్స్లో ఎక్స్క్లూజివ్గా మనం ఆల్రెడీ రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ని తీసుకున్నాం. అంటే రెగ్యులర్గా మ్యాప్స్ చేయడం ద్వారా వాళ్ళకి మనం ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నాం. సో ఫ్లడ్ ఇనండేషన్ ఫుట్ ప్రింట్స్ ఆఫ్ ఇండియా, ఎక్కడైతే ఫ్లడ్ 2003 సంవత్సరం నుంచి 2017 సంవత్సరం 13 సంవత్సరం వరకు కూడా మొత్తం మ్యాప్స్ చేసేసి ఫ్లడ్ ఎక్కువగా ఎక్కడ వస్తుంది, దానివల్ల ఎక్కడ లో లయింగ్ ఏరియాస్ ఎక్కువగా మునిగిపోతున్నాయి దానికి మ్యాప్ చేసాం. చూడండి ఇక్కడ, దీస్ ఆర్ ద మోస్ట్ ఫ్లడ్ ప్రోన్ ఏరియాస్. ఉత్తరప్రదేశ్ మరియు బీహార్ ఏరియా అది. నెక్స్ట్ హై ఫ్లడ్ ప్రోన్ ఏరియా వచ్చేసి అస్సాం ఏరియా, బ్రహ్మపుత్ర రివర్ అండి, బ్రహ్మపుత్ర రివర్. ఓకే, సో ఇక్కడ చూసుకోండి ఒడిస్సాలో, ఓకే బెంగాల్లో, నెక్స్ట్ బీహార్లో చూడండి హైయెస్ట్, నెక్స్ట్ యూపీ, ఈస్టర్న్ యూపీ. సో లైక్ దాట్. సో విల్ గో ఫర్ ద నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ FLEWS, ఫ్లూ సిస్టమ్ ఆఫ్ బ్రహ్మపుత్ర రివర్. ఫ్లూ అంటే ఫ్లడ్ early warning system. Flood early warning system of Brahmaputra was developed at the request of government of Assam by Northeast Space Application Center, Northeast Space Application Center, Shillong, to provide flood early warning and revenue circle level with support from all stakeholders such as Central Water Commission, Indian Meteorological Department, and AWRD, Brahmaputra Board and NEC etc. వీళ్ళందరి కోఆపరేషన్ ద్వారా ఈవెన్ లోకల్ లెవెల్లో, ప్రజెంట్ లోకల్ లెవెల్లో, మండల లెవెల్లో, చిన్న చిన్న క్రాస్ సెక్షనల్ లెవెల్లో కూడా ఫ్లడ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ని ఎవరి ద్వారా డెవలప్ చేసుకున్నామండి? నార్త్ ఈస్ట్ స్పేస్ సెంటర్ ద్వారా, వాళ్ళకి హెల్ప్ ద్వారా మనం ఈ టెక్నాలజీని డెవలప్ చేసుకున్నాం. ఏ టెక్నాలజీ? ఫ్లూస్ టెక్నాలజీ. ఈ వర్డ్స్ రాయాలి మీరు. ఓకే, నెక్స్ట్ హౌ దట్ ఎవ్రీ డేటా వర్క్స్ లైక్. చూడండి ఇక్కడ ఎలా వర్క్ చేస్తుందని చెప్పేసి. ఫ్లడ్ అలర్ట్ ఎలా వెళ్తుంది? SMS ద్వారా. ఎలా రీడింగ్స్ తీసుకుంటున్నాం? జియో స్పెషల్ డేటాని ఇలా కలెక్ట్ చేసుకున్న తర్వాత ఎలా మ్యాప్ చేసుకున్నాం? సో ఎవ్రీథింగ్, ఎవ్రీ డేటా ఇట్ గోస్ ఇన్ టు ద ఫ్లడ్ అలర్ట్. ఓకే, ట్రై టు ఈ స్లైడ్ని ఒకసారి పాస్ చేసి చూడండి. ఎవ్రీథింగ్. ఓకే, నెక్స్ట్. సో ఎర్త్క్వేక్స్ సేమ్ ఎర్త్క్వేక్స్లో కూడా అంతే అండి. ఎక్కడైతే ఎర్త్క్వేక్ వచ్చిందో, మీరు ఎలా అయితే ఇస్రో నుంచి ప్రతి ఇన్పుట్ వస్తుందో ఎర్త్క్వేక్లో కూడా అంతే. ఎక్కడ డిజాస్టర్ ఎక్కువ ఉంది, ఎక్కడ డ్యామేజ్ ఎక్కువ ఉంది, శాటిలైట్ పిక్చర్స్ ద్వారా వెంటనే ఇన్ఫర్మేషన్ డిసిమినేట్ చేయడం. ఎక్కడ ఈ ఎర్త్క్వేక్ ద్వారా ఏ డ్యామ్ తెగిపోయి ఎప్పుడు ఫ్లడ్ వాటర్ వస్తుందో తెలియదు. సో అలాంటి ఇన్ఫర్మేషన్ రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ అంటాం. నెక్స్ట్ ఆయిల్ స్పిల్స్ గురించి, ఎస్పెషల్లీ ఇన్ ద రీజన్ ఆఫ్ అరేబియన్ అండ్ ఇండియన్ ఓషన్లో ఆయిల్ స్పిల్స్ జరిగినప్పుడు అక్కడ ఎలాంటి ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ఉండాలి, అక్కడికి మత్స్యకారులు వెళ్ళకూడదు, లేకుంటే ఆ ఎమర్జెన్సీని ఎలా రిడ్యూస్ చేయవచ్చు అనే ఇన్ఫర్మేషన్ని. నెక్స్ట్ ఆన్ రివర్ బ్లాకేట్స్, రివర్ ఎక్కడెక్కడ బ్లాక్ అయిపోయింది, ఓకే అది కూడా చూడాలి కదా. ఎవరైనా ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేస్తున్నారా ఆ రివర్స్ పైన, ఎక్కడ బ్లాక్ అయింది, ఎక్కడ నుంచి పెద్ద పెద్ద బోల్డర్స్, ఇప్పుడు హై లెవెల్ నుంచి రివర్ వస్తుందండి, అది పెద్ద పెద్ద రాళ్ళని తీసుకొస్తుంది. ఒకవేళ రివర్ బ్లాక్ అయిపోయింది, వెంటనే తెలియాలి ఎక్కడ బ్లాక్ అయిందో. లేదు అంటే రివర్ని పట్టుకొని దూరం వెళ్ళాలి నడుచుకుంటూ, అది కుదరదుగా. సో వి యూస్ దిస్ ఎస్పెషల్లీ ఇన్ ద కేస్ ఆఫ్ హిమాలయన్ రివర్స్. ఓకే, హిమాలయాస్లో ఏమవుతుందంటే ఇలా ఒకవేళ ఇది వ్యాలీ అనుకోండి, ఇక్కడికి వచ్చేసి వాటర్ అంతా ఫిల్ అయిపోయి ఇక్కడ బోల్డర్ ఉంటుంది, ఒక పెద్ద రాయి. అప్పుడు ఏమవుతుంది, ఒకవేళ ఈ రాళ్ళు అనేవి పగిలిపోయాయి అనుకోండి ప్రెషర్కి, వెంటనే మీకు ఏమవుతుంది, పెద్ద ఫ్లాష్ ఫ్లడ్ వస్తుంది. ఉత్తరాఖండ్లో జరిగింది ఇదే. సో ఇలాంటివి కూడా మ్యాప్ చేస్తూ ఉండడం ద్వారా ఏమవుతుందంటే, ఇక్కడికి వెళ్ళేసి మన సైంటిస్ట్ దీన్ని క్రాష్ చేయడం ద్వారా, లేకుంటే కంట్రోల్డ్గా బ్రేక్ చేయడం ద్వారా ఆ వాటర్ని స్లోగా రిలీజ్ చేస్తే డిజాస్టర్ అనేది కూడా తగ్గుతుంది. నెక్స్ట్ ఇస్రో అండ్ కోవిడ్-19 టైంలో ఇస్రో యొక్క రోల్ ఏంటి, ఎలా రెస్పాండ్ అయింది, ఎలా హెల్ప్ చేసింది అనేది ఆర్టికల్ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు కాంటెంపరీగా సైన్స్ అండ్ టెక్నాలజీలో ఒక క్వశ్చన్ వస్తే మెయిన్స్ పర్పస్ ఇలా వస్తుంది. వాట్ వాజ్ ద రోల్ ప్లేడ్ బై ఇస్రో డ్యూరింగ్ ద COVID-19 pandemic and do you think the efforts of ISRO were enough and did the government give enough
ఇన్పుట్ ఆర్ సర్వీస్ టు ఇస్రోస్ అప్లికేషన్స్ అనేసి అడుగుతారు. సో అలాంటప్పుడు మీరు ఇలాంటి పాయింట్స్ అన్ని నోట్ చేసుకోవాలి. సో ఇస్రో వాళ్ళ సపోర్ట్తో స్టేట్ గవర్నమెంట్ జియోస్పేషియల్ టూల్స్ ప్రొవైడ్ చేశారు. అంటే లొకేషన్ స్పెసిఫిక్ టూల్స్ అనేది ప్రొవైడ్ చేశాం. అండ్ లొకేషన్ బేస్డ్ సొల్యూషన్స్ టు ఫైట్ అగెన్స్ట్ COVID-19 నేషనల్ లెవెల్ కరోనా వైరస్ ట్రాకర్. At the same time, ISRO also made an attempt to study various impacts due to lockdown in terms of status of atmospheric parameters and water. ఈవెన్ లాక్డౌన్ జరగడం ద్వారా వాటర్లో ఎటువంటి చేంజెస్ వచ్చాయి, ఎయిర్ పొల్యూషన్లో ఎటువంటి చేంజెస్ వచ్చాయి, వీటి అన్నిటిని కూడా ఇస్రో అనేది COVID-19 లాక్డౌన్ టైంలో నోట్ చేసుకుంటూనే ఉంది, మ్యాప్ చేసుకుంటూ కూడా ఉంది. The department could carry out varieties of studies with different states using geospatial technology under Bhuvan Geo Portal deployed by National Remote Sensing Agency, Hyderabad. Bhuvan Portal ద్వారా డిఫరెంట్ స్టేట్స్కి ఎలా ఏ విధంగా నేను సర్వీస్ ప్రొవైడ్ చేయగలను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఇది ఒక ఏరియా అనుకుందాం. ఈ ఏరియాలో ఇలా వీ విల్ డివైడ్ దెమ్ ఇంటూ పార్ట్స్. ఇప్పుడు చూడండి, ఇక్కడ కనుక ఎక్కువగా COVID-19 కేసెస్ ఉన్నాయి. అప్పుడు మనం ఇక్కడున్న వ్యక్తి ఇక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడు, తను ఏం చేస్తాడు, ఇలా ట్రావెల్ అవుదాం అనుకుంటాడు. సో అప్పుడు ఏం చేస్తాం, మన జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ ద్వారా ఇక్కడ మొత్తం రెడ్ ఏరియా ఇక్కడికి రాకూడదు అని మనం ప్రొవైడ్ చేస్తే ఈ కంటామినేషన్ అనేది, ఈ వ్యక్తి ఇలా వెళ్తే ఇక్కడ కంటామినేట్ అవుతాడు, ఆ కంటామినేషన్ అనే దాన్ని తగ్గియవచ్చు. సో ఇన్ దాట్ కేసెస్ ఇస్రో హ్యాస్ బీన్ ప్రొవైడింగ్ నెంబర్ ఆఫ్ సర్వీసెస్ డ్యూరింగ్ కోవిడ్, ఎస్పెషలీ రిగార్డింగ్ మ్యాపింగ్. ఆ మ్యాప్లో ఇక్కడ కోవిడ్ పేషెంట్ ఉన్నాడు, మనం అటు వెళ్ళము. బికాస్ COVID-19 ఈజ్ ద మోస్ట్ డేంజరస్ డిజీజ్. ఓకే, అది చాలా పెద్ద వైరస్, అది వెంటనే స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఏ స్టేట్లో ఎంతెంత కోవిడ్ కేసెస్ ఉన్నాయి, ఎంతమంది రికవర్ అయ్యారు. సో ఇలా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇఫ్ యూ వాంట్ టు గో టు దట్ స్టేట్, మీరు ఏదైనా స్టేట్కి వెళ్దాం అనుకుంటే హెవీ కేసులు ఉన్న స్టేట్కి వెళ్ళరు కదండి. ఏ స్టేట్లో అయితే తక్కువ కేసెస్ ఉన్నాయో ఆ స్టేట్కే వెళ్తారు. సో అలా ఎవ్రీ స్టేట్కి కలర్ కోడ్ ద్వారా ఎన్ని కేసెస్ వస్తున్నాయి రోజు, ఎన్ని కేసెస్ రోజు రికవర్ అవుతున్నాయి, ఇలా ఇస్రో వాళ్ళు మ్యాప్స్ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్, సో ఈవెన్ డేటా, సైంటిఫిక్ డేటా, స్టాటిస్టికల్ డేటాను కూడా వాళ్ళు మ్యాప్ చేసి మనకి ఇవ్వడం జరిగింది. సో ద జియోస్ పోర్టల్ provides many other interest graphic presentation at national level as a part of sensitizing common man on COVID-19 situation on regular basis. Based on the data presented by Ministry of Health and Family Welfare portal, while the COVID-19 dashboard depicts the dynamic information of status of the pandemic at national level, many state level applications were deployed and developed that are described as follows. Let's see the state level initiatives which were taken by ISRO. బీహార్ స్టేట్ వాళ్ళకి ప్రొవైడ్ చేశారు. బీహార్ స్టేట్ వాళ్ళకి ఏ సర్వీస్ ప్రొవైడ్ చేశారండి? ఫర్ బీహార్ స్టేట్ ఏ యూనిక్ టూల్ ఇస్ డిప్లాయిడ్ దట్ హెల్ప్స్ ఇన్ మ్యాపింగ్ ద ఎపిసెంటర్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ అండ్ డెపిక్ట్ కంటామినేటెడ్ జోన్స్. బీహార్లో ఏమండి, ఎక్కడ కంటామినేషన్ జోన్స్ ఉన్నాయో అవి చూపెడుతుంది, ప్లస్ ఇన్ఫెక్షన్స్ ఎక్కడ ఎక్కువ అవుతున్నాయి, ఏ ఏరియాలో ఇన్ఫెక్షన్స్ హెవీగా ఉన్నాయి. ఇప్పుడు ఈ ఏరియాలో ఇన్ఫెక్షన్స్ హెవీగా ఉన్నాయంటే మన హెల్త్ ప్రొఫైల్స్ని అందరికీ పంపించేసి వాళ్ళని ఐసోలేట్ చేస్తాం. సో అలా. నెక్స్ట్, కంటామినెంట్ విత్ టెరిటరీ బఫర్ జోన్స్ టు మేనేజ్ ద పాండమిక్ అట్ ఫీల్డ్ లెవెల్. సో మనం బఫర్ జోన్స్ మెయింటైన్ చేస్తాం, ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్టే. సో బీహార్లోకి ఇనిషియేటివ్ తెచ్చాం. ఆ తర్వాత చూడండి, బీహార్లో ఇలా మనం కంటామినేటెడ్ జోన్స్ని కలర్ కోడ్ ద్వారా ఎలా డిఫరెంట్, చూడండి ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. సో డిఫరెంట్ జోన్స్లో ఇవంతా కంటామినేటెడ్ జోన్స్ అండి. ఈ ఎపీ సెంటర్స్కి వేరే వ్యక్తులు రాకుండా ఈ ఇన్ఫర్మేషన్ని వెంటనే మెసేజ్ ద్వారా కానివ్వండి, ఈమెయిల్ ద్వారా కానివ్వండి, ప్రజలకు పంపడం ద్వారా వాళ్ళు ఆ ఏరియాకి వెళ్లకుండా సేఫ్గా ఉంటారు. నెక్స్ట్, సేమ్ బీహార్లో ఎలా చేసాం, ఎపీ సెంటర్. ఇది బఫర్ జోన్ అండి, ఇది బఫర్ జోన్, ఇది ఎపీ సెంటర్ రెడ్ కలర్లో ఉంది. సో ఈ మేజర్ ఏరియా. సో ఇలా మ్యాప్స్ ప్రొవైడ్ చేశారు ఇస్రో వాళ్ళు. నెక్స్ట్, మన తెలంగాణలో ఏం ప్రొవైడ్ చేశారు? సిమిలర్లీ ఇన్ తెలంగాణ స్టేట్, లొకేషన్ బేస్డ్ సర్వీసెస్ ఆర్ enabled using mobile apps linked to the geo portal Bhuvan. Bhuvan వాళ్ళు ప్రొవైడ్ చేసే జియోలాజికల్ ఇమేజెస్ కానివ్వండి, మ్యాప్స్ కానీ, వీటిని మొబైల్ యాప్స్తో లింక్ చేసి, ఎగ్జాంపుల్ ఆరోగ్య సేతు కానివ్వండి, లేదంటే తెలంగాణ గవర్నమెంట్ రిలీజ్ చేసిన మొబైల్ యాప్ కానివ్వండి, వారు రిలీజ్ చేసిన వాట్సాప్ ఎమర్జెన్సీ నెంబర్స్ కానివ్వండి, అందులో ఈ మ్యాప్స్ పెట్టడం ద్వారా ప్రజలు అనేవాళ్ళు అటువంటి ఏరియాస్కి వెళ్లకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు. సో దిస్ ఈజ్ హౌ తెలంగాణ హ్యాస్ మేనేజ్డ్ ఇట్. ఓకే, దిస్ ఈజ్ ఇన్ హైదరాబాద్ ఏరియా. ఎక్కడెక్కడ ఎపీ సెంటర్స్ ఉన్నాయి,
ఏ ఏరియాస్లో కేసెస్ ఎక్కువగా ఉన్నాయి, ఏ ఏరియాస్కి వెళ్ళాలి వెళ్ళకూడదు, ఎవ్రీథింగ్ ఈజ్ కలర్ కోడెడ్. ఓకే, నెక్స్ట్ తమిళనాడు స్టేట్లో కూడా సిమిలర్ ఇనిషియేటివ్స్. CDAC తమిళనాడు రిక్వెస్టెడ్ ఫర్ జియోస్పేషియల్ సపోర్ట్. జియోస్పేస్ ఈజ్ ఎవ్రీథింగ్, జియోస్పేస్ ఈజ్ ఎవ్రీథింగ్. వాట్ ఆర్ ఆల్ ద సర్వీసెస్ ఒకసారి పాస్ చేయండి దయచేసి, ఇవన్నీ కూడా చదవండి. దీస్ ఆర్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. వాట్ ఎవర్ ఐ హ్యావ్ సెడ్ యూ ఆర్ present in these points. Okay, next the picture of Tamil Nadu. What are the initiatives they have taken under Amma Unavagam? Amma Unavagam దా స్కీమ్ కింద ఈ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇలా మీరు తెలంగాణలో వచ్చిన ఇనిషియేటివ్ పేరు కానివ్వండి, తమిళనాడులో వచ్చిన ఇనిషియేటివ్ పేరు కానివ్వండి, బీహార్లో వచ్చిన ఇనిషియేటివ్ పేరు కానివ్వండి, దాని గురించి ఒక 2 పాయింట్స్ రాయడం ద్వారానే మీకు మార్క్స్ ఎక్కువగా వస్తాయి. సో దయచేసి ఈ పాయింట్స్ అన్నీ కూడా నోట్ చేసుకోండి. నెక్స్ట్ సపోర్ట్ టు ఈసీఐఎల్ వాళ్ళకి ఏ విధంగా సపోర్ట్ చేసిందో ఒకసారి చూద్దాం. మూనల్ 2020 ఫర్మ్ ఈసీఐఎల్ ఎనేబుల్స్ రౌండ్ ద క్లాక్ మానిటరింగ్ in case of home isolation of COVID-19 patients. ISRO extended necessary support to use Bhuvan services to geolocation of patients in different zones. Okay, ECIL వాళ్ళకు కూడా సేమ్ సపోర్ట్, జియోస్పేషియల్ సపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో దిస్ ఈజ్ హౌ హెల్త్ ప్రొఫైల్ ఆఫ్ సపోర్ట్ ఫర్ ఇస్రో వర్క్స్ లైక్. ఎక్కడున్నారు, వారి యొక్క హార్ట్ రేట్ ఎంత, వారి యొక్క ఆక్సిజన్ లెవెల్స్ ఎంత, యాప్ లింక్డ్ అనమాట. భువన్ యొక్క సర్వీసెస్, ఇదంతా భువన్ యొక్క సర్వీసెస్, ఈ మ్యాప్స్ అన్ని భువన్ యొక్క సర్వీసెస్. వారి యొక్క హెల్త్ ప్రొఫైల్ని కూడా మ్యాప్ చేయడం జరిగింది ఈ యాప్ ద్వారా, ఈ టెక్నాలజీ ద్వారా. సో ఇన్ సచ్ వేస్ ఇస్రో హ్యాస్ బీన్ ఆల్వేస్ మానిటరింగ్ అండ్ హెల్పింగ్ ద గవర్నమెంట్ విత్ ఇన్ఫర్మేషన్ ఉంటేనే కదండి గవర్నమెంట్ యాక్షన్ తీసుకునేది. ఇంత పెద్ద దేశంలో చిన్న చిన్న ఊర్లలో కూడా ఇంత హైలో స్ప్రెడ్ అయినప్పుడు, ఈవెన్ వెన్ గవర్నమెంట్ ఆఫీసర్స్ వర్ నాట్ ఏబుల్ టు వర్క్ అట్ ద గ్రౌండ్ లెవెల్, ఇవన్నిటిని కూడా డిస్టినేట్ చేయాలంటే ఇస్రోకే సాధ్యం. ఇస్రో యొక్క శాటిలైట్ బేస్డ్ టెక్నాలజీ ద్వారానే సాధ్యం. ఓకే, యూజెస్ ఆఫ్ శాటిలైట్స్ ఇన్ డిఫరెంట్ ఫీల్డ్స్ అని చదవబోతున్నాం. సో దిస్ కెన్ ఆల్సో బీ కాల్డ్, ఇది మీ సిలబస్లో ఉన్న ఎగ్జాక్ట్ టర్మ్ అండి. సిలబస్లో యూజెస్ ఆఫ్ శాటిలైట్స్ ఇన్ డిఫరెంట్ ఫీల్డ్స్ అండ్ దర్ అప్లికేషన్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ క్లైమేట్ కానివ్వండి, హెల్త్ కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి, లేదా వెదర్ ఫోర్కాస్టింగ్ కానివ్వండి, వీటన్నిటిలో కూడా స్పేస్ టెక్నాలజీ లేదా ఇస్రో యొక్క అప్లికేషన్స్, ఇస్రో యొక్క శాటిలైట్ టెక్నాలజీ యొక్క అప్లికేషన్స్ ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, వాటిని ఏ విధంగా యూజ్ చేసుకోవాలి అనేది ఈ టాపిక్. ఓకే, ఎక్కువగా టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్లీ మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ద ఫస్ట్ టాపిక్ ఈస్ ద అప్లికేషన్ ఆఫ్ శాటిలైట్ టెక్నాలజీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ హెల్త్. ఓకే, సో అప్లికేషన్ హెల్త్లో ఎలా ఉంటుంది సార్? హెల్త్ వచ్చేసి బయాలజికల్ సంబంధించింది, శాటిలైట్స్ ఎలా ఉపయోగపడతాయి అంటే ద మేజర్ కోఆపరేషన్ ఇన్ దిస్ ఫీల్డ్ ఈజ్ శాటిలైట్ బేస్డ్ టెలిమెడిసిన్. ఏమంటామండి? టెలిమెడిసిన్. ఈ మధ్యలో లాక్డౌన్ చేయడం వల్ల చాలామంది కూడా డాక్టర్స్ అందరూ ఆన్లైన్లోకి వచ్చి పేషెంట్స్ని ఆన్లైన్ అపాయింట్మెంట్ ఇవ్వడం ద్వారా, వీడియో చాట్స్ ద్వారా, వీటి అన్నిటి టెక్నాలజీ, మోడర్న్ టెక్నాలజీస్ని యూజ్ చేయడం ద్వారా ఈ టెలిమెడిసిన్ అనేది మనం యూజ్ చేసుకోవడం జరుగుతుంది. అయితే ఇది అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్కి అయితే ఓకే, రిచ్ పీపుల్కైనా ఓకే, వాళ్ళు ఫీజులు పే చేయగలరు, అన్నీ చేయగలరు, అన్నీ వచ్చేస్తాయి వెంటనే. బట్ వాట్ అబౌట్ ద పువర్ పీపుల్ అండ్ వాట్ అబౌట్ ద మాసెస్, అంటే మిగిలిన జనాభా పరిస్థితి ఏంటి? సో దానికి అనుకూలంగా ఇస్రో వాళ్ళు వచ్చేసి శాటిలైట్ టెక్నాలజీని యూజ్ చేయడం జరుగుతుంది. బేసికలీ ఎడ్యూశాట్ అనే శాటిలైట్ ద్వారా ఈ టెక్నాలజీ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తాం. తో ఎడ్యూశాట్ అనే శాటిలైట్ వచ్చేసి ఎడ్యుకేషన్ పరంగా డిజైన్ చేయబడినప్పటికీ మనం టెలిమెడిసిన్ లేదా హెల్త్లో యూజ్ చేయడం జరిగింది. కానీ ఈ శాటిలైట్ ఎప్పుడైతే డీకమిషన్ అయిందో 2010లో, ఈ సర్వీసెస్ని మిగిలిన శాటిలైట్స్కి, ఇన్సాట్ శాటిలైట్స్ కానివ్వండి, మిగిలిన కమ్యూనికేషన్ శాటిలైట్స్కి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఓకే, ఇందులో ఆల్ ద ప్రాస్పెక్ట్స్, లెట్స్ సీ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాస్పెక్ట్స్ ఇన్ హెల్త్. సో దిస్ ఈస్ ఎ డాక్యుమెంట్ బై ఇస్రో. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది మన శాటిలైట్ ఎడ్యూశాట్. ఓకే, ఈ శాటిలైట్ చూసి ఇట్స్ కనెక్టింగ్ ఇండియా ఫ్రమ్ నార్త్, సౌత్, ఈస్ట్ అండ్ వెస్ట్ ఫర్ హాస్పిటాలిటీ ఆర్ మెడికల్ హెల్త్. ఓకే, సి టెలిమెడిసిన్, healing touch through space, healing touch through space. This is a quotation what ISRO has given for its health mission. Okay, enabling specialty healthcare to the rural and remote population of India. Okay, enabling
స్పెషలిస్ట్ హెల్త్ కేర్ టు ద రూరల్ అండ్ రిమోటెస్ట్ పాపులేషన్ ఆఫ్ ఇండియా అన్నారు. అంటే అతి దూరంలో ఉన్న ఎటువంటి కనెక్టివిటీ లేని కొండ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు కూడా హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలని చెప్పేసి ఇట్స్ ఎ మోటో ఆఫ్ ద ఇస్రోస్ హెల్త్ మిషన్. సిఐయుసి హౌ ద టెలిమెడిసిన్ కాన్సెప్ట్ వర్క్. ఓకే, ఇప్పుడు చూడండి, దిస్ ఈజ్ యువర్ శాటిలైట్, ఇట్ సెండ్స్ సిగ్నల్. ఇక్కడ మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో సి బ్యాండ్ అంటాం దీన్ని, సి బ్యాండ్ అంటే మన డిష్ టీవీస్ కానివ్వండి, లేదంటే పెద్ద పెద్ద డిష్ ఛానల్స్ ఎక్కడైతే ఉంటాయో వాటి దగ్గర పెద్ద శాటిలైట్స్ ఉంటాయి, పెద్ద సైజులో ఉన్నాయనుకోండి, అవి సి బ్యాండ్ శాటిలైట్స్ అంటాం. ఓకే, సి బ్యాండ్ యాంటీనాస్, ఇవి పెద్ద సైజులో ఉంటాయి. అదే మన ఇంటి మీద ఉండే డిష్ టీవీస్ ఉంటాయి చూడండి, దే ఆర్ స్మాల్. దిస్ ఈస్ అ జనరిక్ నాలెడ్జ్. ఓకే, ప్లీజ్ ట్రై టు రిమెంబర్ ద స్మాల్ టీవీ యాంటీనాస్ విచ్ వి పుట్ ఆన్ అవర్ హోమ్. మన ఇంటి పైన ఉండేవి కేయూ బ్యాండ్కి చెందినవి. ఏంటండి? కేయూ బ్యాండ్. మీరు ఎప్పుడైనా శాటిలైట్ టెక్నాలజీ గురించి చదివేటప్పుడు ఇది వస్తూనే ఉంటుంది. మనం కూడా ఇక్కడ డిస్కస్ చేద్దాం శాటిలైట్ టెక్నాలజీ గురించి సపరేట్ క్లాస్లో. కానీ కేయూ బ్యాండ్ అంటే ఏంటంటే చిన్నగా ఉంటుంది మన ఆబ్జెక్ట్, ఓకే, రిసీవర్. కానీ సి బ్యాండ్ వచ్చేసి ఇంత పెద్దగా ఉంటుంది. సో ఏం చేస్తామంటే మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్లోనూ లేదా స్పెషలిస్ట్ హాస్పిటల్లోనూ మనం ఈ రిసీవర్స్ పెట్టుకుంటాం. ఏంటి, ఇక్కడ నుంచి మళ్ళీ డేటా షేర్ చేసుకుంటాం. డేటా షేర్ చేసుకుంటూ ఎవ్రీవేర్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ని కనెక్ట్ చేస్తాం. ఇది మొబైల్ హాస్పిటల్, ఊర్లకు తిరుగుకుంటూ మెడిసిన్ సప్లై చేయడం, డాక్టర్స్ చెక్ చేయడం. ఓకే, దిస్ ఈజ్ హౌ ద స్పెషాలిటీ హాస్పిటల్ వర్క్స్. ద రేడియాలజీ కానివ్వండి, మెడిసినల్ ఎక్స్పెరిమెంట్స్ కానివ్వండి, అవన్నీ చేసి ద గివ్ యూ అన్ ఇన్పుట్. సో ఇట్స్ అ స్టాక్, హెల్త్ స్టాక్. ఏంటది? హెల్త్ స్టాక్. ఓకే, ఎడ్యుకేషన్ గురించి ప్రత్యేకంగా మీరు సోషల్ ఇష్యూస్లో చదువుకోవచ్చు, లేదా హెల్త్ గురించి కూడా సోషల్ ఇష్యూలో చదువు ఉండొచ్చు. కానీ వాటన్నిటికీ కూడా అప్లికేషన్స్ అనేవి స్పేస్ ద్వారానే పాసిబుల్ అవుతాయి. ఓకే, ఫర్ ఈజియర్ రీచ్ ఆర్ లాస్ట్ మ్యాన్ కనెక్టివిటీ అంటాం. ఇట్లాంటి వర్డ్స్ రాసుకోవాలి ఇప్పుడు. లాస్ట్ మ్యాన్ కనెక్టివిటీ, లాస్ట్ మ్యాన్ అంటే ప్రతి చివరి వ్యక్తికి కూడా మనకి రీచ్ అవ్వాలి, ఏ పాలసీ అయినా కూడా. ఆ తర్వాత ఏంటండి, హియర్ యూ కెన్ సీ pharmacy, or you can say experiments, or you can say laboratory equipment and everything కూడా ఎక్కడికి లాస్ట్ హబ్ వచ్చేసి మన శాటిలైట్కి పంపిస్తాం. అక్కడ నుంచి ప్రతి చోటకి ఇన్ఫర్మేషన్ని ట్రాన్స్మిట్ చేస్తూ. సో ఇది అంతా కూడా ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కరోనా వచ్చిందండి. కరోనా వచ్చినప్పుడు ఒక ఫస్ట్ కేసు ఒక డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో కనిపెడితే అది అంతా కూడా వెంటనే డిసిమినేట్ అయ్యి ఒక కొత్త డిసీజ్ వచ్చిందని చెప్పేసి దానికి వెంటనే సొల్యూషన్స్ని ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటాం. So next, telemedicine is one of the unique applications of space technology for societal benefit. ISRO telemedicine program started in 2001 has become connecting remote, rural, medical college hospitals and mobile units through Indian satellites to major specialty hospitals, cities and towns. సో బేసికలీ ఇప్పుడున్న మొబైల్ టెక్నాలజీ వల్ల మీకు జీపీఎస్ మ్యాప్స్ వస్తాయి. ఎస్పెషల్లీ ఇస్రో వాళ్ళు ఒక పోర్టల్ ఉందండి. ఇస్రో వాళ్ళది ఏం పోర్టల్ అండి? భువన్. ఏంటది? భువన్ పోర్టల్. గుర్తుపెట్టుకోండి దీనికి. భువన్ పోర్టల్ ఈజ్ మ్యాపింగ్ పోర్టల్ ఆఫ్ ఇండియా, కంప్లీట్ మ్యాపింగ్ సొల్యూషన్ ఫర్ ఇండియా. ఇండియాలో ఉన్న చాలా వాటి యొక్క మ్యాపింగ్ రిసోర్సెస్ ఇందులో ఉంటాయి. ఐదర్ జియాలజికల్ రిసోర్సెస్ కానివ్వండి, లేదా ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానివ్వండి, లేదా డిజీజ్కి సంబంధించింది కానివ్వండి, లేదా సైక్లోన్స్ కానీ, ఫ్లడ్స్ కానీ, ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ కానీ, ప్రతిదీ కూడా మనం భువన్లో చూడొచ్చు. ఈ భువన్ వెబ్సైట్లో ఇట్స్ అన్ ఎర్త్ మ్యాపింగ్ సిస్టమ్. సో ఏమవుతుందంటే, ఇప్పుడు మన టెలిమెడిసిన్ ద్వారా ఏం చేస్తామంటే, మన ఇండియా మ్యాప్లో ఇమాజిన్ దిస్ ఈజ్ అవర్ ఇండియా. ఓకే, ఇఫ్ దిస్ ఈజ్ అవర్ ఇండియా, ఇది మన ఇండియాలో ఏమవుతుంది, ఈ భువన్ పోర్టల్లో మనం ఏం చేస్తామంటే, ఇక్కడ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది, ఇక్కడ వచ్చేసి మొబైల్ ఉంది, ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అవుతుంది రేపు. సో ప్రతి అప్డేట్ ద్వారా మన ప్రజలు ఏం చేస్తారంటే, ఓకే ఇక్కడ స్పెషాలిటీ ఉంది, నేను ఇక్కడికి వెళ్ళాలి. సో దే హ్యావ్ ద ఇన్ఫర్మేషన్ వేర్ టు గో అండ్ వేర్ టు చెక్. సో దాట్స్ హౌ టెలిమెడిసిన్ వర్క్. నెక్స్ట్, ISRO telemedicine network covers various states, regions including Jammu and Kashmir. నార్త్ నుంచి సౌత్ వరకు ప్రతి స్టేట్లో, అన్ని చోట్లలో, ఎస్పెషల్లీ నార్త్ ఈస్ట్ కోసం కూడా. ఇక్కడ నార్త్ ఈస్ట్, మన నార్త్ ఈస్ట్ అంటే ఏంటంటే ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఈ సర్వీస్ని ఇవ్వడానికి వాళ్ళు ప్రత్యేకమైన సెల్ పెట్టారు. నార్త్ ఈస్ట్ సెల్ అని చెప్పేసి ఒక సపరేట్ సెల్ పెట్టి మరి కూడా ఈ టెలిమెడిసిన్ అనే దాన్ని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. Okay, presently the telemedicine network of ISRO covers around 384 hospitals with 60 specialty hospitals. Okay,
connecting around 306 remote rural and district medical college hospitals and 18 mobile telemedicine units. The mobile telemedicine units covered diverse areas of ophthalmology, cardiology, radiology, diabetology, mammography, general medicine, women and children healthcare. Prati specialty, almost important major అనిపించే ప్రతి స్పెషాలిటీని కూడా మనం మొబైల్ మెడిసిన్ ద్వారా వాళ్ళకి రీచ్ అవుట్లో పెడుతున్నాం. ఓకే, నెక్స్ట్. While Department of Space, DOS అంటే Department of Space, ISRO అంటే ISRO, Indian Space Research Organization, provides telemedicine system software. ఇది ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. సాఫ్ట్వేర్ కానివ్వండి, హార్డ్వేర్ కానివ్వండి, కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ కానివ్వండి, యాజ్ వెల్ యాజ్ శాటిలైట్ బ్యాండ్విడ్త్ కానివ్వండి. ఓకే, స్టేట్ గవర్నమెంట్ అండ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ హ్యావ్ టు అలోకేట్ ఫండ్స్ దేర్ పార్ట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మ్యాన్ పవర్ అండ్ ఫెసిలిటేట్ సపోర్ట్. ఇస్రో వాళ్ళు అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు, శాటిలైట్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తున్నారు, మ్యాప్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు, కమ్యూనికేషన్ ఇస్తున్నారు. సో ఈ అన్నింటిని సపోర్ట్ చేయడానికి ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంట్ వారి ఫండ్స్ను, మ్యాన్ పవర్ని అలోకేట్ చేస్తేనే ఇది ఫ్రూట్ఫుల్గా అవుతుంది. కాబట్టి చాలా స్టేట్స్ కూడా ఈవెన్ ఈ కోవిడ్ టైంలో తెలంగాణలో ఈ టెక్నాలజీని యూజ్ చేసి ఎక్కడెక్కడైతే కన్ఫైన్మెంట్ జోన్స్ ఉన్నాయో, రెడ్ జోన్స్ కానీ కన్ఫైన్మెంట్ జోన్స్ కానీ, కోవిడ్ హై ఇంటెన్సిటీ ఉన్న జోన్స్ని మ్యాప్ చేసి ఆ జోన్స్కి ఎవరు వెళ్లకుండా ఆరోగ్య సేతు యాప్ ద్వారా కూడా వీటన్నిటిని లింక్ చేశాము. సో వీటన్నిటిని కూడా ఇండియన్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ, అది హైదరాబాద్లోనే ఉందండి, ఇండియన్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ, ఇట్స్ ఇన్ హైదరాబాద్. ఓకే, వీరు ఎవరితో కొలాబరేట్ అవుతారండి? ఇస్రోతో కొలాబరేట్ అవుతారు. ఇస్రో ఈజ్ ద మేజర్ హెడ్ ఫర్ దిస్. ఓకే, మ్యాన్ పవర్ అండ్ ఫెసిలిటేట్ సపోర్ట్. ఇన్ రిగార్డ్ technology development standards and cost effective systems have been developed in association with various state government, NGOs, specialty hospitals and industry. Department of Space integrates with state governments and specialty hospital for bringing understanding between parties through MOU. ఏమంటున్నారంటే ఇస్రో వాళ్ళు స్పెషలైజేషన్ వాళ్ళు చేసుకుంటున్నారు. ఏ విధంగా? టెక్నాలజీ ద్వారా, కమ్యూనికేషన్ ద్వారా, లేకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా. అదే స్టేట్ గవర్నమెంట్ వీళ్ళకి డబ్బులు ఇచ్చి సపోర్ట్ చేయడం ద్వారా, లేదా ఒక ఎన్జిఓ లేదా ఒక హాస్పిటల్ వాళ్ళు ఇలా సపోర్ట్ చేయడం ద్వారా ఒక స్పెషలైజ్డ్ ఎక్విప్మెంట్ మరియు కంప్లీట్గా ఇండిపెండెంట్గా హై క్వాలిటీ ఆఫ్ సర్వీస్ డెలివరీ మెయింటైన్ చేయగలుగుతాము అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్. ద రీసెంట్ అచీవ్మెంట్స్ అండర్ టెలిమెడికల్ ప్రోగ్రామ్ ఇన్వాల్వ్డ్ మైగ్రేషన్ and operationalization of node which were affected due to non-availability of EduSat. మీకు చెప్పాను EduSat తర్వాత పోయింది. సో ఆ తర్వాత మిగిలిన శాటిలైట్స్కి ఇదంతా డిస్ట్రిబ్యూట్ చేసాం. ఏ టెలిమెడిసిన్ మానిటరింగ్ నోడ్ ఇస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ DECU అహ్మదాబాద్లో ఒక నోడ్ ఎస్టాబ్లిష్ చేసాం. అంటే అది ఒక రిసీవింగ్ సెంటర్ అనమాట, రిసీవింగ్ అండ్ డిసిమినేటింగ్ సెంటర్ ఇన్ఫర్మేషన్ని. ఈజ్ యూజ్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ సపోర్టింగ్ యూజర్స్ ఫర్ మైనర్ ట్రబుల్ షూటింగ్ ఎక్సెట్రా. సో ఈ సర్వీసెస్ అన్నీ కూడా మనం ఈరోజు ఒక యాప్లో చూస్తున్నాం అనుకోండి, లేకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వస్తున్న అన్ని టెలిమెడిసిన్స్ ప్రతి ఒక్కరికి వారి ఇప్పుడు అపోలో వాళ్ళకి కానివ్వండి, యశోద వాళ్ళకి కానివ్వండి, ఆన్లైన్లో మీరు డాక్టర్ని అప్రోచ్ అయిపోవచ్చు. సో ఆల్ దీస్ సర్వీసెస్ హౌ ఆర్ దే ప్రొవైడెడ్? బికాస్ ఆఫ్ ఇస్రోస్ కమ్యూనికేషన్ టూల్స్ అండ్ శాటిలైట్స్. రాదర్ దెన్ దాట్ విల్ నాట్ హ్యావ్ ఆల్ దీస్ పాసిబిలిటీస్. ఓకే, నెక్స్ట్. ద మేజర్ బెనిఫిట్స్ ఆఫ్ టెలిమెడిసిన్ ప్రోగ్రామ్. సరే, టెలిమెడిసిన్ గురించి చదివాం, ఎడ్యుసాట్ గురించి చదివాం, ఆ తర్వాత ఈ శాటిలైట్స్ అన్నికి మనం డిస్ట్రిబ్యూట్ చేసాం, ఇన్సైడ్ వారికి, DSAT 12కి, మిగతా అన్నిటికి డిస్ట్రిబ్యూట్ చేశాను. ఇదంతా చేస్తున్నా మరి మనకు బెనిఫిట్స్ ఏందో తెలియాలిగా. బెనిఫిట్స్ ఏంటంటే, ఇట్ రిజల్ట్స్ ఇన్ ద సిగ్నిఫికెంట్ కాస్ట్ సేవింగ్స్ ఫర్ బోత్ సిటిజన్స్ అండ్ గవర్నమెంట్. ఎందుకు కాస్ట్ సేవింగ్? గవర్నమెంట్కి ఎందుకు అవుతుందండి? సిటిజన్స్ కంటే నేను ఒప్పుకుంటా. గవర్నమెంట్కి ఎందుకంటే ఇస్రో అనేది ఒక ఇండిపెండెంట్ సంస్థ, గవర్నమెంట్ ఫండింగ్ ఉన్నప్పటికీ దాని ఫంక్షన్స్ అన్నీ కూడా ఇండిపెండెంట్గా ఉంటాయి. సో ఇప్పుడు వారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తారు, స్పెషలైజ్డ్ ఎక్విప్మెంట్ని డెవలప్ చేస్తారు. ఇవన్నీ డెవలప్ చేయడం ద్వారా ఏమవుతుంది, గవర్నమెంట్ అనేది ఈ ఎక్విప్మెంట్ వెనకాల పడుతూ ఫారెన్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా గవర్నమెంట్ ఎవరికైతే అవసరమో వారికి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడం, లేదంటే హెల్త్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం ద్వారా గవర్నమెంట్ కూడా బడ్జెటరీ రిసోర్సెస్ తక్కువ అవుతాయి. నెక్స్ట్, ద ప్రోగ్రామ్ ఇంప్రూవ్స్ కనెక్టివిటీ ఇన్ రిమోట్ అండ్ రూరల్ ఏరియాస్. ఓకే, ద టైమ్లీ అడ్వైస్ రిసీవ్డ్ త్రూ టెలిమెడిసిన్ హెల్ప్స్ సేవింగ్ లైఫ్స్. వెంటనే మీరు కాల్ చేస్తారు, ఒక పాము కాటేసింది, వెంటనే కాల్ చేయండి, పాము కాటేస్తే ఏమవుతుంది. లేదా ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఒక మేజర్ డిజీజ్ మీరు ఈ మధ్యలో న్యూస్లో వినుంటారు,
బీహార్లో ఏంటండి లిచీ తినడం వల్ల, లిచీస్ ఓకే, లిచీ అనేది ఒక ఫ్రూట్ ఓకే, లిచీ తినడం వల్ల ఏమవుతుందంటే ఎన్సెఫలైటిస్ అనే వ్యాధి, మామూలుగా దీనికి వ్యాక్సిన్ ఇస్తాం, జపనీస్ ఎన్సెఫలైటిస్, వీటికి మనం వ్యాక్సినేషన్ మిషన్ ఇంద్రధనుష్లో ఉంది, ఇది మీరు సోషల్ ఇష్యూస్లో చదువుంటారు. సో ఈ జపనీస్ ఎన్సెఫలైటిస్ లేదా ఎన్సెఫలైటిస్ అనే ఒక వ్యాధి ఈ పిల్లల్లో వస్తుందన్నమాట. అది మేజర్గా ఎందుకు వస్తుందంటే ఈ లిచీలో ఉన్న కొంత కెమికల్ పదార్థం ఏదైతే ఉందో, పిల్లలందరూ కూడా బీద పిల్లలండి, ఎస్పెషల్లీ బీహార్లో ఉంటారు, వీళ్ళందరూ బీద వాళ్ళు. వాళ్ళ తల్లిదండ్రులు పొద్దున్నే వెళ్ళి ఆ లిచీలు అనేటివి వేరడం మొదలు పెడతారు. సో అక్కడ ఏం చేస్తారు, వీళ్ళు ఆకలితో ఉండడం, రాత్రి అంతా ఏం తినరు, పొద్దున్నే ఈ లిచీలు అన్నింటినీ వాళ్ళు కన్జ్యూమ్ చేయడం ద్వారా లిచీ ఏం చేస్తుందంటే బాడీలోకి వెళ్ళి బాడీలో ఉన్న షుగర్స్ని తగ్గిస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ మాల్ న్యూట్రిషన్, వాళ్ళు ఆల్రెడీ మొత్తం తగ్గిపోతుంది షుగర్. ఈ షుగర్ లెవెల్స్ పడిపోవడం వల్ల వాళ్ళు కోమాలోకి వెళ్ళిపోయి చనిపోవడం జరిగింది. సో దాదాపుగా ఒక 30 మంది చిన్నపిల్లలు అనే వాళ్ళు చనిపోయారు. సో ఇక్కడ వెంటనే డాక్టర్స్ వెళ్ళి చెప్పేసరికి ఏమైందంటే, కేవలం ఒక గ్లాసుడు మీరు చక్కెర నీళ్ళు కనుక ఇస్తే వీరి ప్రాణాలు కాపాడుండే వాళ్ళము అని చాలామంది డాక్టర్స్ చెప్పారు. సో ఇప్పుడు చూడండి, ఒకవేళ మీ దగ్గర టెలిమెడిసిన్ కనుక ఉండుంటే, ఈ పిల్లల దగ్గరికి ఇన్ఫర్మేషన్ పోయి ఉంటే, మీరు కేవలం ఈ పిల్లలు కళ్ళు తిరిగి పడిపోయారు, వీళ్ళకి చక్కెర నీళ్ళు తాగించండి, మేము వెంటనే రికార్డ్ చేస్తామని తెలుసుంటే ఇంతమంది పిల్లల ప్రాణాలు కాపాడగలం. సో హౌ దాట్ ఇస్రో ఈజ్ వర్కింగ్ ఈజ్ ఇన్ దిస్ వే. ఓకే, ద ప్రోగ్రామ్ ప్రొవైడ్స్ ద ఆపర్చునిటీ ఫర్ కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్. ఓకే, టెలిమెడిసిన్లో ఫ్రెండ్స్ కేవలం మెడిసిన్నే కాదు, లేదంటే హాస్పిటల్నే ఒక దూరమైన ప్లేస్ కాదు, ఈవెన్ ఎడ్యుకేషన్ ఆఫ్ మెడికల్ స్టూడెంట్ ఈజ్ ఆల్సో త్రూ టెలిమెడిసిన్ ప్రోగ్రామ్. ఈవెన్ మనం ఎడ్యుకేషన్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం దీని ద్వారా. సో కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్, ఒక దూరంలో ఉన్న వ్యక్తి కూడా అతని రూరల్ ప్లేస్లో ఉండే అతను మెడికల్ ఎడ్యుకేషన్ని కంప్లీట్ చేయవచ్చు. మెడికల్ ఎడ్యుకేషన్ అంటే కేవలం డాక్టర్సే కాదండి, నర్స్ కానివ్వండి, ఆల్ మెడికల్ అలైడ్ మెంబర్స్ అంటే నర్స్ లేదా రేడియాలజిస్ట్ లేదా ఆప్థమాలజిస్ట్ కానివ్వండి, డిఫరెంట్ members who work in the healthcare facilities, they all can continue their education. Okay, for doctors and medical students, on other hand, rural healthcare provides training. Okay, this program is crucial in disaster management operations as physical connectivity is hampered at the time of disasters. అంతే కదా, ఇప్పుడు రూరల్ ఏరియాస్ కానీ రిమోట్ ఏరియాస్లో ఏమవుతుందండి, డిజాస్టర్ అయింది అంటే ఒక ఫ్లడ్ వచ్చింది అనుకుందాం, ఫ్లడ్ వచ్చేసరికి ఏమైంది, ఆ ఊరికి దారులన్నీ మూసుకుపోయాయి. ఇప్పుడు టెలిమెడిసిన్ ఎక్విప్మెంట్ ద్వారా ఆ ఊర్లో కనుక మనం ఒక చిన్నపాటి రిసీవర్ పెట్టాము, వాళ్ళకు హబ్ పెట్టాము, వాళ్ళు శాటిలైట్ ద్వారా ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని మీ ఊర్లో ఇవి ఉన్నాయా, ఈ వస్తువులతో వీటిని మీరు కాపాడుకోవచ్చు, ఇలా చేయండి. సో వీ కెన్ రెస్క్యూ మేజర్ లైఫ్స్ డ్యూరింగ్ ఈవెన్ డిజాస్టర్స్ బై యూజింగ్ దిస్ టెక్నాలజీ. So this is how telemedicine connectivity of satellite of India, which covers each and every part, even Andaman, Nicobar and Lakshadweep. ఇక్కడ చూడొచ్చు మీరు, ప్రతి చోటుని కవర్ చేస్తుంది. సి టువర్డ్స్ హెల్త్ సాట్ కాన్సెప్ట్. సి ఇస్రో వాళ్ళు కొత్త కాన్సెప్ట్ కింద వచ్చారు. ఏంటంటే మా ఫైనల్ డెస్టినేషన్ ఏంటి అంటే, వీఆర్ గోన్ లాంచ్ అ శాటిలైట్ విచ్ ఈజ్ హెల్త్ సాట్. హెల్త్కి ఎక్స్క్లూజివ్గా ఒక శాటిలైట్ లాంచ్ చేద్దాం, మరియు హెల్త్ సర్వీసెస్ని అన్ఇంటరప్టెడ్గా ప్రతి ప్రజలకి, ఈవెన్ ఇన్ ద వే అరుణాచల్ ప్రదేశ్లో ఈ లాస్ట్లో ఉన్న వారికి కూడా సర్వీస్ ఇవ్వాలి, అండమాన్ నికోబార్లో ఇక్కడ ఎడ్జ్లో ఉన్న వారికి కూడా సర్వీస్ పొందేలా మనం శాటిలైట్ లాంచ్ చేయాలని చెప్పేసి ఇట్స్ వన్ ఆఫ్ ద ఇస్రోస్ ఎయిమ్ అండ్ లాంచ్ ప్రాజెక్ట్. ఓకే, నెక్స్ట్ ఎడ్యుకేషన్లో అప్లికేషన్స్ ఎలా ఉంటాయి, సిమిలర్ టు ఇక్కడ చూడండి, టీవీలో ప్రసారం చేయడం ద్వారా, ఈవెన్ ఫర్ ఎడ్యుకేషన్ పర్పసెస్ ఈ మధ్యలో గవర్నమెంట్ యాప్స్ రిలీజ్ చేసింది, స్వయం యాప్. ఈ స్వయం యాప్, స్వయం 1 కానివ్వండి, స్వయం 2 కానివ్వండి, ఎక్కడ ఉన్నా కానీ కేవలం సిగ్నల్ ద్వారా మీరు ఐఐటీస్ నుంచి, ఎన్ఐటీస్ నుంచి, ఈవెన్ ఐఐఎస్సీస్ నుంచి ఎంబీఏ డిగ్రీలు కానివ్వండి, లేకుంటే డిఫరెంట్ ప్రోగ్రామ్స్లో ప్రతి డిగ్రీని పొందవచ్చు అనమాట త్రూ దిస్ స్వయం యాప్, which also interlinked with ISRO's communication technologies. Okay, ఈవెన్ టెలి ద్వారా అంటే టీవీ ద్వారా కూడా మనం శాటిలైట్ కమ్యూనికేషన్ యూజ్ చేసే కదండి, ఫైనల్ పర్సన్కి టీవీ ద్వారా మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చేది.
సో ఈవెన్ త్రూ టెలివిజన్ వీ హ్యావ్ డిఫరెంట్ ఛానల్స్ ఆఫ్ గవర్నమెంట్, ఐదర్ అది దూరదర్శన్ కానివ్వండి, విజ్ఞాన్ ప్రసార్, ఏంటంటే అది విజ్ఞాన్ ప్రసార్ వారు సైన్స్ గురించి, ఎస్పెషల్లీ సైన్స్ గురించి ప్రతి పిల్లలకి రీచ్ కావడానికి వారి ఛానల్స్ ద్వారా వాళ్ళు సపరేట్గా కూడా యూట్యూబ్ ఛానల్స్ కూడా ఈ మధ్యలో ఓపెన్ చేస్తారు. ఈవెన్ ఈ యూట్యూబ్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి? మన శాటిలైట్ టెక్నాలజీ, శాటిలైట్ ఎస్పెషల్లీ అందులో కమ్యూనికేషన్ టెక్నాలజీ ద్వారానే ఇవంతా పాసిబుల్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు, పిల్లలందరూ కూడా స్కూల్లో కూర్చొని ఆన్లైన్లో టీచర్స్ స్పెషలిస్ట్లో గారిచే వీరు విద్యను పొందవచ్చు. ఇంకా ఎక్కువగా విజువలైజేషన్ని కూడా చూడొచ్చు. సో ఆల్ దిస్ ఇస్ ఎడ్యుసాట్ శాటిలైట్. వెళ్దాం ఇంకా చూద్దాం ఎడ్యుకేషన్ గురించి. దిస్ ఈస్ హౌ ఎడ్యుకేషన్ ఫార్మాట్ వర్క్స్. చూడండి, ఒక ఎడ్యుకేషన్ కోసం మనం 1, 2, 3, 4 శాటిలైట్స్ని కనెక్టివిటీలో పెట్టి ప్రతి ఇన్ఫర్మేషన్ని డిసిమినేట్ చేస్తున్నాం. ఎస్పెషల్లీ ఈ కోవిడ్ కాలంలో మై ఫ్రెండ్స్ అందరూ స్కూళ్ళకు దూరం అయ్యారు. ప్రతి విద్యార్థికి విద్య అవసరం. ప్రతి విద్యార్థి దగ్గర స్మార్ట్ ఫోన్ ఈరోజు లేదు అందరి దగ్గర. సో వారికి టెలివిజన్ ద్వారా, ప్రతి ఇంట్లో దాదాపు టెలివిజన్ వచ్చేసింది ఇప్పుడు. టెలివిజన్ ద్వారా ఇస్రో వారు మేజర్ ఇటువంటి ఇనిషియేటివ్స్ తీసుకొని ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం ద్వారానే మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో మన ఎడ్యుకేషన్ని ఇంట్లో కూడా ఉండి అన్ఇంటరప్టెడ్గా చూడడానికి గల కారణం కేవలం ఇస్రో వాళ్ళే ఈ టెక్నాలజీ. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక సి బ్యాండ్ పెద్దగా ఉంది, చిన్నగా ఉన్న శాటిలైట్, ఓకే, కేయూ బ్యాండ్స్. సో హౌ దిస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్, మన శాటిలైట్ నుంచి ఎక్కడెక్కడికి డిసిమినేట్ అవుతుంది. సో హౌ ద టీచర్ ఫ్రమ్ ఎక్కడో దూరంగా ఉన్న ఒక టీచర్ మైక్లో మాట్లాడుతూ ఇంటరాక్ట్ అవ్వడం. ఈవెన్ ఈ మధ్యలో మన మోడీ గారు కానివ్వండి, లాక్డౌన్ టైంలో ఫారిన్ డిగ్నిటరీస్తో, స్టేట్లో ఉన్న మినిస్టర్స్తో అందరూ ఇప్పుడు టెలికాన్ఫరెన్స్ అనేది చాలా కామన్ అయిపోయింది. దీన్ని కూడా మన ఇస్రో వాళ్ళు ప్రొవైడ్ చేసే సర్వీస్ టెక్నాలజీస్తోనే కంటిన్యూస్గా వాడుతున్నాం. సో దిస్ ఈజ్ హౌ బేసిక్ టెలి ఎడ్యుకేషన్ లుక్స్ లైక్. ఓకే, ఒకసారి పాస్ చేసి ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ని మీరు నోట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఎడ్యుసాట్. ఇది ప్రపంచంలోనే మొత్తం ప్రపంచంలోనే మొట్టమొదటి ఎడ్యుకేషన్ బేస్డ్ శాటిలైట్ అనేది గుర్తుపెట్టుకోండి. వరల్డ్స్ ఫస్ట్ ఎడ్యుకేషన్ శాటిలైట్ లాంచ్డ్ బై ఇస్రో. ఇది 2004లో లాంచ్ చేసాం మనం ఎడ్యుసాట్ అనేది. ప్రపంచంలో ఎవరు మొదలు పెట్టకముందే మనం ఎడ్యుకేషన్ని డిజిటలైజ్ చేద్దాము అనే ఒక ఆలోచనతో ముందుకెళ్ళాం. సో చూద్దాం దీని గురించి. ఇండియాస్ ఫస్ట్ థీమాటిక్ శాటిలైట్ డెడికేటెడ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ was used extensively to cater wide range of interactive education deliver modes like one-way TV broadcasting, video conferencing, computer conferencing and web-based instructions. So ప్రతి ప్లాట్ఫామ్లో, ఇంటర్నెట్లో కానివ్వండి లేదా వెబ్లో కానివ్వండి, వెబ్ ఈజ్ నథింగ్ బట్ ఇంటర్నెట్లో కానివ్వండి, టీవీలో కానివ్వండి, 1-to-1 ఇంటరాక్షన్ క్లాసెస్లో కానివ్వండి, ఇస్రో మేడ్ ఇట్స్ హ్యాండ్స్. ఓకే, ఇస్రో మేడ్ ఇట్స్ ఇన్రోడ్స్. సో ఎడ్యుసాట్ శాటిలైట్, ఇట్స్ అ బ్యూటిఫుల్ పిక్చర్. ఒకసారి చూడండి. These are all pictures are for you to memorize these things. Okay, so how satellite is going to make India an education hub. Okay, next. So EduSat objectives, దీని యొక్క మేజర్ ఆబ్జెక్టివ్స్ ఎన్నో చూద్దాం. సో ఫ్రెండ్స్, ఫర్దర్ ఐ మూవ్ ఆన్. సో మీకు ఒక ఇంపార్టెంట్ వర్డ్ చెప్పాలి. సో ఇక్కడ మేము చెప్పే ప్రతి టాపిక్లో ఫ్రెండ్స్ దయచేసి మీరు ఇలాంటి టర్మ్స్ నోట్ చేసుకోవాలి. మీరు ఎగ్జామ్స్లో ఎక్స్క్లూజివ్లీ వెన్ ఇట్ కమ్స్ టు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇది మెయిన్స్కి సంబంధించింది. సో ప్రిలిమ్స్ పరంగా కూడా ఈ మధ్యలో కాంటెంపరీ క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఎప్పుడైనా మెయిన్స్లో జెనరిక్గానే ఉంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఏదో ఎక్స్క్లూజివ్గా మీ జనరల్ సైన్స్లో ఉండదు. మీరు ప్రతిరోజు చూసే వాటినే మీరు రాస్తారు. అలాంటప్పుడు మీకు ఒక 2 మార్కులు 3 మార్కులు ఎక్కువ కావాలి అన్నప్పుడు మీరు ఏం చేయాలి? ఈ జెనరిక్ అంతాతో కలుస్తూ మీరు టెక్నికల్ టర్మ్స్ని ఎక్కువగా యూజ్ చేయాలి. ఇలాంటి ఎడ్యుసాట్ లాంటిది కానివ్వండి ఫర్ ఎడ్యుకేషన్, హెల్త్కి ఇస్రో వాళ్ళు ఇచ్చిన కొటేషన్ కానీ రాయాలి. లేదు అంటే దాంట్లో కూడా ఎడ్యుసాట్ శాటిలైట్ని యూజ్ చేసాం. ఇప్పుడు ప్రజెంట్లీ ఇన్సాట్ సిరీస్ శాటిలైట్స్ యూజ్ చేస్తున్నాం. ఇలాంటి టెక్నికల్ వర్డ్స్ లేదంటే ఒక నోడ్ క్రియేట్ చేసాం అహ్మదాబాద్లో. ఇలాంటి వర్డ్స్ యూజ్ చేస్తూ, బ్యాండ్స్ యూజ్ చేస్తూ రాస్తే మీ ఆన్సర్కి 2 మార్కులు ఎక్కువ వస్తాయి. సో ట్రై టు రిసెంబుల్ యువర్ ఆన్సర్స్ విత్ టెక్నికాలిటీ, ఎస్పెషల్లీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. వాటితో పాటు డయాగ్రామెటికల్ రిప్రజెంటేషన్స్ కూడా అవసరం. అవి ఎలా ఉంటాయో నేను ఇంకా చూపిస్తాను. సో నౌ లెట్స్ కంటిన్యూ బ్యాక్ టు ద
టాపిక్. ఇప్పుడు చూడండి, టు సప్లిమెంట్ ద కరికులం బేస్డ్ టీచింగ్ ఇంపార్టింగ్ ఎఫెక్టివ్ టీచర్ ట్రైనింగ్. చూడండి, ఈవెన్ టీచర్ ట్రైనింగ్కి కూడా కేవలం పిల్లల ఎడ్యుకేషన్ కాదు, టీచర్ ట్రైనింగ్ ప్రొవైడింగ్ యాక్సెస్ టు క్వాలిటీ రిసోర్స్ పర్సన్స్ అండ్ న్యూ టెక్నాలజీస్, thus finally resulting in టేకింగ్ ఎడ్యుకేషన్ టు ఎవ్రీ నూక్ అండ్ కార్నర్. దీని యొక్క ఫస్ట్ బేస్ అండి. మీరు చూస్తే మీరు ప్రతి ఒక్క ఇగ్నో వాళ్ళది కానివ్వండి, ఐఐటీస్ వాళ్ళది కానివ్వండి, మీరు యూట్యూబ్కి వెళ్ళి ఈరోజు సర్చ్ చేస్తే 2008 2009లో తీసిన వీడియోస్ కూడా వారి స్టాండర్డ్స్ని మెయింటైన్ చేస్తూ ప్రతి టాపిక్లో, టేక్ ఎనీ టాపిక్, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, జియాలజీ, లేదంటే సైన్సెస్, సోషల్ సైన్సెస్ కానివ్వండి, ప్రతిదీ కూడా ఈ టెక్నాలజీ ద్వారా ఎడ్యుసాట్ శాటిలైట్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన టెక్నాలజీ ద్వారానే ఈరోజు మనం ఆ సర్వీసెస్ని రివైవ్ చేస్తూ యూజ్ చేసుకుంటూ మనము హ్యాపీగా ఉంటున్నాం. సో నెక్స్ట్, ఎడ్యుసాట్ ప్రొవైడెడ్ ద కనెక్టివిటీ టు స్కూల్స్, కాలేజెస్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ అండ్ ఆల్సో సపోర్టెడ్ నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ ఇంక్లూడింగ్ డెవలప్మెంట్ కమ్యూనికేషన్. ఓకే, the networks implemented under EduSat program comprises of two types of networks used chesam EduSat lo, that is satellite interactive terminals and receive only terminals. Satellite interactive terminals ante నేను ఇక్కడ మాట్లాడుతుంటే మీరు కూడా నన్ను ప్రత్యేకంగా క్వశ్చన్ అడగొచ్చు. ఓకే, సో నౌ ఐఎమ్ స్పీకింగ్ అండ్ యూ కెన్ ఆస్క్ మీ ఎ క్వశ్చన్, దట్ ఈస్ శాటిలైట్ ఇంటరాక్టివ్ టెక్నాలజీ అండ్ అనదర్ ఈస్ రిసీవ్ ఓన్లీ టర్మినల్. నేను ఇప్పుడు క్లాస్ చెప్తున్నాను, మీరు నన్ను క్వశ్చన్ అడగలేరు. సో దట్ ఈస్ రిసీవ్ ఓన్లీ, మీరు కేవలం చూడగలరు కానీ రెస్పాండ్ కాలేరు. సో దిస్ ఈస్ వాట్ దట్ బోత్ టెక్నాలజీస్ ఆర్. ట్రై టు రైట్ ఈవెన్ దీస్ వర్డ్స్. నెక్స్ట్, the Tele education networks established by ISRO include the network set up for users with special requirements. ఈవెన్ ఈ ఎడ్యుకేషన్లో స్పెషల్ నీడ్స్ ఉన్న విద్యార్థులకి కూడా ఇస్రో అనేది స్పెషల్గా సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, దీన్ని రాసుకోండి. ఏం చెప్తున్నారు? ఫర్ ద బ్లైండ్ పీపుల్ అసోసియేషన్ ఆఫ్ గుజరాత్ ఫర్ విజువల్లీ ఛాలెంజ్ ఉన్న విద్యార్థులకి కూడా సర్వీస్ అందేలా వీళ్ళు డెవలప్ చేశారు. రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెంటల్లీ రిటార్డెడ్, ఇది కేరళలో ఉంది. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెంటల్లీ రిటార్డెడ్, అందులో కూడా ఈవెన్ ఫర్ మెంటల్లీ రిటార్డెడ్ వారికి ఎంటర్టైన్మెంట్ కోసం ఇస్రో సర్వీసెస్ ప్రొవైడ్ చేసింది. సిడాక్, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ కంప్యూటర్స్ ఫర్ మెంటల్లీ ఛాలెంజ్డ్ ఇన్ కేరళ. సో ఇన్ని సర్వీసెస్ స్పెషల్ నీడ్స్ ఉన్న ప్రతి వ్యక్తులకు కూడా, ప్రతి పిల్లలకు కూడా ఓకే ఇస్రో అనేది వారి ఎడ్యుకేషన్ సర్వీసెస్ని రీచ్లోకి తేవడం జరిగింది. నెక్స్ట్, ద ఎడ్యుసాట్ జీసాట్ శాటిలైట్ ప్రొవైడ్ సర్వీసెస్ టిల్ సెప్టెంబర్ 2010. చెప్పాను 2010 వరకు సర్వీసెస్ ప్రొవైడ్ చేసింది. ఆ తర్వాత ఆ సర్వీసెస్ని ఇన్సాట్ సిరీస్కి మనం బదిలీ చేయడం జరిగింది. ఇంకోటి జీసాట్ సిరీస్ కూడా ఇదంతా కూడా బదిలీ చేయడం జరిగింది. సో ఇదంతా టెక్నికల్ ఆస్పెక్ట్ అండి. యూ కెన్ పాస్ అండ్ లుక్ వన్స్. ఓకే, నెక్స్ట్, Technical Support and Training Center. Technical Support and Training Center established at Guwahati, Assam to provide technical support on continuous basis to the remote sites, hubs and teaching ends for various state networks in Northeast region. Northeast region కోసం మనం ఏం ఎస్టాబ్లిష్ చేసామండి? టెక్నికల్ సపోర్ట్ అండ్ ట్రైనింగ్ సెంటర్ గౌహతిలో ఎస్టాబ్లిష్ చేసాం ఫర్ ప్రొవైడింగ్ టెక్నికల్ సర్వీసెస్ టు ద ఎండ్ కన్జ్యూమర్ ఆఫ్ ద సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ఇస్రో. నెక్స్ట్, నెట్వర్క్ మానిటరింగ్ ఫెసిలిటీస్ DECU అహ్మదాబాద్లో పెట్టాం. ఈ నెట్వర్క్ అనేది ఎలా పనిచేస్తుంది, ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా లేదా అన్నిటిని కూడా మానిటర్ చేస్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ప్రోగ్రామ్స్ ట్రాన్స్మిటెడ్ ఆన్ KU అండ్ C బ్యాండ్ ఎడ్యుసాట్ నెట్వర్క్స్. ఓకే, క్వాలిటీ, వాటి యొక్క క్వాలిటీ ఎలా ఉంది ఏంటి? KU అంటే ఏంటంటే ఇంటి పైన శాటిలైట్స్, అంటే డైరెక్ట్ మన ఇంటికి వచ్చేటివి. C శాటిలైట్ అంటే పెద్ద పెద్ద యాంటీనాస్ ఏవైతే హబ్స్లో ఉంటాయో వీటిని C బ్యాండ్ అంటాం. See, as a special impetus to providing support to tele-education networks installed in Northeast states, support for annual maintenance and hub operations extended by ISRO. అంటే సపోర్ట్ ఆపరేషన్స్ కానివ్వండి, వాటిని మళ్ళీ కంటిన్యూస్గా పెట్టడానికి ఇస్రో వాళ్ళు ప్రతి హబ్ని మెయింటైన్ చేయడం జరిగింది. నెక్స్ట్, కంటిన్యూస్ టెక్నికల్ కన్సల్టేషన్స్, గైడెన్స్ ఆన్ ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ ఆర్ ప్రొవైడెడ్ టు వేరియస్ యూజర్ ఏజెన్సీస్ అట్ నేషనల్ లెవెల్ యాజ్ వెల్ యాజ్ స్టేట్ లెవెల్. కంటిన్యూస్గా నేషనల్లో కానివ్వండి, స్టేట్లో కానివ్వండి, ఇస్రో అనేది వారి సర్వీసెస్ని ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో టెక్నికాలిటీ చాలా సరిపోతుంది. సో దీని ద్వారా మనకు బెనిఫిట్స్ ఏంటి? ఇంత టెక్నాలజీ లేదా టెలి ఎడ్యుకేషన్ ద్వారా మనకు బెనిఫిట్స్ ఏంటి అంటే ఎఫెక్టివ్లీ సప్లిమెంట్స్ కరికులం బేస్డ్ టీచింగ్. ఎఫెక్టివ్లీ
సప్లిమెంట్స్ అంటే కరికులం బేస్డ్ టీచింగ్ మీకు ఆఫ్లైన్లో ఉన్నప్పటికీ దానికి యాడ్ ఆన్స్. ఇప్పుడు వరల్డ్ చాలా స్పీడ్గా మూవ్ అవుతుందండి. ఎస్పెషల్లీ మనం ఎగ్జామ్స్ చూస్తుంటాం. నీట్ అనే ఎగ్జామ్ ఉంది ఆల్ ఓవర్ ఇండియా. ఇప్పుడు మెడిసిన్ స్టూడెంట్స్కి అందరికీ ఒకటే ఎంట్రన్స్. సో ఇలా ఆల్ ఓవర్ ఇండియా ఎగ్జామ్స్కి ఒక ఢిల్లీలో ఉన్న క్యాండిడేట్కి అనుకూలంగా టఫ్ కాంపిటీషన్ ఇచ్చేలా ఒక తమిళనాడులో ఉన్న రూరల్ పర్సన్ కాంపిటీషన్ ఇవ్వాలి అంటే ఈ టెలి ఎడ్యుకేషన్ అనేది మస్ట్ అండ్ షుడ్. ఓకే, టీచర్ ట్రైనింగ్ ఈజ్ ఫెసిలిటేటెడ్ మన టీచర్స్ యొక్క స్కిల్ని డెవలప్ చేయడానికి. నెక్స్ట్ ఇట్ ఇంప్రూవ్స్ యాక్సెస్ టు క్వాలిటీ రిసోర్సెస్. ద రూరల్ అర్బన్ గ్యాప్ ఇన్ ఏరియా ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ ఫిల్డ్. రూరల్కి అర్బన్కి గ్యాప్ తగ్గించాం. యూజర్స్ విత్ స్పెషల్ రిక్వైర్మెంట్స్ ఇప్పుడే చదివాం, విజువల్లీ హ్యాండిక్యాప్డ్ కానివ్వండి, లేదంటే హ్యాండిక్యాప్డ్ విద్యార్థులు కానివ్వండి, లేదంటే మెంటల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళు కానివ్వండి, ఈవెన్ త్రూ సైన్ లాంగ్వేజ్ ద్వారా కూడా సర్వీసెస్ మనం టెలి ఎడ్యుకేషన్ ద్వారా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో హౌ మెనీ అడ్వాంటేజెస్ డూ వీ హ్యావ్ హియర్. నెక్స్ట్ అగ్రికల్చర్. నేను ఇంతకుముందు మీకు పాస్ చేసి ఒక ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాను. ఏంటి అంటే మనం ఆన్సర్లో డయాగ్రామ్స్ కూడా వేయాలి. సో బేసికలీ నేను ఇప్పుడు ఏదైతే ఎడ్యుకేషన్కి హెల్త్కి ఇదంతా చెప్పానో మీకు ఆన్సర్ కేవలం హెల్త్ కేవలం ఎడ్యుకేషన్ మీద రాకపోవచ్చు. మొత్తము శాటిలైట్ అప్లికేషన్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సోషల్ సైన్సెస్ అని అడిగాడు అనుకోండి, హెల్త్ కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి, అగ్రికల్చర్ కానివ్వండి, హార్టికల్చర్ కానివ్వండి, లేదంటే డిజాస్టర్ మేనేజ్మెంట్, క్లైమేట్, వెదర్, ఇవన్నిటి గురించి ఒకటే ఆన్సర్లో అడిగారు. మీరు జస్టిఫై చేయాలి, ఎలా చేయాలి. అలా చేసేటప్పుడు ఇలాంటి డయాగ్రామ్స్ మీరు వేస్తే కనుక మీరు వర్డ్ లిమిట్ని క్రాస్ కాకుండా ప్రాపర్ ఆన్సర్ని రాయగలరు. ఓకే, ఈ డయాగ్రామ్ మీరు కనుక చూస్తే అప్లికేషన్స్ ఆఫ్ స్పేస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ అగ్రికల్చర్ని రిసెంబుల్ చేస్తాయి. ఒకసారి చూడండి. ల్యాండ్ మానిటరింగ్కి, ఓకే, ల్యాండ్ మానిటరింగ్కి ఈ రోజుల్లో డిజిటలైజేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ ఏంటండి, డిజిటలైజేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్. ఓకే, ఈ డిజిటలైజేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కొనసాగుతుంది. ధరణి పోర్టల్ ఎస్పెషల్లీ తెలంగాణలో తీయడం జరిగింది. ఈ డిజిటలైజేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్లో ఇస్రో వాళ్ళు ఏం చేస్తారంటే వారి యొక్క ల్యాండ్ని ఎగ్జాక్ట్ లొకేషన్ని పిక్చర్ ద్వారా, జీపీఎస్ ద్వారా, లేదంటే వారి ఐఆర్ఎన్ఎస్ఎస్ శాటిలైట్ నుంచి తీసిన ఒక పిక్చర్ని దానికి ఒక జియో ట్యాగ్ ఇవ్వడం, అంటే ఒక ట్యాగ్ ఇస్తారు, ఇది మీ సైట్ అని ట్యాగ్ ఇచ్చి ఒక సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది యాడ్ ఆన్. సో ఇలా ఇవ్వడం ద్వారా వారి ల్యాండ్ని పక్క వ్యక్తి కబ్జా చేసుకోలేడు. సో అలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ క్రాప్ ఏరియా ఎస్టిమేషన్ అండ్ ప్రొడక్షన్ ఫోర్కాస్ట్. ఈ ఏరియాలో క్రాప్ ఎంత వేయవచ్చు, ఎందుకంటే రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ ద్వారా మనం రిసోర్సెస్ తెలుస్తాయి, ల్యాండ్ స్ట్రక్చర్స్ తెలుస్తుంది, ఇవంతా తెలుస్తుంది. సో ఎంత ఈల్డ్ వచ్చింది ఒక 10 సంవత్సరాల కాలంలో ఆ పిక్చర్స్ ద్వారా ఏం తెలుస్తుందంటే ఎంత ఈల్డ్ వచ్చింది, ఎంత ప్రొడక్షన్ చేయవచ్చు అనే ఒక ఇన్ఫర్మేషన్ ద్వారా అక్కడ ఏ పంట వేయాలో కూడా ఇస్రో వారు మనకు ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ అగ్రికల్చర్ డ్రాట్ అసెస్మెంట్ అండ్ మానిటరింగ్. డ్రాట్ ద్వారా ఎంత ఎఫెక్ట్ అయింది, లేదంటే ఫ్లడ్ ద్వారా ఎంత ఎఫెక్ట్ అయింది. క్రాపింగ్ సిస్టమ్ అనలైసిస్. క్రాపింగ్ సిస్టమ్ అనలైసిస్ అంటే ఏంటండి, ప్రతి ఊరిలో ఒక క్రాపింగ్ ప్యాటర్న్ అని ఉంటుంది. అంటే ఏ విధంగా వీరు వారి పంటల్ని వేస్తున్నారు, ఈరోజు వరేసారా, రేపు ఇంకో కాటన్ వేస్తున్నారా, లేదంటే రేపు ఇంకో చిరు విత్తనాలు వేస్తున్నారా, లైక్ మిల్లెట్స్, వాట్ ఎవర్ మిల్లెట్స్, ఇలా రొటేషన్ చేస్తున్నారా లేకుంటే కంటిన్యూస్గా ఒకటే వాడుతున్నారా. రొటేషన్ చేస్తే లాభాలేంటి, కంటిన్యూస్గా వాడితే లాభాలేంటి, నష్టాలేంటి. సో ఇలాంటి అన్నిటిని కూడా అనలైజ్ చేసి వాటి యొక్క శాటిలైట్ పిక్చర్స్ ద్వారా భూమి నుంచి రిలీజ్ అయ్యే నైట్రోజన్ ఏదైతుందో ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా, ఇవన్నీ పిక్చర్స్ని అనలైజ్ చేసి నెక్స్ట్ టర్మ్కి ఏ క్రాప్ వేస్తే బాగుంటుందో కూడా ఇస్రో మనకి తెలియజేయడం జరుగుతుంది. నెక్స్ట్ గ్లోబల్ క్రాప్ ప్రోగ్రామ్. నెక్స్ట్ వచ్చేసి కమాండ్ ఏరియా వాటర్ రిసోర్స్ మానిటరింగ్. ఒక ఏరియాలో వాటర్ రిసోర్స్ ఎంతగా ఉన్నాయి, డిప్లీషన్లో ఉన్నాయా లేదంటే ఇంక్రీజింగ్లో ఉన్నాయా, గ్రౌండ్ వాటర్ టేబుల్ ఎక్కడ ఉంది, ఇవన్నిటిని. అగ్రికల్చర్లో వాటర్ అనేది సైన్ క్యూనన్ అంటే ఖచ్చితంగా కావాలి, వాటర్ లేకుంటే అగ్రికల్చర్ లేదు, అగ్రికల్చర్ లేకుంటే మనకి ఏమీ లేదు. సో నెక్స్ట్ సాయిల్ మ్యాపింగ్ అండ్ మానిటరింగ్. సాయిల్ ఎలా ఉంది, పొల్యూట్ అయిందా, క్లీన్గా ఉందా, ఎంత పర్సంటేజ్ ఆఫ్ మైక్రోబ్స్ ఉన్నాయి, ఇవన్నీ శాటిలైట్ పిక్చర్స్లో తెలిసిపోతుంది మనకి. ఓకే, నెక్స్ట్ పెస్ట్ డిజీజ్ డిటెక్షన్ అండ్ ఇన్సిడెంట్స్ ఫోర్కాస్టింగ్. సో ఏమైనా వచ్చాయా, ఫర్ ఎగ్జాంపుల్ మనకి లోకస్ట్ అటాక్ అయింది లాస్ట్ టైం. ఏంటంటే లోకస్ట్ అటాక్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఇవి ఆఫ్రికా నుంచి వచ్చాయండి. ఆఫ్రికా నుంచి అరేబియా మహాసముద్రం దాటుకొని భారతదేశంలో ఎక్కువగా ఎఫెక్ట్ అయిన రాష్ట్రాల్లో ఒకటి వచ్చేసి రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఉన్నాయి. సో ఈ రాష్ట్రాల్లో ఈ లోకస్ట్ వచ్చాయి.
సో ఇలా లోకస్ట్ వస్తున్నాయి, మీరు జాగ్రత్తగా ఉండండి, మీ పంటల చుట్టూ ఏదైనా వేసుకోండి, లేదంటే వీటి నుంచి కాపాడుకోవాలంటే ఎటువంటి చర్యలు చేసుకోవాలనేది ఎవరు చెప్పారు మనకి? ఇస్రో వాళ్ళు మనకి ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ద్వారా, ఏంటండి ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ద్వారా మనకి ఇన్ఫార్మ్ చేయడం ద్వారా మనము అన్నీ కూడా జాగ్రత్తగా చేసుకుంటే లాస్ అనేదాన్ని కొద్దిగా తగ్గించుకోవచ్చు. సో అలానే ఈవెన్ నాట్ ఓన్లీ లోకస్ట్, డిఫరెంట్ పెస్ట్ అటాక్స్, కొత్తగా ఒక పెస్ట్ వచ్చింది, కొత్తగా ఒక డిజీజ్ వచ్చింది, ఇప్పుడు బ్రౌన్ డిజీజ్ కానివ్వండి, రెడ్ డిజీజ్ కానివ్వండి, ఇవన్నీ కూడా క్రాప్స్లో ఇస్రో వాళ్ళు ఫోర్కాస్ట్ చేస్తారు. నెక్స్ట్ ఇన్లాండ్ ఫిషరీ డెవలప్మెంట్. ఇన్లాండ్ ఫిషరీ డెవలప్మెంట్, ఆ ఫిషెస్ ఎక్కడే వేయచ్చు, మీకు టెంపరేచర్ ఎలా ఉంది, ఫిషెస్కి ఏమైనా డిజీజ్ ఉన్నా, అవన్నిటిని కూడా అగ్రికల్చర్ అప్లికేషన్స్లో ఇస్రో వాళ్ళు మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈవెన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ హార్టికల్చర్, ఓకే, దాన్ని మనం సపరేట్ స్లైడ్లో చూద్దాం దాని గురించి కొత్తగా. సో క్రాపింగ్ సిస్టమ్ అనాలైసిస్లో చూడండి, వెస్ట్ బెంగాల్లో ఏ టైంలో, ఖరీఫ్లో కానివ్వండి, రబీలో కానివ్వండి, సమ్మర్ రైస్ కానివ్వండి, ఒక సీజన్లో ఎలా క్రాపింగ్ ప్యాటర్న్ ఉంది, ఏది వేస్తే బాగుంటుంది, ఎక్కడెక్కడ ఏముంది, సో ఇవన్నిటిని కూడా ఒక మ్యాప్ చేయడం ద్వారా యూ కెన్ టెల్ దెమ్ దాట్ దిస్ క్రాప్ ఈస్ వెరీ గుడ్ ఫర్ దిస్ సిచ్యువేషన్ అని చెప్తాం. నెక్స్ట్ హార్టికల్చర్. హార్టికల్చర్లో ఎక్కువగా మనం పండ్లు పండించడం లేదా మన వెజిటేబుల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా హార్టికల్చర్లోనే వస్తాయి. సో కన్సిడరింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హార్టికల్చర్ టువర్డ్స్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సెక్యూరిటీ, ఇంక్లూడింగ్ ఇట్స్ ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ అండ్ ఎకనామిక్ బెనిఫిట్స్, the government launched coordination program on horticultural assessment and management using geoinformatics. దాన్ని సింపుల్గా చమాన్ అంటాం. దాన్ని సింపుల్గా ఏమంటున్నాం? CHAMAN, చమాన్. ఏంటండి అది? కోఆర్డినేటెడ్ ప్రోగ్రామ్ ఆన్ హార్టికల్చర్ అసెస్మెంట్ అండ్ మేనేజ్మెంట్ యూజింగ్ జియోఇన్ఫర్మాటిక్స్. జియోఇన్ఫర్మాటిక్స్ని యూజ్ చేస్తూ అగ్రికల్చర్ లేదా హార్టికల్చర్ ప్రొడక్షన్ ఎలా ఉంది, దాని ఎక్స్పోర్ట్ ఓరియంటేషన్ ఎలా చేయొచ్చు అని చెప్పేసి చూస్తున్నాం. మేజర్లీ చమాన్ అనే స్కీమ్లో మేజర్ కాంపోనెంట్స్ ఏంటంటే క్రాప్ ఇన్వెంటరీ, 7 మేజర్ హార్టికల్చర్ క్రాప్స్ ఇన్ సెలెక్టెడ్ డిస్ట్రిక్ట్స్. నెక్స్ట్ ఏ క్రాప్స్కి మనకి ఇన్ఫర్మేషన్ కావాలి, ఏ క్రాప్స్కి ప్రొడక్షన్ ఎలా ఉంది, ఏ సీజన్లో ఎలా వచ్చింది, పెస్ట్ అటాక్స్ ఎలా ఉన్నాయి, వాటిని ఇన్వెంటరీ చేసుకోవడానికి, ఇన్వెంటరీ అంటే ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ని ఇన్వెంటరీ అంటాం. డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్ ప్లానింగ్, పోస్ట్ హార్వెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, aqua horticulture, orchard renovation, crop intensification, geographical information based data creation and site suitability assessment. ఇవన్నీ కూడా సో ఇవన్నీ పాయింట్స్ మీరు నోట్ చేసుకోండి. ఇంకా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో క్రాప్ ఐడెంటిఫికేషన్, ఈల్డ్ మోడలింగ్, డిజీజ్ అసెస్మెంట్, ప్రెసిషన్ ఫార్మింగ్, న్యూ టెక్నాలజీస్ అండ్ ఆల్గరిథమ్స్. ఏది వేస్తే ఎలా, ఏ టైంలో ఏది ఇవ్వాలి దానికి ఇన్పుట్, ఏ టైంలో ఇవ్వకూడదు, డిజీజ్ ఏ టైంలో వస్తున్నాయి, ఏ టైంలో అటాక్ అవుతాయి, అది అటాక్ అయితే ఏమవుతుంది, ఇదంతా కూడా ఈ 3 కాంపోనెంట్స్లో మనం నోట్ చేసుకొని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ద్వారా వాటి నుంచి తప్పించుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. దిస్ ఈస్ నిఖిల్ ఫ్రమ్ Telugu One Academy. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు Telugu One Academy. ఈరోజు మనం బయోఫ్యూల్లో నెక్స్ట్ టాపిక్లో ఉన్నాము. ఈరోజు బయోఫ్యూయల్స్లో టైప్స్ ఆఫ్ బయోఫ్యూయల్స్ చూద్దాం, అలానే ఏ క్రాప్స్ యూజ్ చేసి బయోఫ్యూయల్ ఎక్స్ట్రాక్షన్ చేస్తామో కూడా చూద్దాం. మీ సిలబస్లో బయోఫ్యూయల్ గురించి, ఎస్పెషల్లీ తెలంగాణలో బయోఫ్యూయల్ ఎక్స్ట్రాక్షన్ అండ్ బయోఫ్యూయల్ క్రాప్స్ గురించి ఎస్పెషల్గా మెన్షన్ చేయడం జరిగింది. సో దాని గురించి మనం ఇక్కడ బయోఫ్యూయల్ క్రాప్స్ గురించి ఎక్స్క్లూజివ్గా డిస్కస్ చేద్దాం. ఓకే, వెన్ యూ కమ్ టు ద ఫస్ట్ వన్, సో బయోఫ్యూయల్ క్రాప్స్లో జెట్రోపా వచ్చేసి ద ఫస్ట్ మేజర్ క్రాప్. ఇక్కడ మీరు చూసినట్టయితే దిస్ ఈజ్ హౌ ఎ జెట్రోపా క్రాప్ లుక్ లైక్. దీస్ ఆర్ జెట్రోపా సీడ్స్. అందులో లోపల మళ్ళీ జెట్రోపా ఆయిల్ సీడ్స్ ఉంటాయి. ఆ ప్లాంట్ ఎక్కువ హైట్ కూడా ఉండదు, ఆల్మోస్ట్ లైక్ 3 to 4 feet. సమ్టైమ్స్ ఇట్ గోస్ అప్ టు 6 feet హైట్, నాట్ మోర్ దెన్ దాట్. సో జెట్రోపాలో చూస్తే జెట్రోపా క్రూయేసా, ఇట్స్ ఏ సైంటిఫిక్ నేమ్ దాన్ని, ఈజ్ ఎ మల్టీపర్పస్ non-edible oil, yielding perennial shrub.
ఇక్కడ ఉంది చూడండి స్ట్రబ్ అంటే ఎక్కువ హైట్కి వెళ్ళిపోదు, చిన్నగా ఉంటాయి. దిస్ ఈజ్ హార్డీ అండ్ డ్రాట్ టాలరెంట్ క్రాప్ కెన్ బి రైజ్డ్ ఇన్ మార్జినల్ ల్యాండ్స్ విత్ లెస్సర్ ఇన్పుట్. ద క్రాప్ కెన్ బి మెయింటైన్ ఫర్ ఓవర్ 30 years ఎకనామికల్లీ. సో ఇక్కడ ఏం చెప్తున్నారు వారు, జెట్రోపా అనే క్రాప్ వచ్చేసి డ్రాట్ రెసిస్టెంట్ క్రాప్. అంటే దానికి ఎక్కువగా ఇన్పుట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎక్కువగా వాటర్ ఉండాల్సిన అవసరం లేదు, శాండ్ నేలలలో పండుతుంది. దీన్ని మనం ఫ్రెండ్స్ ఈ జెట్రోపా అనే క్రాప్ని ఈవెన్ డెజర్ట్ ఎక్స్పాన్షన్ కాకుండా కూడా రాజస్థాన్లో ఉన్న థార్ డెజర్ట్ ఈస్ట్ సైడ్కి ఎక్స్పాండ్ కాకుండా ఉండడానికి మనం ఇలా ఒక జెట్రోపా క్రాప్లా ఒక వాల్ బిల్డ్ చేస్తున్నాం అనమాట. సో సచ్ అండ్ యూస్ఫుల్ క్రాప్. దీంట్లో నుంచి వచ్చే ఆయిల్ నాన్ ఎడిబుల్ ఆయిల్. ద ఆయిల్ విచ్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ జెట్రోపా ఈజ్ యూజ్డ్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ బయోడీజిల్. ఓకే, మీకు టైప్స్ ఆఫ్ బయోఫ్యూయల్స్లో చాలా రకాలు ఉంటాయి. అందులో ఒకటి బయోఫ్యూయల్, ఒకటి ఎథనాల్, ఇంకొకటి బయోడీజిల్, ఓకే, ఇంకోటి బయోగ్యాస్ ఉంటుంది. నెక్స్ట్ బయోగ్యాస్ ఇస్ బేసికలీ మీథేన్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి బయో బ్యూటీన్ వస్తుంది. సో ఆల్ దిస్ విల్ డిస్కస్ క్లియర్లీ. సో జెట్రోపా గురించి అర్థమైపోయింది. సో ఒక్కసారి క్రాప్ పెడితే ఒక 30 years వరకు దాని లైఫ్ టైం ఉంటుంది. సో బేసికల్లీ నెక్స్ట్ వచ్చేసి షుగర్ బీట్. మీరు బయోఫ్యూయల్స్ ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే 2 రకాలుగా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. ఒకటి ఆయిల్ బేస్లో నుంచి తీయొచ్చు, ఇంకోటి షుగర్ బేస్ నుంచి తీయొచ్చు. ద లాస్ట్ వన్ ఈజ్ సెల్యులోజ్ బేస్డ్. సెల్యులోజ్ బేస్డ్ అంటే ఒక ప్లాంట్లో ఉన్న ప్రతి పార్ట్ నుంచి మీరు ఎక్స్ట్రాక్ట్ చేసే ఫ్యూయల్ని సెల్యులోజ్ బేస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ దాని స్టెమ్ నుంచి, దాని లీవ్స్ నుంచి, విచ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ సుక్రోజ్ కంటెంట్ ఆర్ షుగర్ కంటెంట్. సో షుగర్ బీట్ వచ్చేసి ఇలా ఉంటుందండి, రాడిష్లా ఉంటుంది చూడడానికి. బట్ ఈస్ ద మేజర్ సోర్స్ ఆఫ్ షుగర్. ఫారిన్లో షుగర్ కేన్ కంటే కూడా షుగర్ బీట్ షుగర్ ఎక్కువగా పండియడం, దాని నుంచి షుగర్ ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది. ఈవెన్ ఇండియాలో కూడా మనం చేస్తున్నాం, బట్ నాట్ టు ఎక్స్టెంట్ యాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ షుగర్ కేన్. సో లెట్స్ సి. షుగర్ బీట్, బీటా వల్గారిస్ వార్ సకార్, సమ్ సైంటిఫిక్ నేమ్, okay, is a biennial sugar producing tuber crop grown in temperate countries. ఇక్కడ చూడండి, టెంపరేట్ కంట్రీస్. సో దాన్ని బట్టే తెలుస్తుంది ఇండియాలో ఎక్కువగా పండివ్వం మనం. టెంపరేట్ రీజన్స్ ఇండియాలో లేవుగా ఎక్కువ. సో నౌ